Hello everyone. So welcome to Amravati and as well as Palapita Online Academy. So APPS వాళ్ళకైతే అమరావతి తెలంగాణ వాళ్ళకైతే మనకి పాలపిట అకాడమీ. సో రెండు కూడా మనవే రెండిట్లలో మీరు చూడొచ్చు. సో పీడిఎఫ్స్ అనేది మనకి టెలిగ్రామ్ గ్రూప్లలో అవైలబిలిటీ ఉంటాయి. సో ఈ వీడియోలో మనము మార్చి 15th నుంచి మార్చి 31st వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆల్రెడీ ఏప్రిల్ మంత్ ఇవి అండ్ ప్లస్ మార్చ్ మంత్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అనేది సపరేట్ గా చేయబడ్డాయి. రెండు ఛానల్స్లో అవైలబిలిటీ ఉన్నాయి. మార్చ్ అండ్ ఏప్రిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ సపరేట్ గా ఉన్నాయి. అండ్ మార్చ్ 1st నుంచి 15th వరకు ఆల్రెడీ అవైలబిలిటీ ఉన్నాయి రెండు ఛానల్స్లలో మనకి. సో తెలంగాణ వాళ్ళకి ఇది పాలపిట్టలో అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అమరావతిలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవి మార్చ్ 15th నుంచి మార్చ్ 31st వరకు ఉన్నటువంటి చూద్దాం. ఎక్సెప్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎందుకంటే అవి సపరేట్ గా వీడియో ఉన్నాయి కాబట్టి అవి మీరు చూసుకోండి. ఓకేనా. ఫస్ట్ వన్ ఏబుల్ ప్రైజ్. మీ అందరికి తెలుసు ఈ ప్రైజ్ ని మనకి ఏదైతే ఏబుల్ ప్రైజ్ ఏదైతే ఉందో, సో ఈ ప్రైజెస్ ని నోబెల్ ప్రైజ్ ఆఫ్ ద వర్ల్డ్ మ్యాథమెటిక్స్ అంటాం. ఇది నార్వేజియన్ గవర్నమెంట్ ఇస్తుంది. మ్యాథమెటిక్స్ కి అయితే ఎవరైతే ఎక్కువ సర్వీస్ చేస్తారో వాళ్ళకి ఇస్తారు అనమాట, మీలాంటి వాళ్ళకంటే. ఓకేనా, అలాంటి వాళ్ళకి నాకు మ్యాథ్స్ రాదు. సో కాబట్టి 2003లో ఈ అవార్డు అనేది ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎవరు నార్వేజియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఏబుల్ ప్రైజెస్ ఎవ్రీ ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో నార్వేజియన్ గవర్నమెంట్ అనేది ఈ సంవత్సరం కానీ తీసుకుంటే మనకి మైకెల్ పియరీకి రావడం జరిగింది. ఫ్రెంచ్ దేశానికి చెందిన అతను. వెరీ ఇంపార్టెంట్. దేశం ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఎవరికి మైకెల్ పీరీకి రావడం జరిగింది. మీరు మొత్తం నేమ్ గుర్తుపెట్టుకుంటా అంటే అది ఏమైతుందంటే మనకి మన బ్రెయిన్ లో ఏమైతే తారే జమీన్ పర్ ఇట్లా ఇంటికి వేసి కూర్చుంటాయి. అర్థమైనా? అట్లా చేయకండి, మొత్తం పేరు గుర్తుండాలి. సో తారే జమీన్ పర్ కాదు, భూమి పైనే ఉండండి. సో కాబట్టి ఇక్కడ ఏంటి చేసి మైకెల్ పియరీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో మైకెల్ ఏంటిది? పియరీ. సో మైకెల్ పియరీ. సో లేదంటే MAB. ఓకేనా. మైకెల్ కి ఏమొచ్చింది? ఏబుల్ ప్రైజ్ వచ్చింది. సో కాబట్టి మీరు ఇట్లా గుర్తుపెట్టుకోండి, మ్యాబ్ అని గుర్తుపెట్టుకోండి, లేదా MBA అని గుర్తుపెట్టుకో, మీ ఇష్టం ఏదన్నా గుర్తుపెట్టుకో. ఏబుల్ ప్రైజ్ మైకెల్ కి వచ్చింది, లేదంటే మ్యాబ్ అని గుర్తుపెట్టుకో. సో ఏబుల్ ప్రైజ్ వరకు వచ్చింది మైకెల్. సో మైకెల్ ఒక పదం చాలు మనకి. మైకెల్ ఏ దేశం? ఫ్రాన్స్ దేశం. సో ఇతను కనుక తీసుకుంటే 72 సంవత్సరాలు. ఇతను 27వ పర్సన్ అనమాట. ఈ ప్రైజ్ తీసుకుంటున్నటువంటి 27వ పర్సన్. ఓవరాల్ గా ఫ్రెంచ్ దేశం వాళ్ళని తీసుకుంటే 5వ ఫ్రెంచ్ పర్సన్. ఓవరాల్ గా తీసుకుంటే 27వ పర్సన్. ఫ్రెంచ్ దేశం తీసుకుంటే మనకి 5th పర్సన్. మరి దాని కాంట్రిబ్యూషన్ ఏంటిదంటే మనకు తెలియదు అనమాట. అంటే తెలియదంటే పదాలు కూడా మనం కొత్తగా వింటున్నాము. మ్యాథమెటిక్స్ మీకు బాగా వచ్చి ఉంటే, మీరు ఎవరైనా ఇట్లా తారజమీన్ పర్ మీకు ఎవరైనా ఇంటికి లేచి ఉంటే మీరు చూసుకోండి. ఓకేనా. సో ఏంటిదంటే అంటే ఇతని కాంట్రిబ్యూషన్ ఏంటిదంటే మనకి సుప్రీం ఆఫ్ ద వర్డ్ స్టోకాస్టిక్ ప్రాసెస్ అంట, అండ్ కాన్సన్ట్రేషన్ ద వాట్ మెజర్స్ అంట, అండ్ నెక్స్ట్ అయితే స్పిన్ గ్లాస్ థియరీ అంట. ఇవన్నీ దానికి కూడా కాంట్రిబ్యూషన్స్. ఈ కాంట్రిబ్యూషన్స్ చేసినందుకు గాను మొత్తం మనకి మైకెల్ పియరీకి రావడం అనేది జరిగింది. ఇది సో ఇది మనకి కింగ్, నార్వే కింగ్ అయినటువంటి కింగ్ హరాల్డ్ ఫై అనే అతను మన 21st May 2024 రోజు దీన్ని ఏం చేస్తారు, మనకి ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. దేన్ని? సో ఏబుల్ ప్రైజ్ అనేది ఎవరిస్తారు? నార్వేజియన్ గవర్నమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సిన్స్ 2003 ఇయర్ నుంచి. సో దేంట్లో మ్యాథమెటిక్స్ నోబెల్ ప్రైజ్ అని చెప్తాం దీన్ని మనకి. ఏంటి? సో నోబెల్ ప్రైజ్ ని. ఓకే రైట్, గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇతను ఎక్కడ పనిచేస్తున్నారు అంటే ఇక్కడ పనిచేస్తున్నాడు. ఇక్కడ ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ ద వర్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఏదైతే ఉందో ఇక్కడ ఆయన వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరు? మైకెల్, సార్ మైకెల్. ఓకే, నెక్స్ట్ వన్. సో ప్రభావర్మ సెలెక్టెడ్ ఫర్ ద వర్డ్ సరస్వతి సమ్మాన్. ఏంటిది? సరస్వతి సమ్మాన్. ఈ సరస్వతి సమ్మాన్ అనేది ఎవరి ఇయర్ ఇస్తారు? సో మనకి ఎవరిస్తారు? బిర్లా ఫౌండేషన్. ఎవరిస్తారు మనకి? బిర్లా ఫౌండేషన్ వాళ్ళు 1991 నుంచి సో ఎవ్రీ ఇయర్ మనకి బిర్లా ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఏది? సరస్వతి సమ్మాన్ అనేది దేంట్లో ఇస్తారు? సో మనకి 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది కదా. సో 8th షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో ఈ 22 లాంగ్వేజెస్ లో రాసిన వాళ్ళకి సో ఈ సరస్వతి సమ్మాన్ అనే అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. మోర్ ప్రిఫరబుల్లీ ఇండియన్ లాంగ్వేజెస్. కానీ మనకి 8th షెడ్యూల్ ఉన్న 22 లాంగ్వేజ్ లో దేంట్లో రాష్ట్ర ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరానికి గాను మనకి 2023 ఇయర్ గాను మనకి ఎవరికి వచ్చిందంటే మలయాళం. మలయాళం రైటర్. సో సరస్వతి సమ్మాన్ 2023 ఎవరికి? మలయాళం పోయెట్. ఎందుకంటే పోయిటరీ రాస్తాడు. ఎగ్జామినేషన్ లో ప్రోజ్ అని ఇస్తాడు. ఎగ్జామినేషన్ లో ఏమైతే ప్రోజ్ కాదు, నువ్వు ఏదో ప్రపోజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. సో కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? పోయెటిక్ వర్క్స్ కి ఇవ్వడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఆయన రాసినటువంటి ఒక బుక్. ఆ బుక్ ఏంటంటే ఇదే రౌద్ర సాత్వికం. ఏంటిది? రౌద్ర సాత్వికం అనే బుక్ ని మనం రాయడం జరిగింది. ఎవరు? సో ప్రభావర్మ. ఏ లాంగ్వేజ్ లో? మలయాళం లాంగ్వేజ్ లో రౌద్ర సాత్వికం అనే సో ఈ బుక్ రాయడం జరిగింది. సో ఈ బుక్ అంతా కూడా ఏంటిది? పోయెటిక్ వర్క్స్. ఓకేనా. ప్రోజ్ కాదు, పోయిటిక్ అంటే పద్యాల రూపంలో ఉంటుంది. ఆ పద్యాలను ఏం చెప్తున్నాయంట అంటే పవర్ కానీ, పాలిటిక్స్ కానీ, ఇండివిజువల్ కానీ, స్టేట్ కానీ, ఆర్ట్ కానీ, పవర్ వీటి మధ్యన ఎలా స్ట్రగుల్ అవుతుంది. మనం సినిమా ఇస్తాం కదా, సర్కార్ సినిమా, ఆ సినిమాలు, పొలిటిక్స్ సినిమా ఇస్తుంటాం కదా, పొలిటికల్ సినిమాలు, ఆ సినిమా లాగా ఉంటాయి అనమాట. సో ఇదనమాట. దాదాపు సో మనకి 2012లో ఈ బుక్ రాస్తే ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఈ అవార్డు అనేది గెలవడం జరిగింది. సో కేరళ లిటరేచర్ కి సంబంధించిన ఎవరు? ప్రభావర్మ. ఏ బుక్ కి? రౌద్ర సాత్వికానికి. అదేంటిది? పోయిటిక్ వర్స్ అది. ఓకేనా, అర్థమైందా? ఇక్కడనే పోతుంది. పోయిటిక్ వర్స్ అనే పద్యాల రూపంలో ఉంటుంది అది. ఓకేనా. ఎవరిస్తారు? బిర్లా ఫౌండేషన్.
నెక్స్ట్ జర్నలిస్ట్ గ్రీష్మ అండ్ రితిక. సో గ్రీష్మ అండ్ రితికకి ఏమి ఇచ్చారు మనకి, చమేలి దేవి జైన్ అవార్డు. ఎవరు ఈ చమేలి దేవి అంటే ఫ్రీడమ్ ఫైటర్. చమేలి దేవి గారు ఫ్రీడమ్ ఫైటర్. సో ఫ్రీడమ్ ఫైటర్, ఈ చమేలి దేవి ఫ్రీడమ్ ఫైటర్ నేమ్ ఆధారంగా మీడియా ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ 1980లో ఈ అవార్డుని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఈ చమేలి దేవి అవార్డు ఎవరు ఇస్తారు మనకి, మీడియా ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ చమేలి దేవి ఈజ్ అ ఫ్రీడమ్ ఫైటర్. సో దిస్ అవార్డ్ వాజ్ సెటప్ బై ద అవార్డ్ మీడియా ఫౌండేషన్ ఇన్ ద 1980లో ఈ అవార్డు అనేది సెటప్ చేయడం జరిగింది. ఎవరికి ఇస్తారు ఈ అవార్డు అంటే మీడియా రంగంలోనే ఇవ్వడం జరుగుతుంది, అన్ని ఫీల్డ్లలో కాదు. ఈ చమేలి దేవి అవార్డు అనేది ఎవరికి ఇస్తారంటే జర్నలిస్టులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా రైట్. ఈ సంవత్సరానికి గాను సో ఈ మీడియా ఫౌండేషన్ అనేది ఎవరికి ఇచ్చింది అంటే, సో చమేలి దేవి అవార్డ్స్ ఇద్దరికి ఇచ్చింది. ఒకటి గ్రీష్మ కుతార్ అండ్ రెండోది ఎవరు, రితికా చోప్రా. సో కాబట్టి మనకు మొత్తం గుర్తున్నది కాబట్టి ఏంటిది ఇక్కడ గ్రీష్మకి అండ్ నెక్స్ట్ ఎవరికి రితికాకి ఇద్దరికి ఏ అవార్డు వచ్చింది మనకి, చమేలి దేవి జైన్ అవార్డు వచ్చింది. ఇది ఏ అవార్డు, ఇది జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు. చమేలి దేవి అవార్డు అనేది జర్నలిస్టులకి మీడియా ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. దీనికి జూరీ ఎవరు, సీనియర్ జర్నలిస్టు రాధికా రమేశన్ గారు జూరీగా ఉండి వీళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరిగింది. సో దాంట్లో తీసుకుంటే వీళ్ళిద్దరి యొక్క కాంట్రిబ్యూషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే గ్రీష్మ. సో గ్రీష్మ ఈజ్ అవార్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. అవార్డెడ్ ఎంగేజ్ ఇన్ లాంగ్ టర్మ్ రీసెర్చ్ చేయడంలో, లైక్ మణిపూర్ లాంటి ఏరియాలో ఎక్కువ మొత్తంలో రీసెర్చ్ చేయడంలో ఆమె ఎక్కువ మొత్తంలో దాంట్లో ప్లస్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ పైన ఎక్కువ మొత్తంలో ఆర్టికల్స్ రాసినందుకు ఆమెకి ఇవ్వడం జరిగింది గ్రీష్మ కుతార్కి. అండ్ రితికా చోప్రాకి నేషనల్ ఎడ్యుకేషన్ ఎడిటర్ ఆఫ్ ద అవార్డ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో అండ్ చీఫ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ద గవర్నమెంట్, దానికి ఆమె హెడ్ గా పనిచేస్తున్నారు. సో ఇన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ దేనిపైన ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో రితికా చోప్రా ఎక్కువ మొత్తంలో ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మనకి న్యూస్ ని కవర్ చేసినందుకు ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. గ్రీష్మకి ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కువ మొత్తంలో మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కానీ సోషల్ కాన్ఫ్లిక్ట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని చూపించినందుకు గాను. అండ్ రితికాకి ఎక్కువ మొత్తంలో దేన్ని కవర్ చేసినందుకు, రితికా బాగా చదువుకున్నది అందుకోసం ఏంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోపల సో మనకి సేవలు చేసినందుకు గాను ఆర్టికల్స్ కి ఇవ్వడం జరిగింది. గ్రీష్మ ఏంటిది మొత్తానికి, సో గ్రీష్మ రేష్మ అలాగా ఏం చేసింది, పోరాడింది అనమాట. నెక్స్ట్ సో పివి నరసింహారావు అవార్డు. సో ఇది పివి నరసింహారావు ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు ఫర్ ద వర్క్ ఫిలాంథ్రోపిక్ వర్క్, అంటే సమాజ సేవ చేసే దాన్ని ఏమంటాం, ఫిలాంథ్రోపిక్ వర్క్ అంటాము. సో ఈ అవార్డు అనేది మనకి ముంబైలో ప్రధానోత్సవం అని జరిగింది. సో మనకి పివి నరసింహారావు గారికి ఫిబ్రవరి 9 రోజు భారతరత్న కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దట్ ఇస్ పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు. సో అనేది ఈ ఫౌండేషన్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇచ్చారు అంటే రతన్ టాటా గారికి ఇవ్వడం జరిగింది. ఎవరికి, రతన్ టాటా గారికి. సో ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది మనకి, పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు. నెక్స్ట్ పిఎం మోదీ రిసీవ్డ్ ద అవార్డ్ డ్రంకి గ్లాపో భూటాన్స్. ఈ డ్రంకి గ్లాపో అని ఉంది కదా, సో ఈ అవార్డు అనేది భూటాన్ యొక్క హైయెస్ట్, మన దేశంలో భారతరత్న ఎట్లయితే హైయెస్ట్ అవార్డు అట్లాగే వీళ్ళ దేశంలో హైయెస్ట్ అవార్డు ఇదే అనమాట. ఎవరు, భూటాన్ దేశం ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు. అయితే ఈ భూటాన్ దేశం ఇచ్చే హైయెస్ట్ అవార్డు అనేది నరేంద్ర మోదీకి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదు, మనకి 2021 సంవత్సరంలోనే అనౌన్స్మెంట్ చేశారు. కానీ ఈ మధ్య కాలంలో మనకి మార్చి మంత్లో మోదీ భూటాన్ విజిట్ చేయడం ద్వారా ఇప్పుడు ప్రదానం చేయడం జరిగింది. బట్ ఇట్ వాజ్ ద అవార్డు గివెన్ ఫర్ ద ఇయర్ 2021 కి ఇచ్చారు. ఎగ్జామినేషన్ లో ఇదే మనకి ఏమైతే నోట్లంతా మనబడుతుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలా. సో కాబట్టి సో ఇది ఎప్పుడు అనౌన్స్మెంట్ చేశారు అంటే 2021 ఇయర్ కి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఏ ఇయర్ కి, 2021 లోనే అనౌన్స్మెంట్ చేశారు మనకి, లాంగ్ బ్యాక్. కానీ మన మోదీ ఆ తర్వాత వెళ్ళలేదు, తీసుకోలేదు. సో ఇప్పుడు వెళ్ళడం జరిగింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు తీసుకోవడం అనేది జరిగింది మనకి. సో ఇది వాంగ్చుక్ మన కింగ్ ఆఫ్ ద భూటాన్ హానర్డ్ విత్ అవార్డ్ హార్ట్ ఆఫ్ ద డ్రంకి గ్లాపో, దట్ ఈస్ ద భూటాన్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అనేది రావడం. సో ఈ బికేమ్ ద ఫస్ట్ ఫారిన్ హెడ్ గవర్నమెంట్. సో ఒక ఫారిన్ గవర్నమెంట్ కి ఇవ్వడం అనేది ఇదే మొదటిసారి అనమాట. టోటల్ గా ఓవరాల్ గా తీసుకుంటే మనకి he was the 4th person ever to receive this honors మనకి. ఓకేనా రైట్. నెక్స్ట్ వన్, యూనివర్సిటీ ఆఫ్ ద మారిషస్. మనకి ద్రౌపది ముర్ము గారు మారిషస్ దేశం యొక్క సో ఏమంటారు మనకి నేషనల్ డే సెలబ్రేషన్ లో పార్టిసిపేట్ చేయడానికి, మనకి ఎట్లయితే 15 ఆగస్టు ఉంటుందో వాళ్ళకు కూడా అట్లనే ఉంటుంది. సో అట్లా మారిషస్ యొక్కది ఎప్పుడంటే మనకి మార్చి 12th రోజు. సో మార్చి 12th రోజు మనకి 15th నేషనల్ డే సెలబ్రేషన్స్. ఎప్పుడు, మార్చి 12th. ఏ దేశంలో, మారిషస్ దేశంలో మార్చి 12th రోజు వాళ్ళ యొక్క ఏం జరిగినాయి, నేషనల్ డే సెలబ్రేషన్ జరిగినాయి. ఆ నేషనల్ డే సెలబ్రేషన్స్ కి మనకి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో అడుగుతారు, సో మన ద్రౌపది ముర్ము గారు ఏ దేశం యొక్క నేషనల్ డేకి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారంటే మారిషస్. ఎప్పుడు, మార్చి 12th ఆఫ్ ద 2024 రోజు. ఓకే, ఆమె ఇలా మరి అంతకుముందు ఏమైనా ప్రెసిడెంట్ వెళ్ళారంటే వెళ్ళారు. 6వ ప్రెసిడెంట్ అనమాట. మారిషస్ యొక్క నేషనల్ డే సెలబ్రేషన్స్ ని అటెండ్ అయినటువంటి 6వ రాష్ట్రపతి ఎవరు అంటే ద్రౌపది ముర్ము. థమ్స్ అప్. ఓకే రైట్. సో కాబట్టి దట్ ఈస్ ద సో నేషనల్ డే ఆఫ్ ద ప్రెసిడెంట్. అయితే మేడం ఇట్లా పోయింది కదా, ఇగో 6వ భారత రాష్ట్రపతి అనమాట. 6th ఇండియన్ ప్రెసిడెంట్ ఎక్కడ అటెండ్ అయింది, మారిషస్. ఓకే,
పోయినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఏదో ఒకటి ఆనర్ ఇవ్వాలి కదా, అరే మేడం వచ్చింది, మరి మేడం ముత్త చేతులతో పంపిస్తే ఏమవుతుంది, ఏముండదు పాపం, మేడంకి ఏముంటాయి, గాజులు మాత్రమే ఉంటాయి. సో అట్లా మళ్ళీ గాజుల సపోర్ట్ రావద్దు అంటే మరి ముత్త చేతులతో కొంచెం బరువుగా పంపించాలి. అందుకని చెప్పేసి ఏం చేశారంటే ఒక డిగ్రీ ఇచ్చేసారు, మేడం ये ले लो आपको दे रहे हैं అని చెప్పేసి एक डिग्री दे दिए. कौन दे दिए ये वाला, कौन ఎవరు వాళ్ళు, యూనివర్సిటీ ఆఫ్ ద మారిషస్. యూనివర్సిటీ ఆఫ్ ద మారిషస్ ఏం చేసిందంటే ఒక డాక్టరేట్ డిగ్రీని ఇచ్చింది. ఎవరికి, ద్రౌపది ముర్ము గారికి డాక్టరేట్ డిగ్రీని ఇచ్చింది. దట్ ఈస్ డాక్టరేట్ ఆఫ్ ద వర్డ్ సివిల్ లా. ఏంటిది, డాక్టరేట్ ఆఫ్ ద వర్డ్ సివిల్ లా అనేది ఒక డిగ్రీని, హానర్ డిగ్రీని మనకి ఇవ్వడం అనేది జరిగింది. ఏ యూనివర్సిటీ ఇచ్చింది, యూనివర్సిటీ ఆఫ్ ద వర్డ్ మారిషస్. ఇది యూనివర్సిటీ ఆఫ్ ద మారిషస్ అనేది ఇవ్వడం జరిగింది. మారిషస్ కి ఇండియాకి మధ్యన సంబంధాలను బలోపేతం చేసినందుకు గాను ఆమెకి యూనివర్సిటీ ఆఫ్ ద మారిషస్ వాళ్ళు ద్రౌపది ముర్ము గారికి ఏమి ఇవ్వడం జరిగింది మనకి. సో ద్రౌపది ముర్ముకి మనకి ఏమి ఇచ్చారు, సో డిగ్రీ ఆఫ్ ఆనర్ అనేది ఇవ్వడం జరిగింది. సో డాక్టరేట్ డిగ్రీని ఇవ్వడం జరిగింది. మారిషస్ యూనివర్సిటీ డాక్టరేట్ డిగ్రీని ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అపాయింటెడ్ ద శీతల్ దేవి యాజ్ ఏ నేషనల్ ఐకాన్ ఇన్ ద ఫిజికల్లీ డిసేబుల్డ్ కేటగిరీ. మనకు జనరల్గా ఏముంటే అవేర్నెస్ క్రియేట్ చేస్తామా లేదా అందరికీ, అంటే అంబాసిడర్స్ అంటాం కదా, అట్లాగే ఫిజికల్ డిసేబుల్డ్ పీపుల్ కూడా సో ఎలక్షన్స్ గురించి అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి కోసము మనకు శీతల్ దేవి ఎవరైతే పారా ఆర్చరీ ఉన్నారో, ఎవరు ఆమె పారా ఆర్చరీకి చెందినటువంటి మనకి అర్జున అవార్డు విన్నర్ కూడా. సో ఆమె నేషనల్ ఐకాన్ ఇన్ ద పర్సన్స్ విత్ డిసేబిలిటీ కేటగిరీగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం అపాయింట్ చేసింది. దేనికోసం, ఎలక్షన్స్ గురించి అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి కోసము. ఎలక్షన్ నుంచి ఏంటిది, సో ఏంటిది అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి కోసం. ఓకేనా, సో వెరీ ఇంపార్టెంట్. సో మనకి ఆల్రెడీ తెలుసు మనకి, సో రాజీవ్ కుమార్ is the chief election commission of the India. Okay, next Ganesh Kumar and Sukhbir Singh Sandhu ఇద్దరు ఎవరు, వాళ్ళు ఎలక్షన్ కమిషనర్స్, మీ అందరికీ తెలుసు అది. ఓకేనా, రైట్. అంబాసిడర్ అన్నమాట, ఎలక్షన్స్ గురించి ఏం చేయడానికి, ప్రచారం చేయడానికి కోసం. నెక్స్ట్ మూవింగ్ అంటు ద, సో మీకు ఇష్టమైనటువంటి హీరోయిన్ కాదు, రైట్. సో క్రిస్టినా, ఆమె పేరు మొత్తం గుర్తుపెట్టుకుంటే మనకు గుర్తుండదు. మొత్తం గుర్తుపెట్టుకున్నాం అంటే ఏమైతే ఆమె మొత్తం చరిత్ర అంతా చదవాలి మనం. సో ఆమె చరిత్ర అవసరం లేదా, మొహం చూసేయాలి, ఎందుకంటే మిస్ వరల్డ్ కదా, మొహం చూసేయాలి మనం. ఓకే, బాగుందా, చూసుకోండి ఒకసారి. సో ఈమె పేరేంటి, క్రిస్టినా. ఎవరు, క్రిస్టినా. ఎక్కడి నుంచి, ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కడ, చెక్ రిపబ్లిక్. ఓకేనా, చెక్ రిపబ్లిక్ నుంచి ఏ అవార్డు గెలుచుకుందంట, చూడండి, మిస్ వరల్డ్ 2024. ఈ అందాల రాసుల పోటీలు, మిస్ వరల్డ్ 2024 అందాల రాసుల పోటీలు ఎక్కడ జరిగాయి అంటే జనరల్ గా లాస్ ఏంజల్స్ లోనే ఎన్నో జరుగుతాయి. కానీ ఈసారి మాత్రం ఎక్కడ జరిగినాయి, ముంబైలో జరిగినాయి. ఎక్కడ, సో జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఎక్కడ, ముంబై మహారాష్ట్రలో జరగడం జరిగింది. ఓకేనా, యాస్మిన్. సో యాస్మిన్ లెబనాన్ నుంచి ఎవరైతే ఉన్నారో ఆమె ఫస్ట్ రన్నర్ అప్ గా నిలవడం జరిగింది. సో క్రిస్టినా ఎవరైతే ఉన్నారో ఆమె ఏ దేశం నుంచి, మనకి చెక్ రిపబ్లిక్ నుంచి. సో మనకి 2024 ఏంటిది, మిస్ వరల్డ్. ఎన్నవ మిస్ వరల్డ్ ఈమె, 71వ మిస్ వరల్డ్. ఏంటిది, 71వ మిస్ వరల్డ్. ఇంకొక నెక్స్ట్ ఇయర్ కి ఏమైతే గుండె 71 కొట్టుకుంటుంది ఈమె, 71 ఆమె. నెక్స్ట్ ఇయర్ కి 72 ఆమె అయితే. ఎవరు అవుతారో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఈమె ఎవరు, క్రిస్టినా చొగ్గోసోవా వాస్ క్రౌన్డ్ బై ద వర్డ్ పోలాండ్స్ కెరోలినా బెలిస్కావా. ఈమె లాస్ట్ ఇయర్ కాబట్టి ఆమె ఇవ్వడం అనేది జరిగింది. సో 2022 విన్నర్ ఆమె. ఇట్లా పెడతారు కదా, ఏమంటారు, కిరీటం పెడతారు కదా, క్రౌన్ పెట్టేసి ఓకే చప్పట్లు కొడతారు, ఈ అంటారు, ఫోటో ఇస్తారు, అయిపోతుంది. ఆ ఫోటోని ఇక్కడ ఉంది. ఓకేనా, రైట్. ఎవరెవరు హోస్ట్ చేశారు దీన్ని, చాలా అద్భుతమైన పర్సన్ హోస్ట్ చేశాడు దీన్ని, మీకు తెలుసా, కరణ్ జోహార్. ఓకేనా, సో కరణ్ జోహార్, సో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ అండ్ మిస్ వరల్డ్ 2013 వచ్చేసి మేఘనా యంగ్. ఇద్దరు కలిసి మనకి, వీళ్ళిద్దరు కలిసి ఈ ప్రోగ్రామ్ ఏం చేయడం, హోస్ట్ చేయడం అనేది జరిగింది. ఎవరు, కరణ్ జోహార్. 112 మంది దేశాల నుంచి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇక తీసుకుంటే ఇంకా వేరే కూడా సెలెక్ట్ చేశారనమాట మనకి. సో మిస్ వరల్డ్ తీసుకుంటే మనకి లెబనాన్ నుంచి మిస్ వరల్డ్ ఏషియా యాస్మిన్ మనకి ఫస్ట్ రన్నర్ అప్ మిస్ వరల్డ్ ఏషియా. అండ్ నెక్స్ట్ మిస్ వరల్డ్ ఆఫ్రికా, సో కంట్రీ వచ్చేసి బోట్స్వానా నుంచి దేశం నుంచి సెలెక్ట్ అయింది లెసిగో చొంబా అంట. సో జనరల్ గా అడగారు ఎగ్జామినేషన్, మీ అవగాహన కోసం. మిస్ వరల్డ్ అమెరికా బ్రెజిల్ నుంచి అంట లెటికాకా అంట. నెక్స్ట్ కెరేబియన్ అలయన్స్ నుంచి ట్రినిడాడ్ టొబాగో దేశం నుంచి మనకి అబ్రహామ్స్ అని. అండ్ సో మిస్ వరల్డ్ ఆఫ్ ద యూరోప్ వచ్చేసి ఇంగ్లాండ్ జెసికా అని చెప్పేసి. ఓషియాన్ అంటే ఆస్ట్రేలియా నుంచి తీసుకుంటే క్రిస్టియన్. ఓకే, సో రకరకాలుగా వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కాంటినెంట్ నుంచి ఏమయ్యారు, ఒక్కొక్కరుగా ఎలెక్ట్ అవ్వడం అనేది జరిగింది. కొంచెం పేపర్ సెక్టర్ కనుక తిక్కలేసింది అనుకో, ఇవే మ్యాచ్ ద ఫాలోయింగ్ పాడేసే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి అందువల్ల కొంచెం గుర్తుపెట్టుకోండి, మనకి పేపర్లో పేర్లు ఇస్తే కానీ మనకి ఆటోమేటిక్గా అర్థం అవ్వాలా. బ్రెజిల్ నుంచి ఎవరున్నారు, లెటీషియా. సో బ్రెజిల్ నుంచి ఎవరున్నారు, మనకి లెటీషియా. సో బ్రెజిల్ లాస్ట్ ఏమైతుంది, ఎల్ వస్తుంది కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్ ఇక్కడ లాస్ట్ ఎల్తో ఎండ్ అయింది కాబట్టి లెటీషియా. ఓకే, ట్రినిడాడ్ అండ్ టొబాగో అబ్రహాం. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అట్లా. నెక్స్ట్ ఇంగ్లాండ్ అంటే మనకి జెసికా. సో ఈ జెసికా అనేది ఏంటి, మనకి ఇంగ్లాండ్ దేశం నుంచి జెసికా ఉంది. ఆస్ట్రేలియా నుంచి ఎవరున్నారు, మనకి క్రిస్టియన్ అనేది. సో డిఫరెంట్ కాంటినెంట్స్ ఉన్నారు మనకి. ఆఫ్రికా నుంచి ఎవరున్నారు, లెసెగో. ఆఫ్రికా నుంచి లెసెగో ఉంది మనకి. ఓకేనా,
సో జస్ట్ అలా మనకి ఎలక్ట్ అవ్వడం జరిగింది. సరే, వేరే పెద్ద విషయం లేదు ఇక్కడ. నెక్స్ట్ రిలయన్స్ ఫౌండేషన్ వచ్చిన వెంటనే నీతా అంబానీ ఎవరైతే ఉన్నారో నీతా అంబానీకి అవార్డు ఇచ్చారట. ఏంటిది? బ్యూటీ విత్ ఏ పర్పస్ హ్యూమానిటేరియన్ అవార్డు అనేది నీతా అంబానీకి ఇవ్వడం అనేది జరిగింది. సరే, అదంతా సొల్లంతా అవసరం లేదు కానీ ఇది ఒక్కటి చాలు. సో ఇది ఏమైనా జస్ట్ అలా ఊహల్లోహంలో వేరిస్తూ అట్లా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ వన్, వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఎవ్రీ ఇయర్ మనకి వరల్డ్ హ్యాపీనెస్ డే రోజు రిలీజ్ అవుతుంది. వరల్డ్ హ్యాపీనెస్ డే ఎప్పటి నుంచి? సో మార్చి 20 నుంచి మనం మార్చి 20 సెలబ్రేట్ చేస్తాం. అలా 2013 నుంచి మనం ఫస్ట్ సెలబ్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాం. ఇది వరల్డ్ హ్యాపీనెస్ డే. సో ఈ వరల్డ్ హ్యాపీనెస్ డే రోజు మనకి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్. ఓకేనా? సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ దాంట్లో మనకి ఫిన్లాండ్ అనే దేశం ఏదైతే ఉందో ఈ ఫిన్లాండ్ అనే దేశం వరుసగా 7వ 1వ ర్యాంక్ లో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. వరుసగా 7వ ర్యాంక్ లోనే ఉంది మనకి. ఓకేనా? సో ఫిన్లాండ్ దేశం అనేది, ఇండియా అనేది సో 126వ ర్యాంక్ లో ఉంది అవుట్ ఆఫ్ ద 146. దేంట్లో? వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ లో మనం ఏం పర్ఫార్మ్ చేయట్లేదు. ఇది ఎవ్రీ ఇయర్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? ఇది యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నెట్వర్క్. ఓకే, అండ్ దెన్ ఫాలోడ్ బై ద గ్యాలప్, దెన్ ఫాలోడ్ బై ద ఆక్స్ఫర్డ్ వెల్ బీయింగ్ రీసెర్చ్ సెంటర్. సో అండ్ వీళ్ళందరూ కలిసి దీన్ని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ రిపోర్ట్ అనేది ఇప్పుడు మనకి సో 2012 రిలీజ్ చేశారు ఫస్ట్ వరల్డ్ హ్యాపీనెస్ డే. సో 2013 నుంచి మనం సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. 7th కాన్సిక్యూటివ్ టర్మ్ అనేది మనకి ఈ దేశాలు ఉన్నాయి. ఒకటో దేశం అనేది ఫిన్లాండ్, ఫాలోడ్ బై డెన్మార్క్ అండ్ ఫాలోడ్ బై ద ఐస్లాండ్. ఈ 3 అనేటివి ఉన్నాయి మనకి. ఓకేనా? ఫిన్లాండ్, డెన్మార్క్ అండ్ ఏంటి ఐస్లాండ్స్ అనేటివి. సో FDI. సో FDI అంటే డబ్బులే కదా, డబ్బులు బాగా సేమ్ ఉంటాం, మనం హ్యాపీగా ఉంటామా లేదా అట్లా గుర్తుపెట్టుకోండి. ఫిన్లాండ్ అండ్ డెన్మార్క్ ఫాలో బై ఏంటిది ఐస్లాండ్. ఇక లీస్ట్ చెత్త దేశాలలో ఏంటిదంటే లెసితో అట, లెబనాన్ అట, నెక్స్ట్ ఏంటిది ఆఫ్ఘనిస్తాన్. చెత్త ఉంది, చెత్తకి చెత్త ఇది. ఆఫ్ఘనిస్తాన్ 143వ ర్యాంక్ లో ఉంది మనకి. ఇండియా అనేది ఎక్కడ ఉంది? 126th ర్యాంక్ లో మనం ఉన్నాము. మరి ఇది ఏ ఫ్యాక్టర్స్ పైన డిటర్మైన్ చేస్తారు వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ అంటే? ఇవన్నీ తీసుకుంటారు మనకి. ఏది 6 ప్రైమరీ ఫ్యాక్టర్స్, 6 ఫ్యాక్టర్స్ తీసుకుంటారు. ఒకటి సో గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కానీ, నెక్స్ట్ సోషల్ సపోర్ట్ ఎంత ఉంది ఆ దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంత ఉంది, ఆ దేశంలో ఫ్రీడమ్ ఎంత ఉంది, ఆ దేశంలో జనరసిటీ అంటే మంచితనం ఎంత ఉంది, ఆ దేశంలో కరప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనే ఇండికేటర్స్ అన్నిట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నిట్లో తీసుకొని మనకి తీసుకుంటారు. ఏది? గ్రాస్ డొమెస్టిక్ పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఫ్రీడమ్, జనరసిటీ, కరప్షన్. ఈ 6 ఫ్యాక్టర్ తీసుకొని ఇస్తే మనకి 126 ర్యాంక్ లో మనం తగలడ్డాం. ఫస్ట్ ర్యాంక్ లో ఎవరున్నారు? ఫిన్లాండ్ ఉన్నారు. ఫిన్లాండ్ ఫస్ట్ ర్యాంక్ లో ఇది ఒక్కటిసారి కాదు, వరుసగా 7వ సంవత్సరము మనకి 7th కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఇప్పటి వరుసగా 7 సార్లు మనకి 1వ ర్యాంక్ లోనే ఉంది ఫిన్లాండ్. అర్థమైందా? నెక్స్ట్ ఎవరైనా హ్యూరాన్స్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2024 హ్యూరాన్ అనే సంస్థ గ్లోబల్ రిచ్ లిస్ట్ తీసుకురావడం జరిగింది. ఇది మనకి మన ఇండియా నుంచి ముఖేష్ అంబానీ గారు కూడా ఈ లిస్ట్ లో 10వ ప్లేస్ ని ఆక్యుపై చేయడం జరిగింది. ఎన్నో ప్లేస్? 10వ ప్లేస్ ని ఆక్యుపై చేయడం జరిగింది. ద వరల్డ్స్ 10th రిచెస్ట్ పర్సన్ విత్ ద టోటల్ నెట్వర్త్ ఆఫ్ ద వరల్డ్ 115 బిలియన్స్ తోటి మనకు 10th ర్యాంక్ లో ఉన్నారు. ఎవరు? ఇండియా నుంచి ముఖేష్ అంబానీ గారు 10th ర్యాంక్ లో ఉన్నారు. ఓకే, డన్. సో మూవింగ్ ఆన్ టు ద వరల్డ్. సో ఓవరాల్ గా ఎవరు ఫస్ట్ ర్యాంక్ లో ఉన్నారు అని కనుక మనం తీసుకుంటే ఎలాన్ మస్క్. ఎవరు? హ్యూరాన్. ఏ సంస్థ ఇచ్చింది ఇది? హ్యూరాన్ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఎలాన్ మస్క్ $231 మిలియన్ తోటి మనకి ఫస్ట్ ప్లేస్ లో ఉంటే, సెకండ్ ప్లేస్ లో ఎవరున్నారు మనకి? జెఫ్ బెజోస్ ఉన్నారు. ఎంత? $185 బిలియన్. నెక్స్ట్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఉన్నాడు మనకి. ఎంత? $175 బిలియన్ తోటి ఇక్కడ. సో 175 బిలియన్ తోటి వీళ్ళు ఉన్నారు మనకి. ఏంటిది? సో మనకి సో క్యాపిటల్ మనం తీసుకుంటే ఇది ఎలాన్ మస్కే మనకి టాప్ లో ఉన్నాడు అనమాట, ముసుగేసుకొని. ఆ తర్వాత ఏంటిది? సో బెడ్షీట్ కప్పుకొని ఎవరున్నారు? బెజోస్ ఉన్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ ఆర్మర్ వేసుకొని ఆర్నాల్డ్ ఉన్నాడు. రైట్, అది పక్కన పెట్టేస్తే దేశాలలో ఏ దేశాలలో ఎక్కువ నెంబర్ ఆఫ్ ద బిలియనియర్స్ ఉన్నారో కనుక తీసుకుంటే చైనాలో 814 మంది బిలియనియర్స్ ఉన్నారు. అమెరికాలో తీసుకుంటే 800 మందే ఉన్నారు. నెక్స్ట్ ఇండియాలో తీసుకుంటే 217 మంది బిలియనియర్స్ ఉన్నారు. సో 814 మంది బిలియనియర్స్ తోటి టాప్ లో ఉన్న దేశం ఏది? చైనా. అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద USA అండ్ ఫాలోడ్ బై ఇండియా అనేది 217 తోటి 3rd ర్యాంక్ లో ఉంది. నంబర్ ఆఫ్ బిలియనియర్స్ లో కనుక తీసుకుంటే ఎంత? నంబర్ ఆఫ్ బిలియనియర్స్ కనుక తీసుకుంటే సిటీస్ వైజ్ తీసుకున్నాం అనుకోండి. సిటీస్ వైజ్ తీసుకుంటే ఎక్కువ నంబర్ ఆఫ్ ద బిలియనియర్స్ ఉన్నటువంటి సిటీస్ కనుక తీసుకుంటే మనకి న్యూయార్క్ దేశం అనేది హైయెస్ట్ 119 మంది బిలియనియర్స్ ని కలిగి ఉంది. సో 119 మంది బిలియనియర్స్ ఉన్నారు. ఎక్కడ? సో అమెరికాలో. మొత్తం ఓవరాల్ గా అమెరికాలో ఉన్న బిలియనియర్స్ ఎంత? 800 కదా. సో అమెరికాలో ఉన్న బిలియనియర్స్ 800 అయితే ఈ 800 లో 119 బిలియనియర్స్ ఎక్కడ ఉన్నారు మనకి? ఈ 119 బిలియనియర్స్ అనే వాళ్ళు ఎక్కడున్నారు మనకి? న్యూయార్క్ లోనే ఉన్నారు మొత్తం. నెక్స్ట్ లండన్ 97 మంది, ముంబై ఇండియాలో కూడా 92 మంది. ఇండియాలో ఉన్నదే మీరు చూడండి, ఇండియాలో ఉన్నదే 217 మందే కాదా? ఇండియాలో ఎంతమంది? 217 మంది ఉన్నారు. ఈ 215 మందిలో 17లో మనకి ఎక్కువ మొత్తంలో ముంబై సిటీలోనే 92 మంది ఉన్నారు.
92 మంది బిలియనియర్స్ ఎక్కడ ఉన్నారు? ఓన్లీ ముంబై సిటీలోనే ఉన్నారు. నెక్స్ట్ బీజింగ్లో 91 మంది. అండ్ నెక్స్ట్ మొత్తము చూడండి, చైనాలో చూడండి 814గా. సో ఇక్కడ 91 ఉన్నారు, ఇక్కడ కూడా 814గా టోటల్ బిలియనియర్స్, ఇక్కడ 87 ఉన్నారు. ఈ 2 సిటీలలోనే దాదాపు మనం తీసుకుంటే 170 మంది వరకు ఉన్నారు. అవునా, ఈ 2 సిటీస్ అనేది. సో మనకి బీజింగ్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటిది షాంఘై కానీ, బీజింగ్ కానీ షాంఘైలోనే ఎక్కువ మంది ఉన్నారు. సో ఇవి కూడా రంచు. సో టాప్ లో తీసుకుంటే మనకి సో న్యూయార్క్, లండన్, ముంబై టాప్ 3 సిటీస్ విత్ నంబర్ ఆఫ్ ద వాట్ బిలియనియర్స్. ఇవి అడగవచ్చు. సో కాబట్టి న్యూయార్క్, దెన్ ఫాలోడ్ బై లండన్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ ముంబై. సో NLM. ఓకే, సో న్యూయార్క్, లండన్. సో ఇది ఏమున్నారు మనకి ఎక్కువ మొత్తంలో సో మనకి బిలియనియర్స్ ఉన్నటువంటి సిటీస్. ఓకే, నెక్స్ట్ శరత్ కమల్. సో ఇప్పుడు మనకి ప్యారిస్ లో ఒలింపిక్ గేమ్స్ జరగబోతున్నాయి 2024లో. అంతకుముందు టోక్యోలో 2020లో జరగాలి, కానీ మనకి 21లో పెట్టాము, ఎందుకంటే కరోనా వల్ల అవి 1 year బ్యాక్ వచ్చాయి. ఎవ్రీ 4 years ఒకసారి జరుగుతాయి కదా. సో అలా మనకి ఈ సంవత్సరం కూడా మనకి 24లో జూలైలో స్టార్ట్ అవబోతున్నాయి. మనకి ఇక్కడ 26 జూలై నుంచి ఆగస్టు 1 వరకు మనకి ఒలింపిక్స్ గేమ్స్ అనేది జరగబోతున్నాయి. ఎక్కడ? ప్యారిస్ లో. ఎక్కడ? సో ప్యారిస్ లో మనకి ఒలింపిక్ గేమ్స్ అనేది జరగబోతున్నాయి. ఎప్పుడు? సో 26 జూలై నుంచి ఆగస్టు 2024 వరకు. అయితే దానికి మన ఇండియా నుంచి కూడా వెళ్తారు కదా, మన ఇండియా నుంచి కూడా మొత్తం టీం అంతా వెళ్తారు కదా. ఆ టీం ఏం చేయాలి? మనకి ఇండియాకు 3 రంగుల జెండా పట్టుకొని జుంబర్ అనుకుంటూ పోవాలి. అవునా, మన జెండా పట్టుకొని. ఆ జెండా ఎవరికి ఇచ్చారంటే మనకి టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అయినటువంటి ఎవరికి ఇచ్చారు? మనకి ఆచంట శరత్ కమల్కి ఇచ్చారు. ఎవరికి? ఆచంట శరత్ కమల్. ఇప్పుడు శరత్ కమల్ ఏం చేయాలి? జెండా పట్టుకొని జుంబరే అనుకుంటూ పోవాలి. ఎవరు? శరత్ కమల్. సో ఈ శరత్ కమల్ అనే అతను ఏంటి? ఫ్లాగ్ బేరర్ అనమాట. ఎవరు? ఇతను ఫ్లాగ్ బేరర్ ఇచ్చారు. ఇతనికి ఏంటి? ఫ్లాగ్ బేరర్. ఇక అంతా ఫ్లాగ్ బేరర్ కదా. ఇక ఇతను పట్టుకున్న తర్వాత నెక్స్ట్ చూడండి, మేల్ ఫ్లాగ్ బేరర్ అండ్ మేరీ కోమ్ అపాయింటెడ్ అయితే చీఫ్ డే ఆఫ్ ద మిషన్ ఆఫ్ ద వాట్ ప్యారిస్ గేమ్స్. అంటే ఏంటిది? మొత్తం మన ట్రూప్ అంతా అవుతుంది కదా, మన ట్రూప్ మొత్తం 250 మంది 300 మంది పోతారు కదా, దానికి ఆ బ్యాచ్ మొత్తానికి హెడ్ అనమాట. వాళ్ళకి సరైన సౌకర్యాలు ఉన్నాయా, ఏమున్నాయి, ఏంది కథ కరకన అందరికి హెడ్ ఎవరంటే మేరీ కోమ్. ఎందుకంటే పెద్ద మేమేనే కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో అందుకోసం మేరీ కోమ్ ని చీఫ్ గా అపాయింట్ చేయడం అనేది జరిగింది మనకి. ఓకేనా. సో ది శరత్ కమల్ విల్ బి ద 19th ఫ్లాగ్ బేరర్ ఆఫ్ ద వాట్ ఇండియన్ ఒలింపిక్ గేమ్స్. ఇప్పటి వరకు 19 పోయినసారి ఎవరు పట్టుకున్నారు అంటే ఈ హాకీ ప్లేయర్ మన్ప్రీత్ సింగ్ 2020 ఒలింపిక్ గేమ్స్ లో పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా మన్ప్రీత్ సింగ్ ప్లస్ మనకి ఎవరు మేరీ కోమ్ ఇద్దరు కలిసి జెండాను మోయడం జరిగింది, భారతదేశపు జెండాని. ఈసారి ఎవరు? టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఎవరు? ఆచంట శరత్ కమల్. అండ్ మనకి మేడం మేరీ కోమ్ ఏంటిది? హెడ్ అనమాట. అందరికి కూర్చో అంటే కూర్చోవాలి, అట్లా వాట్సాప్ లో చాటింగ్ చేయకు, క్లాస్ అంటే వినాలి, అట్లా హెడ్ అనమాట. ఎవరు? మేరీ కోమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కి ఏముంటుంది అంటే ఒక అడ్వైజరీ బోర్డ్స్ ఉంటాయి అనమాట. ఓకేనా, అడ్వైజరీ బోర్డ్స్ ఉంటాయి. అడ్వైజరీ బోర్డ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ బోర్డ్స్ ఏం చేస్తాయి? వాళ్ళ ఫంక్షన్ చేస్తూ ఉంటాయి. అడ్వైజరీ బోర్డ్ ఏదైతే ఉందో ఏం చేస్తాయి? అడ్వైజరీ ఇస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఇద్దరు హాకీ ప్లేయర్స్, ఒకరు ఇండియా నుంచి, ఇంకొకరు మనకి చిలీ దేశం నుంచి, వీళ్ళిద్దరు కూడా మనకి ఏంటిదంటే ఒక కమిటీలో మెంబర్స్ గా అవ్వడం అనేది జరిగింది. ఓకేనా. సో చూద్దాం ఎవరెవరనే చూద్దాం. చూడండి, ఇండియన్ గోల్ కీపర్, మనకు హాకీ టీం యొక్క గోల్ కీపర్ ఉన్నాడు కదా, అరే అమిత్ అని చెప్పేసి ఇట్లా అంటే, సో అదనమాట గోల్ కీపర్. సో మన గోల్ కీపర్ ఎవరో PR రాజేష్ అనుకున్నారు మళ్ళీ. ఏంటి? శ్రీజేష్. ఓకేనా, ఎగ్జామినేషన్ లో రాజేష్ అని ఇస్తాడు మళ్ళీ. ఓకేనా. సో కాబట్టి పరట్టు రవీంద్రన్ శ్రీజేష్. అండ్ అలాగే మన దేశానికి అంటే కేరళ దేశానికి చెందినటువంటి మనకి హాకీ టీం యొక్క ఏంటిది గోల్ కీపర్ అరే అమిత్ గోలేరా అని చెప్పేసి. ఇక్కడ కూడా ఏంటిది చిలియన్ ఉమెన్. సో చిలియన్ ఉమెన్ హాకీ ప్లేయర్ అయినటువంటి ఎవరు? కెమిలా కరన్. సో కెమిలా కరన్స్ ని ఏం చేశారంటే వీళ్ళిద్దరిని అథ్లెటిక్స్ కమిటీలో చైర్మన్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. అథ్లెటిక్స్ కమిటీ ఏదైతే ఉందో ఈ అథ్లెటిక్స్ కమిటీకి చైర్మన్స్ గా, అంటే ఇద్దరు ఉన్నప్పుడు అంటాం కదా, ఒకరు ఉన్నప్పుడు ఏమంటారు? చైర్మన్ అంటారు. ఇద్దరు ఉన్నప్పుడు చైర్మన్ అనాలి. ఇప్పుడు చైర్మన్ ఎవరు ఉన్నారు? ఈ ఇద్దరు కోలు ఉన్నారు. ఎవరు? ఒకరు శ్రీజేష్, ఇంకోరు ఎవరు? మనకి మేడం ఎవరు? కెమిలా క్యారమ్. సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా అథ్లెటిక్స్ కమిటీకి చైర్మన్స్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఏ అథ్లెటిక్ కమిటీ? ఇది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ కి ఒక కమిటీ ఉంది. ఆ కమిటీ పేరు ఏంటిది? అథ్లెటిక్ కమిటీ. ఈ అథ్లెటిక్ కమిటీ ఏం చేస్తుంది? అడ్వైజులు ఇస్తుంది. ఎవరికి? ఎగ్జిక్యూటివ్ బోర్డ్ కి అడ్వైజులు ఇస్తుంది అనమాట. ఓకే, ఈ అథ్లెటిక్ కమిటీలో వీళ్ళిద్దరిని చేర్చారనమాట ఇప్పుడు. ఓకేనా, డన్. రట్టామారో జిందాబాద్. అర్థమైందిగా. 15th March ఎలక్షన్ టైంలో గవర్నమెంట్ అనేది మనకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషనర్స్ న్యూ ఎలక్షన్ కమిషన్ ని అపాయింట్ చేయడం జరిగింది. సో మనకి ఆల్రెడీ రాజీవ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ముగ్గురు కదా. ఎలక్షన్ కమిషన్ అనేది ముగ్గురు బాడీ కదా. ఒకరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఉంటారు, ఇద్దరు ఏముంటారు? మనకి ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు, అంతే కదా. సో కానీ ముగ్గురు యొక్క పవర్స్ కానీ వాళ్ళ పొజిషన్ కానీ సేమ్, అంటే వీళ్ళు సబార్డినేట్ కాదు, ఆల్ ఆర్ ఈక్వల్, సబార్డినేట్ కాదు. సో కానీ ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు. మన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ యూనోవెల్, కానీ వీళ్ళిద్దరు ప్లేస్ ఇప్పుడు
ఎలక్షన్ కమిషనర్స్ గా మనకి ఇద్దరిని అపాయింట్ చేయడం అనేది జరిగింది. ఒకరు సో జ్ఞానేష్ కుమార్, ఎవరు జ్ఞానేష్ కుమార్ ని మనకి ఒక ఎలక్షన్ కమిషనర్ గా, అండ్ డాక్టర్ సో మనకి సుఖ్బీర్ సింగ్ సంధుని ఇంకొక ఎలక్షన్ కమిషనర్ గా మనకి న్యూ ఎలక్షన్ కమిషనర్ గా అపాయింట్ చేయడం అనేది జరిగింది. మనకి ఎవరు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు మనకి రాజీవ్ కుమార్. సో కాబట్టి జ్ఞానేష్ కుమార్ అండ్ సుఖ్బీర్ సింగ్ ఆర్ ద 1908 బ్యాచ్ ఆఫీసర్స్ ఆఫ్ ద ఏంటిది. సో ఇతను జ్ఞానేష్ కుమార్ అనే అతను మనకి కేరళకి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్. సుఖ్బీర్ సింగ్ సంధు మనకి యూకేకి సంబంధించినటువంటి ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. వీళ్ళని మనకి సో అపాయింట్ చేయడం అనేది జరిగింది ఇది ఎలక్షన్ కమిషనర్స్ గా. ఓకేనా. టిఎం కృష్ణ, మీ అందరికి తెలుసు టిఎం కృష్ణ తగిడి అంటాడు మళ్ళీ. ఓకేనా. సో టిఎం కృష్ణ అనేది ఓకలిస్ట్ మనకి రెండవది కాబట్టి కర్ణాటక ఓకలిస్ట్. సో కర్ణాటక మ్యూజిక్ లోపల ఏం చేస్తుంటాడు మనకి పాటలు పాడుతుంటాడు. ఓకలిస్ట్ అంటది కదా సరిగమ పదని రాగం పలికింది గుండెల్లో రాగం అని చెప్పి. సో కాబట్టి కర్ణాటక ఓకలిస్ట్ అనమాట ఇతను. ఎవరు సో మనకి టిఎం కృష్ణ లేదంటే తోడూరు మదభాసి కృష్ణ. ఈయనకి అవార్డు ఇవ్వడం జరిగింది. ఏం అవార్డు ఇచ్చారు? సంగీత కళానిధి అవార్డు 2024 అనే అవార్డు ఇచ్చారు. కౌన్ దియా? ఏ అకాడమీ దియా. కౌన్సీ అకాడమీ? మ్యూజిక్ అకాడమీ మద్రాస్. ఓకే. మ్యూజిక్ అకాడమీ మద్రాస్ ఏదైతే ఉందో వాళ్ళు సంగీత కళానిధి అనే అవార్డుని ఎవ్రీ ఇయర్ ఇస్తారు. ఈ సంవత్సరానికి కూడా టిఎం కృష్ణకి ఇవ్వడం జరిగింది. కర్ణాటక ఓకలిస్ట్ అనమాట. ఆయన పాటలు పాడుతుంటాడు కర్ణాటక మ్యూజిక్ లో. మనకి అర్థం కాని పాటలు అనమాట. ఆ పాటలన్నీ వాడుతుంటాడు. మనకి అర్థం కాని పాటలు వాడినందుకు ఈయనకి ఏమి ఇచ్చాం? మనకు అర్థమయ్యే సంగీత కళానిధి అవార్డు ఇచ్చినాం. ఓకేనా. ఎవరికి? టిఎం కృష్ణకి. ఇక మిగతా వాళ్ళకు కూడా ఇచ్చినారట, కానీ ఇదంతా కూడా మీకు ఓపిక ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. బట్ ఇదైతే మనకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. యాజ్ పవర్ఫుల్ వాయిస్, ఆయన పవర్ఫుల్ వాయిస్ కి ఇవ్వడం అనేది జరిగింది. ఈ ఆల్సో కొన్ని బుక్స్ రాశాడు కూడా, ద స్పిరిట్ ఆఫ్ ద ఇంక్వైరీ అండ్ సెబాస్టియన్. ఓకేనా. సో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ద మృదంగం మేకర్స్ అండ్ సదరన్ మ్యూజిక్ ఏ కర్ణాటక స్టోరీ అని చెప్పేసి అన్ని బుక్స్ రాయడం జరిగింది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోరా. ఎవరికి? టిఎం కృష్ణకి. సంగీత కళానిధి అవార్డు బై మద్రాస్ మ్యూజిక్ అకాడమీ. మొహమ్మద్ ముస్తఫా నేమ్డ్ యాజ్ అవార్డు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద పాలస్తీనా అథారిటీ. సో ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా మైహువా పాలస్తీనా కా ప్రెసిడెంట్ అని చెప్పేసి సో ఇది చెప్పినాడు. ఎవరు? మొహమ్మద్ ముస్తఫా. సో మొహమ్మద్ ముస్తఫాని మనకి పాలస్తీనా ప్రెసిడెంట్ గా అపాయింట్ చేయడం. ఆల్రెడీ ఇజ్రాయెల్ కి పాలస్తీనాకి గాజా దగ్గర అక్కడ యుద్ధం జరుగుతుంది కదా. సో దాంట్లో ఇవి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది కొంచెం గొప్ప విషయమే. సో పాలస్తీనియన్ ప్రెసిడెంట్ అబ్బాస్ అపాయింట్స్ మొహమ్మద్ ముస్తఫా. సో పాలస్తీనా ప్రెసిడెంట్ ఇతనైతే ఎప్పటి నుంచో ఇతనే ఉన్నాడు. ఎవరు? మహమ్మద్ అబ్బాస్. చాలా రోజుల నుంచి ఇతనే ఉన్నాడు. ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చారు ఇప్పుడు అంటే ఈయన ప్రెసిడెంట్, ఈయన ప్రైమ్ మినిస్టర్. ఎవరు? ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా. ఓకే రైట్. ఏమయ్యాడు? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు మహమ్మద్ ముస్తఫా. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి చాలా వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కొన్ని. చూడండి. బెసిరియోహు డోయిమాయే ఫాయే అని అర్థమైందా? వీళ్ళు పాకీస్ కరివేపాక అన్నట్టుంది. ఓకేనా. సో కాబట్టి అట్లా కాకుండా దీని ఏదో రకంగా గుర్తుపెట్టి ఏ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడంట మనోడు అంటే సెనెగల్ దేశానికి. ఏ దేశానికి? సెనెగల్ దేశానికి ప్రెసిడెంట్ అవ్వడం జరిగింది. సో కాబట్టి శనగలు తినాలి. సో మనకి ఏదైనా గుర్తుపెట్టుకో, మొత్తం గుర్తుపెట్టుకున్నట్టు నీకు గుర్తుండదు, మొత్తం పోతుంది. కాబట్టి ఇదంతా మనకు బస్సీ గుర్తుపెట్టుకుందాం. ఓకే. ఇదంతా ఎగిరిపోతాం మనకి. సో రిమెంబర్ దట్ వాట్ బస్సీ. ఓకే. సో బస్సీ అని గుర్తుపెట్టుకుంటే చాలు మనకి. బస్సీ ఏ దేశానికి? ఇక్కడనే ఉంది. ఎస్. ఏది? సెనెగల్. ఏ దేశానికి? సెనెగల్ దేశానికి ప్రెసిడెంట్ అయ్యాడు. ఎవరు? బస్సీ బికేమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద సెనెగల్. సో అంటే మొత్తం గుర్తుపెట్టుకుంటే మనకు అవసరం లేదు. బసీరి డూమియో ఫాయో ఏదైతే మనకి ఎందుకు, మనకు కావాల్సి కేవలం ఏంటిది? బస్సీ క్యా హువా? బస్సీకో క్యా హువా? సెనెగల్ కా ప్రెసిడెంట్ హువా. సారీ. నెక్స్ట్ వన్ పుతిన్. ఇక ఎదిరించే మొనగాడ లేదు ఈయనని. ఇక 5వసారి ప్రెసిడెంట్ అంటే వేరే దేశానికి ఆడ నిలబడేటోడు ఎవరు లేరు కదా. నెక్స్ట్ భారతదేశంలో ఇట్లనే అవుతుంది మరి. జాగ్రత్తగా కాపాడుకోవాలి మన దేశంలో డెమోక్రసీని, లేకపోతే ఇట్లనే అయి కూర్చుంటుంది ఇప్పుడు. ఓకేనా. సో 6 సంవత్సరాలు మనకి ఆడ రష్యా దేశంలో ప్రెసిడెంట్ యొక్క పదవీ కాలం 6 సంవత్సరాలు ఉంటుంది. అంటే 6 నేను 5వసారి 30 సంవత్సరాల నుంచి ఒక దేశానికి ప్రెసిడెంట్ గా ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి నేత అంటే మనం అర్థం చేసుకోవాలి. ఈ సర్వ్డ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఎప్పటి నుంచి? 2000 నుంచి 2004 వరకు, 4 నుంచి 8 వరకు, 12 నుంచి 14 వరకు. అంటే అప్పుడు 4 సంవత్సరాలే ఉండేదన్నమాట ఏది ప్రెసిడెంట్ యొక్క టర్మ్. తర్వాత ఏం చేశాడు ఈయన? కాన్స్టిట్యూషన్ మార్చి 6 సంవత్సరాలకు పెంచినాడు మళ్ళీ. ఇప్పుడు 2018 నుంచి 24, ఇప్పుడు మళ్ళీ ఏంటి 2024 నుంచి మళ్ళీ 2030 వరకు ఏం చేసినా కానీ గీక్కున్నా కానీ ఏం చేసినా కానీ పోడనమాట. ఈయన ఇట్లనే ఉంటాడు. మనం గోడగుండు గీక్కున్నా ఈయననే ఉంటాడు. మరి ఎవరు? వ్లాదిమిర్ పుతిన్ విన్స్ ద రష్యన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఆఫ్టర్ ద ఫిఫ్త్ రికార్డు టైం. ఇది 5వసారి ప్రెసిడెంట్ చేయడం, ఒకసారి ప్రైమ్ మినిస్టర్ గా కూడా చేయడం జరిగింది ఇతను. సో అంతకుముందు 4 సంవత్సరాల టెన్యూర్ ఉండేది. దాన్ని పెంచారు. లాస్ట్ ఇయర్ పెంచి 2018 నుంచి 24కి 6 సంవత్సరాలు. ఇప్పుడు 30 వరకు ఇతనే ఉంటాడు. పుతిన్ బికమ్స్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ద రష్యా.
అంతకుముందు జోసెఫ్ స్టాలిన్ లాంగెస్ట్ సర్వింగ్ అనే అతను ఉండే జోసెఫ్ స్టాలిన్ 1924 నుంచి 1953 వరకు మనకు 30 సంవత్సరాల పాటు ఇతను ఉండే. సో అతని ప్లేస్ లో ఇప్పుడు ఇతను రీప్లేస్ చేస్తున్నాడు మనకి ఎవరు, వ్లాదిమిర్ పుతిన్. పోర్చుగల్ దేశానికి సంబంధించి ద పోర్చుగల్ ప్రెసిడెంట్ మార్సెలో రెబెలో డిసౌసా నేమ్డ్ యాజ్ లూయిస్ ఫిలిపే మాంటెనెగ్రో క్రొసాడో డిమోజర్. ఏమని అర్థమైంది, ఇంత పెద్ద పేరు ఉంది, ఇంత పెద్ద పేరు మనకెందుకు, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చిన్న అక్షరం బట్టి గుర్తుపట్టాలి ఎగ్జామినేషన్, అంతే కదా. లేకుంటే ఇంత పెద్ద పేరు పెట్టుకుని మనం చదువుతాం, ఏట గుర్తుంటే మనకి ఎంత ఎంబీలలో మెమొరీ ఉంది, సగం వాట్సాప్ లో ఉంటుంది, సగం వాట్సాప్ యూనివర్సిటీలో ఉంటుంది, ఇవన్నీ మనకి ఎడ గుర్తుంటాయి కదా. అందుకని నేను కూడా సొల్లు ఆపేస్తాను, డైరెక్ట్ పాయింట్కి వచ్చేద్దాం. సరే, ఇలా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద, సో ఏ దేశం అని చెప్తున్నాడు, పోర్చుగల్ అని చెప్తున్నాడు, రైట్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఏంటిది, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఏ దేశానికి, పోర్చుగల్ దేశానికి ప్రైమ్ మినిస్టర్ గా అయ్యాడు. ప్రెసిడెంట్ కాదు, ప్రైమ్ మినిస్టర్. ఎవరు, లూయి ఫిలిప్స్. వాళ్ళందరికీ తెలుసు, లూయి ఫిలిప్స్ బ్రాండ్ ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ మనకి లూయిస్, సో ఇది చాలు మనకి లూయిస్. సో లూయిస్ ఏ దేశానికి, మనకి పోర్చుగల్ దేశానికి. లూయిస్ ఎవరు, పోర్చుగల్ దేశం. సో లూయిస్ ఏదైతే ఉంది ఇతను పోర్చుగల్ దేశానికి ఏమయ్యారు, మనకి ప్రెసిడెంట్ అవ్వడం అనేది జరిగింది. ఎవరు, లూయిస్. కాబట్టి అది గుర్తుంటే చాలు మనకి, లూయిస్. ఓకే, పోర్చుగల్. నెక్స్ట్ వన్, ఇది ఇంపార్టెంట్. ఇండోనేషియా ప్రెసిడెంట్ ప్రభావో సుబియాంటో ఎలక్టెడ్ యాజ్ ఎ న్యూ ప్రెసిడెంట్. సో న్యూ ప్రెసిడెంట్ ఇవన్. సో 8వ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం, ఇండోనేషియా దేశానికి కాబోయే 8వ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అవ్వడం అనేది జరిగింది ఇండోనేషియాలో. ఇతని జోకో విడోడో ఎవరైతే ఉన్నారో అతన్ని రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది మనకి. సో ఎవరు, ఈయన అన్నట్టు ఎవరు, ప్రభావో సుబియాంటో. మనకు పేర్లు గుర్తుండవు, అందువల్ల మనకేంటి చిన్నగా ఇండోనేషియానే కదా. ఇక్కడ ఇండోనేషియా అంటే మనకు కొంచెం ఇండియాకి లింక్స్ ఏ ఉంటాయి. సో కాబట్టి ఎవరున్నారు, ఇతని పేరేంటి మనకి, ప్రభావో. ఏమన్నా, PRABO, ప్రభావో. ఓకే, సో ప్రభావో. సో ప్రభావో ఏంటిది మనకి, ఇండోనేషియా. ఓకే, సో ఇండోనేషియా కదా. సో కాబట్టి మనకు గుర్తుంటే ఏంటి, ప్రభా అని గుర్తుపెట్టుకో. ఏముంది, ప్రభా, ఏం పోయేది ఉంది ఎగ్జామ్ లో గుర్తుపెట్టుకోవచ్చు కదా. ప్రభా 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 అంటే డార్లింగ్ సినిమాలో ప్రభా 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 అని చెప్పేసి. సో కాబట్టి సో ప్రభా ఏంటిది, ఇండోనేషియా అని గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ జయశ్రీ. So Jayashree Dayaswarma is up to core the 41st new president of the FICCI Ladies Organization. FICCI అంటే మీ అందరికీ తెలుసు మనకి. సో ఫెడరేషన్ ఆఫ్ ద, ఇదేంటిదంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో లాబింగ్ చేస్తుంటది వాళ్ళ వ్యాపారాలను పెంచుకోవడానికి కోసం. ఫెడరేషన్ ఆఫ్ ద ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ ద కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ లేడీస్ కి స్పెషల్ గా ఉంది మనకి FICCI లేడీస్ ఆర్గనైజేషన్. సో దీనికి ఈ సంవత్సరం పాటు మీ పదవిలో కొనసాగుతుంటది, 1 year పాటు 2024 and 2025 వరకు. సో దానికి సో ఈమెవరు, జయశ్రీ. సో జయశ్రీ అనే ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది. దీనికి FICCI లేడీస్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్. ఇంతకుముందు సుధా శివకుమార్ ఉండే, సుధా శివకుమార్ ని రీప్లేస్ చేస్తూ ఈమె అపాయింట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ మూవింగ్ అంటూ Matam Venkatrao appointed as the chairman of the IBA, Indian Bankers Association. IBA stands for so Indian Bankers Association. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, అన్ని బ్యాంక్స్ కలిపి ఒక అసోసియేషన్ పెట్టుకుంటాయి. అన్ని బ్యాంక్స్ కలిపి ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ బ్యాంక్ ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ అని చెప్తుంటాం. ఈ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కి మనకి ఇతను అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు? మట్టం వెంకట్రావు. సో మట్టం వెంకట్రావు ఈజ్ సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు ఇతను. అతను మనకి చైర్మన్ ఆఫ్ ద ఏంటిది ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కి అపాయింట్ అవ్వడం జరిగింది. ఎంబీ రావు ఆర్ అదర్వైజ్ మట్టం వెంకట్రావు. ఇండియాలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళ బ్యాంక్స్ కి సంబంధించినటువంటి ఏంటిది అసోసియేషన్ అనమాట అది. నెక్స్ట్ వన్, India's Kamal Kishore appointed as a United Nations Secretary General special representative for the which office? ఈ యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆఫీస్. యునైటెడ్ నేషన్ కి సంబంధించినటువంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు కాపాడడానికి కోసం యునైటెడ్ నేషన్స్ కి ఒక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ పేరే ఇది. యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఇది కూడా జెనీవాలోనే ఉంటుంది. సో ఇది ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఈ ఆఫీస్ అనేది మనకి హైయెస్ట్ ఆఫీస్ అనమాట. హైయెస్ట్ ఆఫీస్ ఫర్ ఎవరికి? యునైటెడ్ నేషన్స్ కి. దేనికి సంబంధించి హైయెస్ట్ ఆఫీస్? డిజాస్టర్ కి సంబంధించి. దేనికి సంబంధించి? డిజాస్టర్ కి సంబంధించినటువంటి హైయెస్ట్ ఆఫీసు.
ఓకేనా. సో కాబట్టి సో ఇదన్నమాట ఇది. సో అతను దీనికి మనకి హెడ్ గా ఇతను అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సో దట్ ఈస్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ టు సో దట్ ఈస్ డిజాస్టర్ రిస్క్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ద డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. సో దీనికి ఇతన్ని సో కమల్ కిషోర్ అపాయింటెడ్ యాజ్ వాట్ యునైటెడ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గా అపాయింట్ తీసుకున్నారు అనమాట. దేనికి స్పెషల్ రిప్రజెంటేటివ్ గా? ఈ ఆర్గనైజేషన్ కి స్పెషల్ రిప్రజెంటేటివ్ గా మన సో ఇండియా అతను కమల్ కిషోర్ ని తీసుకోవడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇతను ఇప్పుడు ప్రజెంట్ మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సెక్రటరీగా పనిచేస్తున్నాం. మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి హెడ్ ఎవరు ఉంటారు మనకి? సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎక్కడ ఉంటుంది మనకి? ఢిల్లీలో ఉంటుంది, రైట్. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సో ఈ నేషనల్ డిజాస్టర్ అథారిటీ ఢిల్లీలో ఉంటుంది కదా. దీనికి హెడ్ ఎవరు ఉంటారు మనకి? ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ వాట్? చైర్మన్. సో ఇతను చైర్మన్ యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్ యాజ్ చైర్మన్ ఫర్ ద వాట్? నేషనల్ డిజాస్టర్ సో మేనేజ్మెంట్ అథారిటీ. సో దానికి సెక్రటరీ ఇతను ఇండియాలో పనిచేస్తున్నాడు. ఇతను ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పుడు దీనికి యునైటెడ్ నేషన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆఫీస్ కి సో ఒక స్పెషల్ రిప్రజెంటేటివ్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. మోర్గన్ అండ్ స్టాన్లీ. ఈ మోర్గన్ అండ్ స్టాన్లీ ఇట్లాంటివన్నింటి స్టాండర్డ్ అండ్ పూర్, మోర్గన్ అండ్ స్టాన్లీ, S&P ఇవన్నీ రేటింగ్ ఏజెన్సీస్. ప్రతి ఎకానమీకి ఏమి ఇస్తాయి మనకి? రేటింగ్స్ ఇస్తాయి అనమాట. వాళ్ళ దేశంలో ఎలా జీడిపి గ్రో అవుతుందా, తగ్గుతుందా, పడుకున్నదా, లేచిందా, తెల్లారిందా, బెడ్షీట్ కప్పుకుందా, చాటింగ్ చేస్తుందా, ఇట్లాంటివన్నిట్ల గురించి స్టడీ చేస్తారు అనమాట. అంటే ఎకానమీలో ఏం జరుగుతుందని చెప్పేసి స్టడీ చేసే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా. ఏవి? మోర్గన్ అండ్ స్టాన్లీ. సో ఈ మోర్గన్ అండ్ స్టాన్లీ ఒక రిపోర్ట్ రాశారు. ఏంటిది? బిల్డింగ్ ద స్ట్రాంగర్ రికవరీ. అంటే కరోనా నుంచి మనం ఇంకా రికవరీ, బిల్డింగ్ ఏ స్ట్రాంగర్ రికవరీ అని ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారతదేశం అనేది సో మనకి 2024-25 ఫినాన్షియల్ ఇయర్ కి మనకి 6.8% ఆఫ్ ద గ్రోత్ రేట్, జీడిపి గ్రోత్ రేట్ రికార్డ్ చేస్తుందని చెప్పేసి మోర్గన్ అండ్ స్టాన్లీ అనేది ప్రెడిక్ట్ చేయడం జరుగుతుంది. అంతకుముందు 6.5 అనుకుంది, కానీ ఇప్పుడు పెంచడం జరిగింది. ఎంతకి? 6.8కి పెంచడం అనేది జరిగింది. సో దిస్ మోర్గన్ అండ్ స్టాన్లీ అనేది సో మనకి ఎంత? 6.8కి సో మనకి ఏం చేస్తుంది? రికార్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. 6.8కి రికార్డ్ చేస్తా అని చెప్పేసి మనకు చెప్తుంది మోర్గన్ అండ్ స్టాన్లీ. నెక్స్ట్ వన్, స్టాండర్డ్ అండ్ పి. సో అకార్డింగ్ టు దట్ గ్లోబల్ అవుట్లుక్ March 2024 ఇది ఎవరు రిలీజ్ చేశారు? సేమ్ ఇది కూడా ఏంటిది? రేటింగ్ ఏజెన్సీ. కానీ ఎవరిది? స్టాండర్డ్ అండ్ పూర్. వీళ్ళు కూడా ఏం చెప్పారు? మళ్ళీ సేమ్ అదే ముచ్చట చెప్తున్నారు. ఇండియా ఫోర్కాస్ట్ ఎంత? 6.8 అని చెప్తున్నారు వీళ్ళు కూడా. మరి ఇంతకుముందు చెప్పిన మోర్గన్ అండ్ స్టాన్లీ కూడా ఏం చెప్పింది? 6.8. సో 2024 ఇది ఇద్దరు కూడా మోర్గన్ అండ్ స్టాన్లీ కానీ S&P కానీ అండ్ లేదంటే మోర్గన్ అండ్ స్టాన్లీ రెండు ఆర్గనైజేషన్స్ కూడా ఇండియాకి ఎంత ప్రెడిక్ట్ చేస్తున్నాయి? 6.8 గ్రోత్ రేట్ ఉండబోతుంది. సో దేనికి? 2024 అండ్ 25 సంవత్సరానికి మనకి ఇంత ఉండబోతుందని చెప్పడం జరుగుతుంది. మనకి ఇంత ఉండబోతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేయడం జరిగింది. ఏది? సో ఇదని కూడా. సో దట్ మార్కెట్ ఇంటెలిజెన్స్ ఇండియా గ్రోత్ రేట్ 6.8 రెండు కూడా. ఓకేనా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. MCX అండ్ JFX. MCX అంటే సో మల్టీ కమోడిటీ ఇండియా ఎక్స్చేంజ్ లిమిటెడ్ అండ్ JX అంటే జకర్తా. సో జకర్తా ఫ్యూచర్స్. సో వీళ్ళందరూ కూడా కొలాబరేషన్ చేయడం అనేది జరిగింది. సో వీటిపైన ఎక్కువ మొత్తాలు ఏంటిది? స్టాక్ మార్కెట్ల పైన రీసెర్చ్ చేయడానికి కోసం. ఓకే. కమ్యూనిటీ ఎక్స్చేంజ్ అంటే ఏంటిది? స్టాక్ మార్కెట్లో ఒక భాగం అది. ఓకే. సో దాంట్లో బాగానే సో వీళ్ళిద్దరి మధ్యన సో ఏంటిది మనకి? సో రీసెర్చ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, అవేర్నెస్ క్రియేషన్ కానీ, మార్కెట్ డెవలప్మెంట్ కానీ, దేని గురించి? షేర్ మార్కెట్ గురించి. అండ్ అక్కడ ఉన్నటువంటి షేర్ మార్కెట్ లో ఉన్నటువంటి కమోడిటీస్ గురించి, కమోడిటీస్ మార్కెట్ గురించి. నేను మళ్ళీ అడగను. కమోడిటీస్ మార్కెట్ ఏంటంటే దాంట్లో వస్తువులు అమ్ముతూ ఉంటారు, కొంటూ ఉంటారు. ఇది ఆన్లైన్ లో పెద్ద ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అనమాట. సో వాళ్ళ అండర్స్టాండింగ్ చేసుకోవడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి ఏంటిది? మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఇండియా. సో జకర్తా ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్ అనే వాళ్ళు కమోడిటీస్ గురించి అవేర్నెస్ కోసం ఏం చేసుకున్నారు? ఒక ఒప్పందం అనేది రాసుకోవడం జరిగింది. ఎగ్జామ్లు ఏమడుగుతాడంటే వీళ్ళు ఎవరితో రాసుకున్నారు అంటాడు. అంతే. వాళ్ళు జకాతాలో రాసుకున్నారు. ఏమో రాసుకున్నారు, పూసుకున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది ఆర్బీఐకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్. ఇది నేషనల్ 2009 నుంచి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అఫీషియల్ గా. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు భారతదేశంలో జరిగే అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇప్పుడు మనం రోజు యూపీఐ వాడుతుంటాం కదా, తుమ్మినా తగ్గినా యూపీఐ వాడుతుంటావా లేదా? మన భారతదేశంలో అన్ని ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేది సో ఎవరి కంట్రోల్లో ఉంటాయి? వీళ్ళది. ఎవరు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే దీన్ని లాంచ్ చేసింది. ఏంటి? యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ ని లాంచ్ చేసింది ఎవరు? నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు ఈ ఎన్పిసిఐ ఏం చేసిందంటే ఇంకా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ భారతదేశంలో పెరుగుతున్నాయి కాబట్టి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని చెప్పేసి ఇంకా సేఫ్టీని పెంచడానికి కోసం
ఐఐఎస్సి బెంగళూరు తోటి టైఅప్ అయిపోయి బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటుంది. ఏంటి బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా ఉపయోగించాలి, మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించాలని చెప్పేసి అనుకుంటుంది. సో కాబట్టి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ యూఎస్ సైన్డ్ ద వాట్ మల్టీలేయర్ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వాట్ వీళ్ళతో ఎవరి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద సైన్సెస్ బెంగళూరు వాళ్ళతో ఏం చేశారు, ఒప్పందం కూర్చుకున్నారు. దీనికి సంబంధించి బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఇంకా ఎక్కువ మొత్తాలు ఏం చేయాలి, డెవలప్మెంట్ చేయాలా, వీటికి సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి దాంట్లో భాగంగానే సో అండర్ దిస్ పార్ట్నర్షిప్ ఎన్పిసి అండ్ ఐసిఎస్సి బెంగళూరు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విల్ బి ఎస్టాబ్లిష్డ్ ఫర్ ద డీప్ టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇట్ విల్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ దిస్ ఫీల్డ్స్. వాళ్ళిద్దరు కలిసి ఒక సో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని పెట్టుకుంటున్నారు. ఎన్పిసిఐ ఐసిఎస్ కలిపి ఏంటి ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని మళ్ళీ పెట్టుకుంటున్నారు. ఓకేనా, ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా వాళ్ళు అనుకున్నటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీలో కానీ నెక్స్ట్ ఏంటిది ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో కానీ వాళ్ళు అనుకున్న ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తారనమాట, రీసెర్చ్. ఓకే, నెక్స్ట్ వన్ లోక్పాల్. సో లోక్పాల్ అంటున్నాం మనం. భారతదేశంలో మనకి కరప్షన్ నిర్మూలించడం కోసం ఏం తీసుకొచ్చాం, లోక్పాల్ అన్నాం. సో లోక్కి పాలే లేదు కానీ లోక్పాల్ అని చెప్తున్నాం. దీంట్లో ఈ లోక్పాల్కి ఏముంటారంటే ఒక చైర్మన్ ఉంటాడు, డన్, ఒక చైర్మన్ ఉంటాడు, 8 మెంబర్స్ ఉంటారు. సో 4 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. దీనికి 4 జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, ఒక చైర్మన్ ఒకడు అండ్ 8 మెంబర్స్ ఉంటారు. సో నెక్స్ట్ 4 నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. 4 జ్యుడిషియల్, 4 నాన్ జ్యుడిషియల్, టోటల్ 8 మెంబర్స్ అనమాట. ఓకేనా, ఒక చైర్మన్ ఉంటాడు. చైర్మన్ ఎవరైనా నిష్ణాతుల్ని 25 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మన చైర్మన్ గా అపాయింట్ చేయొచ్చు. అంటే సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు జడ్జి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు లేదంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆ క్వాలిఫికేషన్స్ ఉండి 25 years ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అపాయింట్ చేయొచ్చు మనకి. సో ఇప్పుడు మనకి చైర్పర్సన్ ఎవరున్నారు మనకి, ఏఎం సో కన్విల్కర్. ఏఎం కన్విల్కర్ ఎవరైతే ఉన్నారో ఇతను మనకి ఇప్పుడు భారతదేశంలో ఏంటిది చైర్పర్సన్ ఆఫ్ ద లోక్పాల్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఏంటిది చైర్పర్సన్ ఆఫ్ ద లోక్పాల్ గా అపాయింట్ చేయడం జరిగింది. డన్. సో ఇప్పుడు ఇప్పుడు జస్టిస్ రితురాజ్ ఉన్నాడు కదా, ఈ 4 ఉన్నారు కదా, 4 ఎవరు ఉండాలా, జ్యుడిషియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండాలి కదా. సో న్యాయ కోవిదులై ఉండాలి. సో అందులో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎవరు, రితురాజ్ అవస్థి. సో రితురాజ్ అవస్థి ఎవరైతే ఉన్నారో సో ఈ రితురాజ్ అవస్థిని మనకి అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో దేనిగా, సో మనకి జ్యుడిషియల్ మెంబర్ గా, లోక్పాల్ ఒక జ్యుడిషియల్ మెంబర్ గా సో రితురాజ్ అవస్థిని మనకి తీసుకోవడం అనేది జరిగింది. సో ఈ రితురాజ్ అవస్థితో పాటు ఇంకా ఎవరిని అపాయింట్ చేశారు అని కనుక మనం తీసుకుంటే సో ఇక పంకజ్ కుమార్, సో 1986 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్రమ్ ద గుజరాత్ క్యాడర్. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి అజయ్ ట్రిక్రే, సో మధ్యప్రదేశ్ క్యాడర్ నుంచి వీళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏంటి మనకి నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకేనా, పంకజ్ అండ్ అజయ్. ఓకేనా, ఇక్కడ తీసుకుంటే ఇక్కడ జ్యుడిషియల్ మెంబర్ గా కొత్తగా ఎవరిని తీసుకున్నారు మనకి, రితురాజ్ ని సో జ్యుడిషియల్ మెంబర్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఇక్కడ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ గా ఎవరిని, पंकज भाई को डाल दिया इधर और किसको डाल दिए, अजय भाई को. पंकज एंड अजय को सो नॉन जुडिशियल मेंबर बनाया और ऋतुराज को जुडिशियल मेंबर बनाया. सो लोकपाल का चेयरमैन कौन है अभी, सो कन्विल्कर. ओके ना, कन्विल्कर सो विल एक्टिंग एज ए चेयरमैन ऑफ द व्हाट, लोकपाल. రైట్, అయిపోయిందా. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ అందరికి ఏంటిది, నేషనల్ కమిషన్ ఫర్ ద వాట్ షెడ్యూల్ కాస్ట్. నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ దేని ప్రకారం, ఆర్టికల్ 338 ప్రకారమే కదా. 338 ప్రకారం ఏమైంది, మళ్ళీ ఏ ప్రకారం ఏమైంది మనకి, నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ మనం షెడ్యూల్ ట్రైబ్స్ ఫామ్ అయింది. కానీ ఒరిజినల్ గా ఉన్నది ఏంటిది మనకి ఇదే కదా. సో 338 ప్రకారం ఏమంటే నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ కదా ఒరిజినల్ గా ఉండింది మనకి. రైట్. సో దీంట్లో భాగంగానే దీనికి చైర్మన్ ఉంటాడు కదా, చైర్మన్ 3 years పాటు పదవిలో కొనసాగుతారు. నేషనల్ కమిషన్ ఫర్ ద వాట్, సో ఈ షెడ్యూల్ కాస్ట్ చైర్మన్ 3 years పాటు మనకి పదవిలో ఉంటాడు. సో ఇతని ప్లేస్ లోపల మనకి టెన్యూర్ ఆఫ్ ద కమిషన్ ఈజ్ 3 years. ఓకేనా, ఇతను సెవెంత్ కమిషన్ అనమాట ఇప్పుడు. సో ఇతన్ని అపాయింట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు, కిషోర్ మక్వానా. ఇది కంపల్సరీ ఎగ్జామ్ లో వస్తుంది. నేషనల్ ఎస్సీ కమిషన్. సో నేషనల్ ఎస్సీ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు, కిషోర్ భాయ్ को अपॉइंट किया है. ఓకేనా, సో ఏది ఆర్టికల్ 338 ప్రకారం మనకి నేషనల్ కమిషన్ ఫర్ ద షెడ్యూల్ కాస్ట్ అనేది వాళ్ళు ఫామ్ చేయడం అనేది జరిగింది. సో ఇతను చాలా రాశారంట కిషోర్ భాయ్. నేను కొన్ని వాటర్ తాగుతూ మీరు చదవండి. ఇక్కడ ఉన్నాయట, సామాజిక క్రాంతి మహానాయక్ దాదాసాహెబ్ అంబేద్కర్ అట్లాంటి బుక్స్ రాయడం జరిగిందంట ఆయన. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, మూవింగ్ ఆన్. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఓపెన్స్ ఇట్స్ ఇండస్ట్రీ సబ్సిడియరీ ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా. సో వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ఏరోస్పేస్ వాళ్ళు మన ఇండియాలో ఒక కంపెనీ పెట్టుకున్నారు. ఆ కంపెనీ పేరు ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా.
ఎక్కడ ఢిల్లీలో పెట్టినారు. మరి పొరపాటున మీరు వచ్చేసి మళ్ళీ ఏరోస్పేస్ ఇండియా అంటే మరి ఇది ఏ దేశం అని అడుగుతాడు. అర్థమైనా? ఏ దేశం యొక్క సబ్సిడరీ అంటే ఇజ్రాయిల్ దేశం వాళ్ళు. ఇజ్రాయిల్ దేశం వాళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ ఇండియాలో ఎక్స్పాండ్ చేయడానికి కోసం కూడా దీన్ని పెట్టడం జరిగింది. ఏది ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా ఏ దేశంది అంటే ఇజ్రాయిల్ దేశానికి చెందిన సంస్థ మన ఇండియాలో కూడా పెట్టడం జరిగింది. సో దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇక్కడ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ కానీ, మీడియం టు సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కానీ, సో ఏవైనా మన ఇండియాతో అగ్రిమెంట్ చేసుకున్న ఏవైతే ఉంటాయో ఆ అగ్రిమెంట్ చేసుకున్న డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇండియాలోనే తయారు చేస్తారు. ఇక్కడ ఢిల్లీలో. కంపెనీ పేరు ఏంటిది? ఏరోస్పేస్ సర్వీస్ లిమిటెడ్. ఎవరిది? ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ యొక్క ఏ సంస్థదమ్మా అది? ఇజ్రాయిల్ యొక్క ఏ సంస్థది? ఇజ్రాయిల్ ఎయిర్ స్పేస్ ఇండస్ట్రీస్ వాళ్ళది. అర్థమైనా? పొరపాటున ఏరోస్పేస్ సర్వీసెస్ ఇండియా అంటే ఇస్రో పెట్టింది అనుకునేది, మనం అట్లనే అనుకుంటాం మళ్ళీ. అర్థమైందా? క్రెడిట్ కార్డ్ అడిగా గీకుడే గీకుడు గోకుడే గోకుడు. ఓకేనా? ఇండియాలో ఎన్ని క్రెడిట్ కార్డులు అయినాయట చూడండి మీరు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి ఫిబ్రవరి 2024లో మనకి రిపోర్ట్ ప్రకారం ఏంటిదంటే 100 మిలియన్ మార్క్స్ దాటిందంట క్రెడిట్ కార్డ్ ఇండియాలో. చూడండి 100 మిలియన్ మార్క్స్. సో దట్ క్రెడిట్ కార్డ్స్ బ్రీచెస్ ద 100 మిలియన్ మార్క్స్ ఇన్ ఇండియా షోస్ ద వాట్ ఆర్బీఐ డాటా ప్రకారం 100 మిలియన్ మార్క్స్ అనేది మనకి దాటడం జరిగింది. అన్ని క్రెడిట్ కార్డులు అనేవి ఉన్నాయి. సో క్రెడిట్ కార్డులలో టాప్ కనుక తీసుకుంటే మనకి ప్రైవేట్ బ్యాంక్స్ మనకి ఇది హెచ్డిఎఫ్సి అనేది టాప్ లో ఉంది బుజ్జి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ పొద్దున్న లేస్తే ఫోన్ చేస్తారు కదా, సార్ మీ క్రెడిట్ కార్డు కావాలన్నా సార్, మీ గుండు గోపుతామేమని చెప్పేసి. సో కాబట్టి హెచ్డిఎఫ్సి అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. దెన్ ఫాలోడ్ బై ద వాట్ ఎస్బీఐ అనేది సో 18 మిలియన్స్ క్రెడిట్ కార్డ్ తోటి సెకండ్ ప్లేస్ లో ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ అనేది 16 మిలియన్స్. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది 14 మిలియన్ల తోటి టాప్ లో ఉన్నాయి మనకి. ఓకేనా? హెచ్డిఎఫ్సి. ఓకే, ఆ తర్వాత ఫాలోడ్ బై ఏంటిది? ఎస్బీఐ. ఆ తర్వాత ఐసిఐసిఐ, ఆ తర్వాత యాక్సిస్ బ్యాంక్ ఉంది. ఏ కార్డు కావాలంటే ఆ కార్డు గిక్కో. ఓకే, సో కాబట్టి హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, ఐసిఐసిఐ ఏంటిది? యాక్సిస్ బ్యాంక్. ఇవి టాప్ అనమాట భారతదేశంలో. వీళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ జరిగినా తెలుసా భారతదేశంలో? చూడండి ఎంత క్రెడిట్ కార్డు మనలో ఎంత విరిగా వాడుతున్నారంటే $1.49 ట్రిలియన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ జరిగినాయంట క్రెడిట్ కార్డు ద్వారా. అంత మొత్తంలో షాపింగ్లు గీపింగ్లు దుమారం లేపుతారు చూడండి. సో 1.49 ఫిబ్రవరి మంత్ ఒక్క దాంట్లోనే $1.49 ట్రిలియన్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ జరిగిన క్రెడిట్ కార్డ్. 100 మిలియన్స్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్స్ అనేటివి భారతదేశంలో ఈరోజు వాడుతున్నారంటే ఇది చాలా గొప్ప విషయమే. క్రెడిట్ కార్డ్స్ ఇష్యూయించే బ్యాంకులో ఎవరు? హెచ్డిఎఫ్సి టాప్ లో ఉంది. ఓకేనా? క్లియరా? ఓకే, నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. యునెస్కో. మనకి భారతదేశంలో ఇప్పుడు మనకి యునెస్కో యొక్క మీటింగ్ అనేది ఇండియాలోనే జరగబోతుంది జూలై మంత్ లో యునెస్కో యొక్క హెరిటేజ్ కమిటీ ఉంటుంది కదా, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి హెరిటేజ్ సైట్ సెలెక్ట్ చేయాలి కదమ్మా. ఏ దేశంలో హెరిటేజ్ సైట్ ఉంది, ఆ హెరిటేజ్ సైట్ మంచిగా ఉందా, మంచిగా లేదా, దానికి రంగు మంచిగా ఉందా, రుచి మంచిగా ఉందా, చిక్కగా ఉందా, పక్కగా ఉందా అని చెప్పేసి మనం సెలెక్ట్ చేయాలి కదా. ఆ హెరిటేజ్ కమిటీ యొక్క మీటింగ్ అనేది జూలై 2024లో ఇండియాలోనే జరగబోతుంది. ఏది? యునెస్కో హెరిటేజ్ కమిటీ మీటింగ్ అనేది. అయితే ఇప్పుడు వాళ్ళకి లిస్ట్ ఇవ్వాలా ఈ సంవత్సరము ఏ సైట్స్ ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ గా రికగ్నైజ్ చేయాలని చెప్పేసి. మన దేశంలో జరుగుతుంది కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, కొంచెం ఇట్లా అని చెప్పేసి ఓవర్ యాక్షన్ చేయాలి కదా. మై హూ కోన్ హూ పతా హే అంటే అమ్మాయి పతా హూ అని చెప్పేసి మనం కూడా కొంచెం బిల్డప్ ఇవ్వాలి. ఆ బిల్డప్ లో భాగంగా మన వాళ్ళు ఏం చేశారంటే 6 సైట్స్ అంట. ఏది? 6 హెరిటేజ్ సైట్స్ ని మధ్యప్రదేశ్ నుంచి నామినేట్ చేస్తున్నారు. మరి తెలంగాణ నుంచి ఏం లేవు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం లేవు, సౌత్ ఇండియా నుంచి ఏం లేవు. ఏమైనా పట్టుకుంటే నార్త్ ఇండియా గుజరాత్ చంపేస్తున్నారు వీళ్ళు. ఓకే, రైట్. సో కాబట్టి ఈ 6 హెరిటేజ్ సైట్స్ అనేది మధ్యప్రదేశ్ నుంచి నామినేట్ చేసినారు. దీంట్లో చూసుకుంటే మనకి ఏంటి? ఒకటి గ్వాలియర్ ఫోర్ట్, दूसरा कुनी बंदारा and next Bhojeshwar Mahadev temple. Okay, Bhojeshwar Mahadev temple. Next rock art sites of the Chambal Valley anta and historic assemblies of the manaki Dharmanar and the Gond monuments of the what Ramnagar. ఇవన్నీ కూడా యునెస్కో హెరిటేజ్ సైట్స్ గా రికగ్నైజ్ చేయాలని చెప్పేసి ఈ 6 సైట్ల నుంచి మధ్యప్రదేశ్ నుంచి నామినేట్ చేయడం జరిగింది. అది జూలై మంత్ లో ఇండియాలోనే జరగబోతున్నాయి. ఇవన్నిటిని కూడా యునెస్కో యొక్క ఏంటిది హెరిటేజ్ లిస్ట్ లో పెట్టాలి. మనం చదువుకోవాలి, ఎగ్జామ్ లో వాంటింగ్ చేయాలి, వస్తే మంచిది, రాకపోతే ఏం చేయాలి తుడుచుకోవాలి. ఓకే, ఆపరేషన్ ఇంద్రావతి. ఆపరేషన్ ఇంద్రావతి అంటే ఛత్తీస్గఢ్ లో ఉంది, బస్తర్ లో ఉంది. నక్సలైట్లకి అన్నలకి పోరాటం జరిగింది, అన్నలకి పోలీసులకి పోరాటం జరిగింది. పోరాటంలో చచ్చిపోయింది. అది కాదు, హైతీ ఐలాండ్ లో కూడా, హైతీ కరేబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, ఆ కరేబియన్ ఐలాండ్స్ పక్కనే చిన్నగా మనకి ఇప్పుడు నార్త్ అమెరికా ఇట్లా ఉంటాయి కదా, ఈ నార్త్ అమెరికా కాంటినెంట్ ఇట్లా తీసుకుంటే ఇక్కడ చిన్న కరేబియన్ ఐలాండ్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కరేబియన్ ఐలాండ్ చిన్న దేశం ఉంది ఇక్కడ హైతీ. ఓకే, హయాతి కాదు, హీరోయిన్ హయాతి కాదు, డింపుల్ హయాతి. మళ్ళీ అట్లా అనుకున్నాను డింపుల్ హయాతి అని చెప్పేసి ఆల్రెడీ ఆమె కూడా పడ్డది మొన్న ఆల్రెడీ. ఓకే, ఎస్పీ రావు
రాహుల్ గారితో. సరే అది పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు ఏంటిది, మనకి ఆపరేషన్ ఇంద్రావతి. ఓకే, ఆపరేషన్ ఇంద్రావతి అంటే ఈ హాయితీ దేశాల్లో గొడవల వల్ల చిక్కుపోయిన ఇండియన్స్ ఏం చేయాలి, భారతదేశానికి తీసుకురావాలి. దానికోసం ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏడైనా కనిపిస్తుందా హాయితీ? నాకు ఇక్కడ ఉంది, మీ అందరికి డింపుల్ హాయితీ కనిపిస్తుందేమో. ఓకే, ఇక్కడ హాయితీ హైలాండ్స్ లో చిక్కుకుపోయినటువంటి ఇండియన్స్ ఏం చేయాలి, తీసుకురావాలి. తీసుకురావడానికి ఎక్కడికి తీసుకురావాలి, మళ్ళీ ఇండియాకి తీసుకురావాలి. డింపుల్ హాయితీ దగ్గర కాదు, ఎక్కడికి, ఇండియాకి తీసుకురావాలి. ఓకేనా, సో కాబట్టి సో దానికోసం లాంచ్ చేసింది ఈ మిషన్. ఏది, డింపుల్ హయాతి, ఆపరేషన్ హయాతి. ఓకేనా, ఆపరేషన్ ఇంద్రావతి. ఓకే, అట్లాంటి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్, ఇండియన్ నేవీ మెరిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్ రీచెస్ ద 100-day మైల్ స్టోన్ అండర్ ద వాట్, ఆపరేషన్ సంకల్ప్. ఏంటిది, ఆపరేషన్ సంకల్ప్. ఈ ఆపరేషన్ సంకల్ప్ అంటే ఏంటిది, సంకల్ప్ దున్యతో పాట వస్తుంది కదా. ఓకే, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో, బొంగులో రీల్స్ కానీ టైం వేస్ట్ ప్రాసెస్. సో ఇట్ ఆపరేషన్ సంకల్ప్. ఈ ఆపరేషన్ సంకల్ప్ ఏంటిదంటే ఇప్పుడు కాదు మనకి, సో చాలా లాంగ్ బ్యాక్ మనకి 14th December 2023లో లాంచ్ చేశారు. అక్కడి నుంచి మనకి March 23rd of 2024కి సో 100 days కంప్లీట్ అయింది. 100 days కంప్లీట్ అయింది. ఏంటిదంటే వీళ్ళు ఏంటి, ఏం లేదు, జస్ట్ మనకేంటిది, మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ ఎట్లున్నాయి, ఎట్లా పని చేస్తున్నాయి, మన దేశ సరిహద్దుల భద్రత బాగుందా లేదని చెప్పేసి మొత్తం ఒక రౌండ్ వేసి చేస్తారనమాట. 100 రోజులు రౌండ్ వేసి వచ్చినారు. 100 రోజులు రౌండ్ వేసి వచ్చి మన భారతదేశం యొక్క మొత్తం ఆపరేషన్ సంకల్ప్ చూడండి. The part of the Operation Sankalp, the naval ships, aircraft, special forces played the major role in protecting the maritime community from the various non-traditional threats in the present in the Indian Ocean region. The Indian Navy conducted security operations across the 3 areas, Gulf of Aden, adjoining areas of the Arabian Sea, and east coast of the Somalia. ఇన్ని ప్రాంతాలకు మన వాళ్ళు తిరిగి వచ్చినారు అనమాట. ఊరికే అట్లా ఇండియన్ ఓషన్ బాగుందా లేదా అని చెప్పేసి కన్నేసి వచ్చిన అనమాట. ఇప్పుడు మన ఇండియా ఈడు ఉంది కదమ్మా, ఇండియా ఈడు ఉంది, ఇక్కడ పోతే ఎక్కడో ఇక్కడ ఆఫ్రికా ఉంది, ఇక్కడ నుంచి మొత్తం ఇండియన్ ఓషన్ మొత్తం ఇట్లా ఒక 100 days పాటు ఏం చేసి ఇట్లా రౌండ్ వేసి ఇట్లా సోమాలియా దాకా పోయి మళ్ళీ ఇట్లా రౌండ్ తిరిగి వచ్చినారు అనమాట. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటిది, ఆపరేషన్ సంకల్ప్. అంటే చూడాలి కదా మరి ఎవడు ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తుండే, ఎడ పెట్టి గుడ్డు పెడుతుంది, అవునా కదా. సో అందువల్ల మన ఇండియన్ ఓషన్ మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. అందుకని చెప్పేసి ఆపరేషన్ సంకల్ప్ని ఎవరు లాంచ్ చేశారు మనకి, సో ఇండియన్ నేవీ వాళ్ళు లాంచ్ చేశారు. ఎప్పుడు 4th December of 2023లో మనకి. సో 23rd Marchకి ఏమైంది, ఇది సౌదీ నువా ఇస్కా 100 दिन కంప్లీట్ हुआ ఆపరేషన్ సంకల్ప్ का. ठीक है, నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ అంట. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగింది, 2022లో జరిగింది. సో 2022లో మొట్టమొదటిసారిగా ఈ 3 దేశాల మధ్యన మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఇప్పుడు 2024లో ఇది రెండవసారి జరిగింది. ఏ పహली बार हुआ है, ఏ दूसरी बार हुआ है, क्या प्यार नहीं है, మిలిటరీ ఎక్సర్సైజ్ అయ్యే. ఓకే, ప్రేమ పుట్టింది అనుకునేది మళ్ళీ. ఓకే, రైట్. సెకండ్ ఎడిషన్ ఎక్కడ ఇది, సో ఇండియా కానీ నెక్స్ట్ మొజాంబిక్ కానీ థాయిలాండ్ కానీ. అందుకోసం ఏమన్నాడు, IMT అన్నాడు. ఓకే, IMT ఇండియా, మొజాంబిక్ ఏంటి, టంజానియా. థాయిలాండ్ అనుకున్నాను మళ్ళీ మసాజ్ పోయేటట్టు ఇటు రండి ఒకసారి. ఓకేనా, సో ఇక్కడ మసాజ్ కాదు, ఇక్కడ మంటలు ఉంటాయి ఎండకి. ఓకేనా, సో ఇండియా కానీ నెక్స్ట్ మొజాంబిక్ కానీ నెక్స్ట్ ఏంటిది టంజానియా కానీ. సో ఇండియా కానీ మొజాంబిక్ కానీ టంజానియా ఈ 3 దేశాలు కలిసి ఏం చేస్తున్నాయి, మిలిటరీ ఎక్సర్సైజ్ చేస్తున్నాయి అనమాట, తగ్గదిగా అని చెప్పేసి. ఓకేనా, సో అది 2 phaseలలో జరిగింది ఇది. ఓకే, ఎక్కడ జరిగినాయి ఇవన్నీ కూడా అంటే ఆ దేశాలకు పోయినారు మనోళ్ళు ఇండియన్ వాళ్ళు ఇక్కడ పోయినారు. మొజాంబిక్ టంజానియా ఉంది కదా, ఆ మొజాంబిక్ టంజానియా దేశాలకు వెళ్ళడం జరిగింది, మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఓకేనా, సో దాని పేరు ఇది అనమాట. సో ఇది IMT, ఇది ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. IMT ట్రిలాట్ అంటే ట్రైలాటరల్. ఓకేనా, ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ జరిగింది. ఎప్పటి నుంచి జరిగింది అయ్యా అంటే ఇది March 21 నుంచి మనల్ని మొదలు పెడితే ఆల్రెడీ March 29 వరకు జరిగింది అనమాట. ఇది 2 phaseలలో జరిగింది. ఓకేనా, చూడండి. ఫస్ట్ ఫేజ్ హార్బర్లలో ఎక్సర్సైజ్ చేస్తారనమాట. ఓకేనా, హార్బర్లలో ఎక్సర్సైజ్ చేస్తారు. ఇప్పుడు కోస్ట్ ఉంటాయి కదా, కోస్ట్లో హార్బర్స్ ఉంటాయి కదా, ఇక్కడ హార్బర్లోనే ఉంటారు, ఇక్కడ ఎక్సర్సైజ్ చేస్తారు. సెకండ్ ఫేజ్ ఏంటది, ఇక్కడ సముద్రం, ఇక సముద్రంలోకి ఇక్కడ డాన్స్ చేస్తారు. ఫస్ట్ ఎక్కడ డాన్స్ చేస్తారు, హార్బర్లో డాన్స్ చేసినారు, ఆ తర్వాత సముద్రంలోకి డాన్స్ చేస్తారు అనమాట. సో అది హార్బర్ ఫేజ్ అండ్ ఫాలోడ్ బై ద వాట్, సీ ఫేజ్. సో 2 phaseలలో మనకి ఏం చేస్తారు, ఎక్సర్సైజ్, మిలిటరీ ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదు, వాళ్ళకున్న యుద్ధ విద్యలు మనం నేర్పిస్తాం, మనకున్న తెలివితేటలు వాళ్ళకి నేర్పిస్తాం. ఇద్దరు ఏం చేస్తాం, ఇచ్చి పుచ్చుకుంటా, లాస్ట్కి ఏం చేస్తాం, హగ్ చేసుకుంటాం, లాస్ట్కి బ్రేక్ డౌన్ అయిపోతే బాయ్ బాయ్ అని చెప్పేసి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, రైట్, అదనమాట ముచ్చట. సో కాబట్టి సో ఇది సో ఎక్కడ జరిగినాయి అమ్మ బుజ్జి బంగారాలు అంటే ఇండియా నుంచి మనకి ఇండియన్ నేవల్ షిప్ తీరు కానీ ఇండియన్ నావల్ షిప్ సుజాత కానీ ఈ 2 కూడా మనకి పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ఎక్కడ జరిగిన పోర్ట్స్ ఆఫ్ ద జాంజిబర్ ఇన్ టంజానియా అండ్ మపుటో పోర్ట్ ఇన్ మొజాంబిక్లో. ఓకేనా, నేను కొంచెం ఇక్కడ టైం ఎక్కువ తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం డెప్త్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి క్వశ్చన్. సో జాంజిబర్ పోర్ట్ ఆఫ్ ద టంజానియా అండ్ ద మపుటో పోర్ట్ ఆఫ్ ద మొజాంబిక్లో ఇవి జరగడం జరిగింది. ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ ఏది, IMT ట్రైలాట్. IMT ఇండియా, మొజాంబిక్ అండ్ నెక్స్ట్ ఏంటిది టంజానియా.
ఓకేనా. సో తొందరపడి ఇట్లా పెట్టేవు మళ్ళా ఇండియా, మలేషియా, కైమసా, ఇట్లా థాయిలాండ్ అని చెప్పేసి ఎగ్జామ్లో ఇది పెట్టచ్చు మళ్ళీ. నెక్స్ట్ ఇండియా ఇట్లా కాకుండా మళ్ళీ కూడా ఇట్లా కూడా రావచ్చు, ఇది ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ ఇట్లా కూడా రావచ్చు మళ్ళీ. అర్థమైందా. సో తొందరపడి ఎగ్జామినేషన్లో ఆన్సర్ పెట్టచ్చు. సో అర్థమైందా. థాయిలాండ్కి మలేషియాకి సంబంధం లేదు, అంతా ఆఫ్రికా దేశానికి సంబంధం ఉంది. ఓకేనా. మపుటో, జంజిబర్ పోర్టు, మపుటో పోర్టు. అర్థమైందా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ట్రైగర్ ట్రంప్. ఇది ఇండియాకి మరియు యుఎస్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. కానీ ఏ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రో భుజబంగారాలు, ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఇక్కడ చూడాలి, ఇక్కడ ఇద్దరు దేకో తేడా ఏమన్నాడు, బైలాటరల్, రెండు దేశాల మధ్యన జరిగినటువంటి ట్రై సర్వీస్ అంటే 3 ఫోర్సెస్ పార్టిసిపేట్ చేసినాయి. ఆర్మీ కానీ, నేవీ కానీ, ఇంకోటి ఏముంటుంది ఎయిర్ ఫోర్స్ కానీ. 3 ఫోర్సెస్ పార్టిసిపేట్ చేశాయి 2 దేశాలు. ఏ 2 దేశాల యొక్క 3 ఫోర్సెస్? అమెరికా, ఇండియా. దేనికోసం పార్టిసిపేట్ చేసే? కొట్టుకోవడానికి కోసమా? కాదు. డిజాస్టర్స్ వచ్చినప్పుడు ప్రజల్ని ఎలా రక్షించాలి అన్న దానిపైన టెక్నిక్స్ నేర్చుకున్నారు. వాళ్ళ టెక్నిక్స్ మన టెక్నిక్స్ వాళ్ళకి నేర్పించినాం అనమాట. దేంట్లో యుద్ధాలు వచ్చినప్పుడు ఒకరొకరిని ఎలా కాపాడుకోవాలని చెప్పేసి డన్. సో దానికి సంబంధించింది ఇది. ఓకేనా. బుజ్జి బంగారాలు ఇక్కడ చూడాలి. ఔర్ ఎక్ బార్ దేకో ఇదర్ బైలాటరల్ ట్రై సర్వీస్ ఏమన్నాడు చూడండి, హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ ఏమన్నాడు డిజాస్టర్ అండ్ రిలీఫ్ యాంఫిబియస్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాడు. భూమి మీద, నీళ్ళల్లో, రెండిట్లలో ఎక్సర్సైజ్ చేసినారు వీళ్ళంతా కూడా. ఎప్పుడైనా మనకి వరదలు వచ్చినప్పుడు కానీ, లేదా యుద్ధాలు వచ్చినప్పుడు కానీ, యుద్ధాలు కాదు మన సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ, ఇలాంటి డిజాస్టర్స్ వచ్చినప్పుడు, ఎర్త్క్వేక్స్ వచ్చినప్పుడు కానీ ప్రజల్ని ఎలా రక్షించాలి అన్న దాని మీద ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఈ 2 దేశాలకు సంబంధించిన వాళ్ళు ఎక్సర్సైజ్ అనేది చేయడం జరిగింది. ఎక్కడ చేశారు? ఇదంతా బాగానే ఉంది సార్, అంతా చెప్పారు, కానీ ఎక్కడ జరిగింది అంటే ఇద్దరు మార్చ్ 18, 2000 విశాఖపట్నం మే కియా హై. కిదర్ విశాఖపట్నం. సో ఇదంతా కూడా ఎక్కడ చేస్తారు? మనకి విశాఖపట్నంలో చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఇక్కడ విశాఖపట్నంలో చేయడం అనేది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ ట్రైగర్ ట్రంప్. నెక్స్ట్ ఇండియన్ నావల్ షిప్. సో తిర్ రిప్రజెంటెడ్ ద వాట్ ఫిజికల్ ట్రైనింగ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్. నెక్స్ట్ వన్ చూద్దాం. జాయింట్ కట్ క్లాస్ అని చెప్తున్నాడు. కట్ క్లాస్. సో పోర్ట్ విక్టోరియా ఏ దేశం? సీచెల్స్కి వెళ్ళడం జరిగింది మనకి ఫిబ్రవరి 26 టు మార్చ్ 8. ఫిబ్రవరి 26 టు మార్చ్ 8 వరకు మనకి ఈ కట్ క్లాస్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఏ దేశంతో కలిసి కట్ క్లాస్? సీచెల్ తోటి కట్టుకొట్టినాం అనమాట. ఓకేనా. సో కాబట్టి పోర్ట్ విక్టోరియా అనేది ఏ దేశంలో ఉంటుంది? మనకి సీచెల్స్ మీ అందరికి తెలుసు కదా. ఆఫ్రికాకి ఇట్లా ఉంటుందా లేదా? ఆఫ్రికాకి ఇట్లా ఉంటే గీడ చిన్న ఐలాండ్ రైతా హై ఇద్దరు ఈడ మారిషస్ ఉన్నాయి. ఓకే. అందుకోసం మారిషస్ కూడా పోయినాం మనం. ద్రౌపది మురుగు కూడా ఏమి ఇచ్చినాం మనం? డాక్టరేట్ ఇచ్చినాం. ఇక్కడ ఏమి ఉంటాయి? ఇక్కడ సీచిల్ ఐలాండ్ ఉంటాయి. ఠీకే. సో ఈ సీచిల్ ఐలాండ్ లో మనం ఏం చేసాం? కట్ క్లాస్ ఎక్సర్సైజ్ జరిగింది. ఇక్కడ ఏంటిది? కట్ క్లాస్. ఎవరితోటి? సీచిల్ ఐలాండ్. ఆఫ్రికా దగ్గర సీచిల్ ఐలాండ్ ఉంది కదా. సో అక్కడ మనకి కట్ క్లాస్ ఎక్సర్సైజ్ లో మనం పార్టిసిపేట్ చేసాం ఫిబ్రవరి 26 టు మార్చ్ 8 వరకు. సో దట్ ఈస్ ఐఎన్ఎస్ తీర్. మనకి ఏంటిది? ఐఎన్ఎస్ తీర్ పార్టిసిపేట్ చేసింది. ఇండియన్ నావల్ షిప్ ఏంటిది? ఐఎన్ఎస్ తీర్. చూడండి ఐఎన్ఎస్ తీర్ అక్కడ కూడా పోయింది మళ్ళీ. ఎక్కడ? మపుటో, మొజాంబిక్ కూడా పోయింది. అది మార్చిలో జరిగింది. అందుకనే వీళ్ళు ఏం చేశారు? ఫిబ్రవరి, మార్చ్ వరకు ఇక్కడనే ఉండి మళ్ళీ ఇటు మొజాంబిక్ వచ్చేసారు. మొజాంబిక్ అండ్ టంజానియాకి వచ్చేసింది అదే షిప్. సో తీర్ అనేది. సో అప్పుడు మళ్ళీ ఏం చేశారు? ఇక్కడ ఐఎంటీ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ లో పార్టిసిపేట్ చేసినాయి. ఓకేనా. సీచెల్కి వెళ్ళి అక్కడ కన్నుకొట్టి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయినాయి. వాళ్ళ మపుటోకి ఏం చేసినా బెడ్షీట్ వేసుకొని వాడుకున్నాయి. ఓకేనా. రైట్, గుర్తుపెట్టుకోవాలి. సో ఐఎన్ఎస్ తీర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద సో కట్ క్లాస్ ఎక్సర్సైజ్ ఇన్ ద వాట్? సీచెల్స్. ఇంటిగ్రేటెడ్ ట్రై సర్వీస్ ఫైర్ పవర్ మాన్యూవర్ ఎక్సర్సైజ్ భారత్ శక్తి హెల్డ్ ఇన్ ద రాజస్థాన్. భారత్ శక్తి అనే పేరుతోటి మనకి వేరే దేశాలతోటి కాదు, మన దేశమే. మన దేశంలో ఉన్నటువంటి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఏవైతున్నాయో మనోళ్ళే ఇట్లా ప్రాక్టీస్ చేస్తారనమాట అప్పుడప్పుడు. ఎందుకంటే ప్రాక్టీస్ చేయలేదు అనుకో, అప్పుడు ఏమైతే నువ్వు నిద్రపోతావు కదా. నువ్వు కూడా టెస్ట్ సిరీస్ ఎందుకు రాస్తావు? ఎగ్జామ్లో ఆన్సర్ తప్పులు వద్దని. అట్లనే వీళ్ళు కూడా ఏం చేస్తారు? ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకు? యుద్ధంలో గురి తప్పకూడదని. అలా గురి తప్పకుండా అప్పుడప్పుడు ప్రాక్టీస్ టెస్ట్లు చేస్తుంటారు అనమాట వీళ్ళు. అంటే టు ఎన్హాన్స్ అవర్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని. సో అందుకే ఇదనమాట. చూడండి. సో దట్ ఈస్ అ 50-minute లాంగ్ సినర్జైజ్డ్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద వాట్? చూడండి, ఇండిజినస్ డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఆఫ్ ద ట్రై సర్వీసెస్. మన దగ్గర ఉన్నటువంటి సో ట్రై సర్వీసెస్ లైవ్ ఫైర్ మాన్యూవర్ ఎక్సర్సైజెస్ మనకి మన డిఫెన్స్ క్యాపబిలిటీస్ ని టెస్ట్ చేయడానికి కోసం ఒక 50 నిమిషాల పాటు
అతి భయంకరంగా మనకి టెస్ట్ చేసాం అనమాట. దాని పేరు ఏంటిది? భారత్ శక్తి. ఇక్కడ రాజస్థాన్లోని థర్డ్ డిజిట్ లో జరిగింది. ద భారత్ శక్తి ట్రై సర్వీస్ ఫైర్ పవర్ మాన్యూవర్ ఎక్సర్సైజ్ హైలైట్స్ ద ఇండిజినస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ క్యాపబిలిటీ. మన దేశంలో తయారైనటువంటి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం డెమాన్స్ట్రేషన్ చేయడం అనేది జరిగింది. ఒక 50 నిమిషాల పాటు మొత్తం గగ్గోలు పొడిచే గగ్గురుపాట్లతోటి ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ అందరు కలిసి మొత్తం మన ఎక్విప్మెంట్స్ ఒకసారి మనం కూడా ఏం చేయాలి, యుద్ధానికి రెడీగా ఉన్నాయా లేదా అవి మళ్ళీ పోయి ఇట్లాంటి చుప్ అంటే మళ్ళీ గబ్బర్ సింగ్ లాగా పేరు మై హూ గబ్బర్ సింగ్ అని చెప్పేసి. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ అడాప్ట్ ద వర్డ్ ఫస్ట్ గ్లోబల్ రిజల్యూషన్ ఆన్ ద వర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇప్పటివరకు మనకి యునైటెడ్ నేషన్స్ అనేది ఏం చేయలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు మనకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఒక రిజల్యూషన్ అడాప్ట్ చేయడం జరిగింది. దీన్ని 123 కంట్రీస్ అనేవి సపోర్ట్ చేయడం జరిగింది. ఇండియా, చైనా, క్యూబా ఇవన్నీ కలిసి మనకి అపాయింట్ చేయడం జరిగింది. అపాయింట్ చేసిన తర్వాత దీనికి మనకి సో ఇది తర్వాత ఏమైతే అంటే ఇది ఒక ట్రీటీగా కాబోతుంది. ఇంకా ట్రీటీ కాలేదు, ఫ్యూచర్లో ఏమైతే ఇది ఒక పెద్ద ట్రీటీ అవ్వబోతుంది. అప్పుడు ట్రీటీ అయినప్పుడు అన్ని దేశాలు ఏం చేయాలా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వాడుతున్నామో దానికి అందరూ మనకి కట్టుబడి ఉండాలి. దాంట్లో మనకి బెచ్లే డిక్లరేషన్ అని కూడా మనకి లాస్ట్ ఇయర్ వచ్చింది. బ్లెచ్లే డిక్లరేషన్ సో బ్లెచ్లే డిక్లరేషన్ అని చెప్పేసి మనకి సో ఇది కూడా మనకి యూకేలో డిక్లేర్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిట్ అనమాట. ఇది బ్లెచ్లే డిక్లరేషన్ అనేది నవంబర్ మనకు జరిగింది. నవంబర్ 2023లో జరిగింది ఇది. సో దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిట్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేఫ్టీ ఉందా లేదా, సేఫ్టీని పెంచుకోవడానికి ఉద్దేశించిన సమిట్ ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ సమిట్ దాన్ని బ్లెచ్లే సో యూకేలో ప్లేస్లో జరిగింది ఎప్పుడు నవంబర్లో. సో ఇక్కడ కూడా మనకి ఒక 13 కంట్రీస్ ఓకే అన్నాయి. సరే ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి మనకి. ఓకేనా, రైట్. అంటే మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏమవుతుంది, చాలా మిస్యూజ్ ఎక్కువ అవుతుంది యూజ్ కన్నా కూడా. రష్మిక మందన డీప్ ఫేక్ ఇవన్నీ చూసాం కదా. సో అట్లా అనమాట. సో అందువలన ఇప్పుడు ఏం చేయాలి, దీని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. ఒక్క నిమిషం, నాకు కొంత ఎండిపోతుంది. ఓకే, నెక్స్ట్ లామిథియా అంట, గుర్కా ఫైల్స్. ఇది లామిథియా అనేది కూడా మళ్ళీ ఒక మిలిటరీ ఎక్సర్సైజ్. సో సీచెల్స్, దట్ ఈస్ ద గుర్కా రంకెల్స్ ఎంబార్క్డ్ ఫర్ ద పార్టిసిపేషన్ ఫర్ ద సీచెల్ పార్టిసిపేట్ ఇన్ ద 10th మిలిటరీ ఎక్సర్సైజ్ లామిథియా బిట్వీన్ ద సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ నెక్స్ట్ ఏంటిది మనకి వీళ్ళు సీచెల్స్ డిఫెన్స్ ఫోర్సెస్. మీనింగ్ లామిథియా అంటే మీనింగ్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. మీనింగ్ ఈజ్ ద వర్డ్ ఫ్రెండ్షిప్. ఓకే, ఫ్రెండ్షిప్ ఇస్ ద మీనింగ్ అన్నమాట దీనికి. సో దట్ ఈస్ ఎక్సర్సైజ్ ఇస్ ద బైనియల్ ఈవెంట్ హెల్డ్ ఇన్ ద వర్డ్ సీచెల్స్. 2001 నుంచి మనకి జరుగుతుంది మనకి లామిథియా ఎక్సర్సైజ్ అనేది మనకి. సో మార్చ్ 18 నుంచి మార్చ్ 27 వరకు మనకి జరగడం అనేది జరిగింది. ఇక్కడ సీచెల్స్ లోనే జరిగింది మన వాళ్ళు. సో ఇది లామిథియా ఎక్సర్సైజ్. సో మన ఇండియా నుంచి ఎవరు, సో గూర్ఖా రైఫిల్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఇది ఆర్మీస్ మధ్యన, ఇది ఎవరి మధ్యన, ఆర్మీస్ మధ్యన. ఓకేనా. సో మరి ఇంతకుముందు కట్ క్లాస్ కూడా చదివాం. కట్ క్లాస్ కూడా ఇండియా సీచెల్సే. కట్ క్లాస్ కూడా ఇండియా ఏంటి, కానీ అది ఏ ఫోర్సెస్, నేవీ ఫోర్సెస్. అదేంటి మనకి నేవీ ఫోర్సెస్, కానీ అది కూడా ఏంటిది ఇండియా సీచెల్స్ ఐలాండ్స్ మధ్యనే. కానీ ఇది కూడా ఇండియా సీచెల్స్ ఐలాండ్స్ మధ్యనే. సో కానీ ఇది లామిథియా అనేది కూడా ఈ రెండు దేశాల మధ్య. దేశాలు మారలేవు, దేశాలు అవే, ఏవి సీచెల్స్ అండ్ ఇండియా. కానీ ఏం మారినాయి, ఫోర్సెస్ మారినాయి. ఇక లామిథియా అనేది దేనికి సంబంధించి, ఇక్కడ ఆర్మీ ఫోర్స్ కి సంబంధించింది లామిథియా. కానీ ఇక్కడ కట్ క్లాస్ ఏదైతే ఉందో, కట్ క్లాస్ ఏంటిది నేవీ ఫోర్సెస్. అక్కడ ఐఎన్ఎస్ స్థిర్ అని చెప్పాం కదా, ఐఎన్ఎస్ స్థిర్ పార్టిసిపేట్ చేసిందని చెప్పాం కదా. ఓకేనా, అర్థమవుతుందా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు కదా అది. నెక్స్ట్ ఐఎంటీ ట్రైలాట్ కూడా ఏంటిది, నేవీ ఎక్సర్సైజ్ అది. ఓకేనా. నెక్స్ట్ వన్, కాగ్ సైన్స్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ వాట్, సో ఐఐటి ఢిల్లీ తోటి మనకి కాగ్ కంప్ట్రోల్ అండర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక అగ్రిమెంట్ రాసుకుంది. సో ఈ అగ్రిమెంట్ ప్రకారం ఏంటిది అంటే మనకి, సో వీళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఎందుకంటే కాగ్ కి చాలా ఉంటాయి కదా ఆడిట్ చేయాల్సినవి. సో ఆ కాగ్ ఆడిట్ చేయాల్సిన దాంట్లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినామనుకోండి, కాగ్ ఏమైతే ఆడిటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో అందువల్ల ఈ కాగ్ అనేది ఏ ఆర్గనైజేషన్ తోటి అగ్రిమెంట్ రాసుకుంది, దేనికి సంబంధించి మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. కాగ్ అనేది ఎవరితోటి మనకి, ఐఐటి ఢిల్లీ. సో ఎవరితోటి మనకి ఐఐటి ఢిల్లీ తోటి అగ్రిమెంట్ రాసుకోవడం అనేది జరిగింది ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఏంటిది మనకి, సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసం. ఓకే, 4 key ఏరియాస్. దాంట్లో ఏంటిది ఆడిట్ కానీ, సో ఆడిట్ ఆఫ్ ద వాట్ ఏఐ సిస్టమ్స్ కానీ, కెపాసిటీ బిల్డింగ్ కానీ, నాలెడ్జ్ షేరింగ్ అనే ఈ 4 పైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని డెవలప్మెంట్ చేయాలి. అది వీళ్ళకి యూజ్ అయ్యేది, మనకి యూజ్ అయ్యేది కాదు, ఎవరికి, కాగ్కి యూజ్ అయ్యేది. నెక్స్ట్ సిబిఐ అండ్ ద యూరోపోల్ సైన్స్ వర్కింగ్ అరేంజ్మెంట్ ఫర్ ద కోఆపరేటివ్ రిలేషన్స్.
ఇది సెంట్రల్ మన ఏంటి క్రైమ్స్ అనే కదా ప్రివెంట్ చేసేది. సో కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఇది సిబిఐ అంటే ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ సిబిఐ అండ్ యూరోపియన్ కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ ఇది అనమాట. ఇది సో ద యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ ద వాట్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్, దాని పేరు యూరోపోల్. వీళ్ళిద్దరు కూడా రెండు దేశాలు కూడా అగ్రిమెంట్ సైన్ చేసుకున్నాయి టు ప్రివెంట్ అండ్ కంబాట్ ద వాట్ ఇవి నివారించడానికి కోసం వీటిని సీరియస్ క్రైమ్స్ ని అండ్ టెర్రరిజం ని ఏంటిది మనకి సీరియస్ క్రైమ్స్. సో ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా సీరియస్ క్రైమ్స్ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి టెర్రరిజం ఏదైతే ఉన్నాయో వీటిని ప్రివెంట్ చేయడానికి కోసం అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది, సీరియస్ క్రైమ్స్ అండ్ టెర్రరిజం కోసం. డన్. సో దట్ ఈస్ ద సిబిఐ యూరోపోల్. డన్. నెక్స్ట్ జామ్ అండ్ ఎంఏఈ ఇన్వెస్ట్ ఓవర్ 2,700 crores in the carbon fiber plants. జామ్ అంటే ఏంటి? జిందాల్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది జిందాల్ అడ్వాన్స్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కొలాబరేటెడ్ విత్ ద ఇది ఎంఏఈ స్పా ఇటలీ బేస్డ్ కంపెనీ. ఎంఏఈ స్పా అనేది ఇటలీ బేస్డ్ కంపెనీ. సో ఇండియాలో 2,700 కోట్లు మనకి ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది దేనికోసం? కార్బన్ ఫైబర్స్ ని డెవలప్మెంట్ చేయడానికి కోసము. ఇది 3,500 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద ఏంటిది సో యాన్యువల్ కెపాసిటీ తోటి భారతదేశంలో ఏంటిది మనకి కార్బన్ ఫైబర్స్ ని మనకి డెవలప్మెంట్ చేయడానికి కోసము మనకి సో ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ పిఎం మోదీ ఇనాగ్రేటెడ్ ద మరత్వాడ రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇన్ ద లాతూర్. ఓకే, లాతూర్. సో మహారాష్ట్రలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. మనకేంటిది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామన్నారు, ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ ఇస్తామన్నారు. ఆ రైల్వే జోన్ సగం చేసారు. విశాఖపట్నంని తెలంగాణ కోచ్ ఫ్యాక్టరీ లేదు, నా బొంగు లేదు, తీసుకుపోయి దీన్ని ఏం చేశారు? తెలంగాణలో కాజీపేటలో వచ్చే కోచ్ ఫ్యాక్టరీని తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయినారు? మహారాష్ట్రలో పెట్టినారు. రేవంత్ రెడ్డి అదే మొత్తుకుంటున్నాడు, మాకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీని అక్కడ లాతూర్కి ఇచ్చినారని చెప్పి మన ప్రెస్ మీట్లో చెప్పినాడు. సో ఇది సో మరత్వాడ ఏంటి లాతూర్లోకి తీసుకెళ్ళినారు ఇది కోచ్ ఫ్యాక్టరీని. ఓకేనా? సో అక్కడ మనకి ఓపెన్ చేయడం అనేది జరిగింది ఇది. ఓకేనా? సో ఏం చేస్తున్నాడు మాకు తెలియదు. సో 12th March ఆఫ్ ద సో మనకి పిఎం మోదీ సో 12th March 2024లో అటు వెళ్ళినప్పుడు గుజరాత్ మహారాష్ట్రను విజిట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే అక్కడ మనకి ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది మరత్వాల రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. నెక్స్ట్ ఆల్రెడీ క్రెడిట్ కార్డ్ అయిపోయింది కదా, రైట్. నెక్స్ట్ వన్. So on 13th March, Prime Minister Narendra Modi virtually addressed the word India's decade and the chips for Vikasit Bharat. సో భారతదేశంలో మనకి చిప్స్ ఇప్పుడు మనకి ఈ దేశం అది తైవాన్. సో తైవాన్ అనే దేశం ఎక్కువ మొత్తంలో ఏం చేస్తే మనకి మొబైల్లో ఉన్నటువంటి ఏంటి చిప్స్ ని తయారు చేస్తుంది లేదా. అందుకని భారతదేశంలో కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చిప్స్ ని ప్రమోట్ చేయాలని సెమీ కండక్టర్ పాలసీని కూడా అనౌన్స్మెంట్ చేసింది. ఆ సెమీ కండక్టర్ పాలసీలో భాగంగానే మనకి భారతదేశంలో కూడా ఏంటంటే నరేంద్ర మోదీ గారు మనకి కొన్ని పెద్ద ప్రాజెక్టులను ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ ఏంటిది చిప్స్ తయారు చేయడానికి కోసం, అంటే ఏది ఆలూ చిప్స్, పొటాటో చిప్స్ కాదమ్మా. ఓకేనా? 1.25 lakh crores తోటి 1.25 lakh crores తోటి 3 ప్రాంతాలలో 3 పెద్ద చిప్ ఇండస్ట్రీస్ ని ఓపెన్ చేయడం జరిగింది. ఓకేనా? దాంట్లో ఒకటి ఫస్ట్ వన్ గా తీసుకుంటే చూడండి, సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ ఎట్ ధోలేరా రీజియన్. సో మనకి గుజరాత్ లో కానీ, నెక్స్ట్ అవుట్ సోర్స్డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఓసాట్ ఫెసిలిటీ సనంద్ గుజరాత్ లో కానీ, నెక్స్ట్ ఓసాట్ ఫెసిలిటీ మోరిగావ్ అస్సాంలో కానీ, 2 గుజరాత్ లో 1 అస్సాంలో. ఓకేనా? దీనిపైన నేను సపరేట్ వీడియో చేయడం జరిగింది, మీరు చూసుకోవచ్చు. సెమీ కండక్టర్స్ పాలసీ అని చెప్పి సపరేట్ వీడియో ఉంది యూట్యూబ్ లో, మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఈ 3 మనకి 1.25 ఒకటి సో ఇక్కడ ధోలేరా ఇక్కడ గుజరాత్ లో ఒకటి ఓపెన్ చేస్తున్నారు మనకి. ఎంత అయితే 91,000 crores తోటి దిస్ విల్ విత్ ద ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కమర్షియల్ సెమీ కండక్టర్ ఫ్యాబ్ ఇన్ ఇండియా. ఓకే, సో ఎవరితోటి ఇది? వీళ్ళు తైవాన్ పవర్ చిప్ కంపెనీ. సో వాళ్ళు పెడుతున్నారు భారతదేశంలో. నెక్స్ట్ మోరిగావ్ ఎక్కడ ఉంది? ఇది అస్సాంలో ఉంది. సో ఈ అస్సాంలో ఉన్నటువంటి మోరిగావ్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు కూడా పెట్టడం జరుగుతుంది ఇక్కడ. 48 million చిప్స్ తయారు చేయడానికి టోటల్ ఇన్వెస్ట్మెంట్ 27,000 crores తోటి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో సనంద్, ఇది కూడా గుజరాత్ లో ఉంది. ఇది కూడా చిప్స్, ఇది దాదాపు ఇది 75,000 కోట్లతోటి పెడుతున్నారు. సో ఇది జపాన్ అండ్ స్టార్ మైక్రో ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ద థాయిలాండ్ ఇద్దరు కలిసి పెడుతున్నారు మనకి. సో ఇది సనంద్లో పెట్టేదంతా కూడా జపాన్ ప్లస్ వీళ్ళు కలిసి పెడుతున్నారు. సో ఇక్కడైతే మనకి వీళ్ళు పెడుతున్నారు, తైవాన్ కంపెనీ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. సో ఇక్కడ అస్సాంలో ఉన్నదైతే టాటా వాళ్ళు పెడుతున్నారు. మామూలుగా అస్సాంలో ఉన్న వాళ్ళు ఎవరు? టాటా వాళ్ళు పెడుతున్నారు మనకి మోరిగావ్లో. యాక్చువల్గా వీటిపైన నేను సపరేట్ వీడియో చేసినా చూడండి, అందుకని నేను ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎట్లయినా అది బట్టే కొట్టేటియే, పెద్ద ఏం లేదు అవి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి. ఓకేనా? 3 ప్లాంట్స్ ఎక్కడెక్కడ పెడుతున్నారు, దేనికోసం అంటే అన్ని చిప్స్ తయారు చేయడానికి కోసమే. ఒకదాంట్లో 75,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్, ఒకదాంట్లో 27,000 కోట్లు, ఒకవేళ 91,000 కోట్లు, మొత్తం కలిపి 1.25 lakh crores. ఓకేనా? ఏ కంపెనీస్ పెడుతున్నాయి అనేది రట్టామారో జిందాబాద్. నెక్స్ట్
యూనియన్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పురి లాంచ్ ద వాట్ ఇథనాల్ 100. సో ఇథనాల్ 100 అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది మనకి. సో ఇథనాల్ 100 ఫ్యూయల్ ఆర్ E100 ఫ్యూయల్, ఇథనాల్ 100 ఫ్యూయల్ ఆన్ March 15th of the 2024 for the cleaner greener automotive fuel generator to the what gasoline. Okay. సో ఈ ఈథనాల్ అనేది లాంచ్ చేసింది ఎవరు మనకి ఏది, సో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వాళ్ళు లాంచ్ చేయడం అనేది జరిగింది, ఇక్కడ న్యూఢిల్లీలో లాంచ్ చేయడం జరిగింది. సో దానికి ఓకేనా ఇథనాల్ 100. UAE, Russia and Saudi Arabia among the top 3 importers of the India engineering goods. ఇండియా నుంచి ఎక్కువ మొత్తం ఇంజనీరింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఎక్కువ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్న దాంట్లో ఫస్ట్ వీళ్ళు ఎక్కువ మొత్తంలో మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం మన దేశం నుంచి. UAE ఫాలోడ్ బై ఇండియా, సౌదీ అరేబియా అండ్ దెన్ ఫాలోడ్ బై ద రష్యా. వీళ్ళు ఎక్కువ మొత్తంలో మన భారతదేశం నుంచి ఏంటి ఇంజనీరింగ్ గూడ్స్ ని ఎక్కువ మొత్తంలో మనకి ఇంపోర్ట్ చేసుకున్నట్టు డాటా చెప్తుంది. దట్ ఈస్ ఎక్కడ నుంచి డాటా తీసుకున్నాం మనం, ఇంజనీరింగ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తీసుకుంటే ఇంజనీరింగ్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ మొత్తంలో టాప్ 3 దేశాలు అనమాట మన భారతదేశం నుంచి తీసుకెళ్తున్నారు. ఇక్కడ UAE అండ్ ఫాలో బై ఏంటిది రష్యా అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సౌదీ అరేబియా. సో మనకి URS, ఈ UAE కానీ రష్యా కానీ సౌదీ అరేబియా ఇవి టాప్ 3 కంట్రీస్ అనమాట మనకి. నెక్స్ట్ Ministry of the Heavy Industries approved the what protect the manufacturing of the what electric vehicles in India. So electric vehicles ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కొత్త పాలసీని తీసుకురావడం అనేది జరిగింది. పర్టికులర్లీ దట్ ఈస్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ఇన్ ఇండియా. దేంట్లోది సో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్స్ ని ప్రమోట్ చేయడానికి కోసము. ఓకేనా. అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కాదు, సో ఇవి మినిస్ట్రీ ఆఫ్ ద ఏంటిది హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు. ఈ ఎలక్ట్రిక్ కార్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సో ఎలక్ట్రిక్ కార్స్ అన్నింటిని కూడా ప్రమోట్ చేయడానికి కోసం పాలసీ ఎవరు తీసుకొచ్చారని అడుగుతారు. సో దిస్ ఈస్ బ్రాట్ బై ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ హెవీ ఇండస్ట్రీస్. ఎవరు తీసుకొచ్చారు, మినిస్ట్రీ ఆఫ్ ద హెవీ ఇండస్ట్రీస్ వాళ్ళు తీసుకురావడం అనేది జరిగింది. సో ఈ స్కీమ్ కింద ఎవరైతే ఇండియాలో మనకి చూడండి అండర్ ది స్కీమ్ ద ఆటోమొబైల్ కంపెనీ షుడ్ సెట్ అప్ ద వాట్ సో మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఇన్ ఇండియా. ఇక్కడ వరకు చూడండి విత్ మినిమం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ద వాట్ 4,500 crores ఆర్ అదర్వైజ్ $500 million ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ద వాట్ 4-wheeler ఎలక్ట్రిక్ వీల్స్ ఇన్ ఇండియా. ఈ స్కీమ్ అనేది ఎవరికి అప్లికేబుల్ అవుతుందంటే వీళ్ళకి మినిమము 4,150 కోట్ల ఏం పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. అండ్ దట్ టు దే హ్యావ్ టు మ్యానుఫ్యాక్చర్ దట్ 4-wheeler కార్, 4-wheeler తయారు చేయాలి. 2-wheelers 3-wheelers కాదు, 4-wheelers తయారు చేయాలి. ఈ కార్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 4-wheelers తయారు చేయాలి. ఎంత ఇవి 4,500 crores తోటి మనకి ఏంటి 4-wheelers తయారు చేయాలి. కార్స్ ఏవైతే ఉన్నాయో సో 4-wheelers తయారు చేయాలి. లేదా మనకి $500 million తోటి, లేదంటే ఎంత మనకి 500 millions ఏవైతే ఉన్నాయో సో ఈ $500 million డన్. అంత ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. అంత ఇన్వెస్ట్మెంట్ ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట గవర్నమెంట్, లేకుంటే బెనిఫిట్స్ అనేది ఇవ్వదు. ఓకేనా. చూడండి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇస్తుంది చూడండి. ఎవరైతే అంత ఇన్వెస్ట్మెంట్ పెడతారో వాళ్ళకి గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటే దిస్ న్యూస్ కు ద ఫారిన్ ఆటోమొబైల్ కంపెనీస్ విల్ బి అలౌడ్ టు ఇంపోర్ట్ అప్ టు ద వాట్ 8,000 సో ఎలక్ట్రిక్ వెహికల్స్, 8,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు మనం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. రెండోది సో ఇంపోర్ట్ డ్యూటీ అనేది సో మనకి 15% తగ్గించడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద సో ప్యాసింజర్ ట్రైన్ ఫర్ ఎవ్రీ ఇయర్ and reduced import rate of the what 15% for the period of the 5 years from the approval of the what right. సో 8,000 ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో దానిపైన మనకి 15% ఏంటిదంటే మనకి ఈ ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించడం జరుగుతుంది. ఇది ఎన్ని రోజుల వరకు 5 సంవత్సరాల వరకు సేమ్ రూల్ అనేది అప్లై అవుతుంది. ఎవరైతే 4,150 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారో ఇక్కడ భారతదేశంలో. ఓకేనా, అది ఫస్ట్ వన్. సెకండ్ పాయింట్ the electric vehicles imported to the India should have the minimum cost insurance freight price up to the what so $35,000 అనేది ఉండాలి. ఇవన్నీ కలిపి దాని యొక్క కాస్ట్ అనేది $35,000 అనేది ఉండాలి. ఓకేనా. సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. వాటితో పాటు సో ఈ స్కీమ్ అనేది మనకి 3 సంవత్సరాల పాటు అప్లై అవుతుంది. దే షుడ్ హ్యావ్ ద వాట్ మినిమం డొమెస్టిక్ వాల్యూ అడిషన్ ఆఫ్ ద వాట్ 25% ఆఫ్ ద వెహికల్స్. అందులో వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న దాంట్లో 25% వెహికల్స్ అనేది వెహికల్ యొక్క దాన్ని తయారు చేయడం అనేది దాని యొక్క వాల్యూ అడిషన్ అనేది ఇండియాలో చేయాలి. అంటే కారు పూర్తిగా 100% అక్కడనే తయారై రాదు, దానికి ఎంతో దానికి అడిషన్స్ ఉంటాయి కదా, మా అడిషన్స్ అట్లాంటివన్నీ కూడా మన భారతదేశంలో కూడా యాడ్ చేయాలి. అంటే చూడండి ఏమన్నాడు ఇక్కడ, మినిమం డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అనేది 25% ఎక్కడ జరగాలి, ఇండియాలో జరగాలి. లేకపోతే వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే నువ్వు వానికి 25% తగ్గించడం నీకేం అవసరం. సో కాబట్టి ఇండియాలో కనీసం దానికి రంగులో పొంగులో ఏదో వేయాలి, అంటే ఎంతో కొంత దాన్ని ఇండియాలో ఏం చేయాలి మనకి. సో కాబట్టి 25% అనేది ఏం చేయాల్సి ఉంటుంది దానికి సో ఉంటుంది. ఓకేనా, రైట్.
అది మొదటి 3 సంవత్సరాల పాటు. నెక్స్ట్ 50% బై ద ఎండ్ ఆఫ్ ద 5th ఇయర్. 50% ఇండియాలో ఏం చేయాలి, మ్యానుఫ్యాక్చర్ చేసేటట్టు చూసుకోవాలన్నమాట మనకి. అర్థమవుతుందా? సో అది కూడా ఒక రూల్ అనమాట. ఎందుకంటే మొత్తం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే మనకి బెనిఫిట్స్ ఇచ్చి కస్టమ్ డ్యూటీ తగ్గించి అన్ని తగ్గిస్తే ఎందుకు పీకెనిక, మళ్ళీ వాడే బెనిఫిట్ అవుతాడు. మళ్ళీ మనకి ఏముంటుంది, ఏముంటుంది అంత జిల్జిల్జిగా. సో లాస్ట్కి ఏముంటుంది, జంజాటం బంబం బోలే. ఓకే, ఈ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఎంజీ నరేగా మీ అందరికి తెలుసు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది, 2005లో వచ్చింది. ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం దీన్ని, February 2nd. సో February 2nd మనకు అనంతపూర్లో స్టార్ట్ చేశారు. ఓకే, సో February 2nd 2006 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. యాక్ట్ అయితే 2005లో వచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ మాత్రం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం, 2005 నుంచి 6 నుంచి స్టార్ట్ చేస్తాం. దీని ప్రకారం ఏంటిది, 100 days ఆఫ్ ద ఏం చేయాలి, మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఏ ఏరియాస్లో, రూరల్ ఏరియాస్లో. సో ఏ పని, చేత్తో చేసే పని అంటే ఏంటిది, మాన్యువల్. స్కిల్డ్ అన్స్కిల్డ్ అంటే అన్స్కిల్డ్ వర్క్, స్కిల్డ్ వర్క్ కాదు కదా, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ ఎక్కడ, సో రూరల్ ఏరియాస్లో ప్రొవైడ్ చేయాలి. ఎవరికి, అది ఏపీఎల్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, బీపీఎల్ ఫ్యామిలీ అయినా ఉండొచ్చు. ఎవరికి ప్రొవైడ్ చేయాలి, అందరికీ, అంటే ఆ ఫ్యామిలీలో ఉన్నటువంటి అడల్ట్ మెంబర్కి. ఓకేనా. సో ఇవి కండిషన్స్ అనమాట. సో మాన్యువల్ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియా ఫర్ ద అన్స్కిల్డ్ వర్క్, అన్స్కిల్డ్ మాన్యువల్ వర్క్ ఇన్ ద రూరల్ ఏరియాస్ లో ప్రొవైడ్ చేయాలి మనకి. 100 days. ఎన్ని రోజులు, 100 days. దానికి శాలరీ ఇవ్వాలి కదా. శాలరీ ఇవ్వడానికి ఏం చేస్తారు, మనకి ఈ సంవత్సరం శాలరీస్ పెంచారు. ఎంత, 3 నుంచి 10% వరకు శాలరీస్ పెంచడం జరిగింది. ఓకేనా, 3 నుంచి 10% వరకు శాలరీస్ అనేది పెంచడం అనేది జరిగింది. ద న్యూ వేజ్ హైక్ రేజెస్ ఫ్రమ్ ద 7 నుంచి 26 రూపాయల వరకు పెరగడం జరిగింది. రాష్ట్రాన్ని బట్టి, అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏంటిది, వాళ్ళ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి మనకి శాలరీస్ పెరుగుతూ ఉంటాయి మనకి. ఓకే, అడుగుతాడు ఎగ్జామినేషన్. చెత్తబెట్టు టీఎస్పీఎస్సీ గ్రూప్ వన్ లో కాదు, ఏడబ్ల్యూ ఎగ్జామినేషన్ లో అడిగాడు ఆల్రెడీ. సో ఏ రాష్ట్రాలలో ఎంజీ నరేగా వేజెస్ ఎక్కువగా పెరిగినాయి లాస్ట్ ఇయర్ అడగడం జరిగింది. మనకు కూడా అడుగుతాడు, చూద్దాం ఇప్పుడు. ఓవరాల్ గా సో లాస్ట్ ఇయర్ ఎంజీ నరేగా వేజెస్ ఆల్ ఇండియా లెవెల్ యావరేజ్ గా ఒక రోజుకి పనిచేస్తే, ఎంజీ నరేగా కింద పనిచేస్తే ఏం చేస్తాం, కాలువలు కట్టలు చేస్తాం, ఆ బండ తీసుకోవాలి, ఈ బండ ఇస్తాం, ఈ బండ తీసుకోవాలి, ఆ బండ ఇస్తాం, అంతే. ఏం చేయమాడ, లాస్ట్కి ఏమంటాం, చెమ్మ చెక్క చరడేసి మొగ్గ, అక్క ఏం చెప్తున్నావు, అక్క తిన్నావా అని చెప్తాం. లాస్ట్కి. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే, సో ఇది అనమాట. సో 267 రూపీస్ నుంచి ఏమైపోయిందంటే మనకి, సో ఏంటి 280 రూపీస్కి పెరిగింది ఆల్ ఇండియా లెవెల్లో. ఒక లాస్ట్ ఇయర్ ఎంజీ నరేగా యొక్క వేజ్ అనేది మనకి ఇప్పుడు April 1st నుంచి, ఈ April 1st ఆఫ్ ద 2024 నుంచి మనకి ఏంటి 285 రూపాయలు ఆల్ ఇండియాలో శాలరీ అనమాట. అది మినిమం శాలరీ జనరల్ గా. ఓకే, సో హైయెస్ట్ ఎక్కడ పెరిగింది, హైయెస్ట్ ఎక్కడగా ఉందంటే హర్యానాలో ఉంది. సో హర్యానాలో చూసుకుంటే నీకు 374 రూపాయలు ఉంది. 374 రూపాయలు ఒక రోజుకు ఉంది. యావరేజ్ గా ఇండియాలో ఎంత ఉంది, 285 రూపాయలు ఉంది. ఓకే, 285 రూపాయలు ఉంటే హర్యానాలో 374 ఉంటే, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ లో చాలా తక్కువగా 234 రూపాయలు ఉంది. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో కానీ నాగాలాండ్ లో కానీ 234 రూపాయలు. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ని బట్టి డిసైడ్ చేస్తారు అక్కడ, ఇన్ఫ్లేషన్ క్యారెక్టర్స్ ని బట్టి. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇండియాలో ఉన్నటువంటి ఇది. ఓకే, ఇది అబ్సల్యూట్ వాల్యూస్ లో. ఠీకే, ఇది అబ్సల్యూట్ వాల్యూస్ లో. మరి లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పర్సెంటేజ్లలో తీసుకుంటే ఎంత పెరిగింది, ఏ రాష్ట్రాలలో ఎక్కువగా పెరిగింది, ఏ రాష్ట్రాలలో తక్కువగా, అంటే కంపేర్ చేస్తే కదా. సో కంపేర్ చేసినప్పుడు హైయెస్ట్ గోవా మరియు ఈ రాష్ట్రాలు 10% పెరిగిందంట మనకి హైయెస్ట్. ఎందుకంటే గోవా రాష్ట్రంలో. లీస్ట్ ఎక్కడ పెరిగింది అంటే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఎంత, 3% పెరిగింది. గోవాలో హైయెస్ట్ 10.5% జరిగింది ఇక్కడ. సో ఇంత 3% పాత్ర. నెక్స్ట్ గోవా అండ్ కర్ణాటకలో 10.4%, ఆంధ్రప్రదేశ్లో ఎంత 10.2%, తెలంగాణలో ఎంత 10.22% పెరిగింది మనకి. ఓకేనా, హైయెస్ట్. ఇక మన లీస్ట్ ఏంటిది, కేరళ, లక్షద్వీప్ లో చాలా తక్కువగా పెరిగింది మనకి. 3.9%, 3.6% పెరిగింది. ఇక వాటికన్నా తక్కువ ఏమున్నాయి, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ ఇంకా తక్కువ ఉన్నాయి. ఎంత 3%, వాళ్ళకి ఆ 3% కూడా పెరగలేదు మనకి. అతి తక్కువగా పెరిగిన ఏంటి, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ వాళ్ళకి బాగా పెరిగినాయి, అందుకని పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే అతి తక్కువగా పెరిగినాయి. అబ్సల్యూట్ వాల్యూ తీసుకుంటే వాళ్ళకి కూడా బాగానే ఉంది, బట్ పర్సెంటేజ్ వైజ్ తీసుకుంటే. ఓకేనా, ఏదైనా క్వశ్చన్లో అడగవచ్చు మనకి. అర్థమైందా. మొత్తం ఈ సంవత్సరానికి బడ్జెట్లో ఇంటీరియం బడ్జెట్ ఎంత, 86,000 కోట్ల అనేది కేటాయించడం అనేది జరిగింది. దేనికి, మనకి ఈ ఎంజీ నరేగా పథకాని కోసం. సో 86,000 కోట్లు అనేది మనకి సో కేటాయించడం జరిగింది. సో సాలరీస్. నెక్స్ట్ యూఎస్ఎఫ్, యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్. సో యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనేది మనకి 2002లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. సో ఇది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ 2002లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్ వాళ్ళు. దేనికోసం అంటే మనకి ఈ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ అన్ని కూడా సో రూరల్ ఏరియాస్ కూడా అందించాలి, అన్ని ప్రాంతాలకి. మనకి ఏంటిది, సో ఇవి డిజిటల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా అన్ని ప్రాంతాలలో అందించడానికి కోసం మనకి యుఎస్ఏఎఫ్ అనే ఫండ్ 2002లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ముగ్గురు ఇన్వాల్వ్. ఇక్కడ ప్రసార భారతి మీ అందరికి తెలుసు మనకి. సో ఇది దూరదర్శన్ ఇవన్నీ కలిపి, ఆకాశవాణి ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, ప్రసార భారతి కిందకి వస్తే వాళ్ళు ఎవరి కింద పనిచేస్తారు, మినిస్టర్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కింద పనిచేయడం జరుగుతుంది. సో రైట్, సో వీళ్ళు కానీ ఇప్పుడు ముగ్గురు ఎవరు,
యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండ్, అండ్ నెక్స్ట్ ఎవరు ప్రసార్ భారతి, అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఓఎన్డీసీ ముగ్గురు కలిసి ఒప్పందం రాసుకున్నారు. ఓఎన్డీసీ అంటే మనకి ఇదనమాట, ఇది ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ ద డిజిటల్ కామర్స్. ఓపెన్ నెట్వర్క్ ఆఫ్ ద డిజిటల్ కామర్స్ అంటే ఏంటిది? ఇప్పుడు సపోజ్ ఫ్లిప్కార్ట్ ఉందనుకో, ఫ్లిప్కార్ట్లో నువ్వు ఆర్డర్ చేయాలనుకున్నావు అనుకో, ఫ్లిప్కార్ట్కి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, అవునా? అండ్ నెక్స్ట్ ఇంకో ఏముంటే అమెజాన్ని ఆర్డర్ చేయాలనుకుంటే అమెజాన్కి సపరేట్ వెబ్సైట్ ఉంటుంది, అవునా? మింత్రాలో ఆర్డర్ చేయాలంటే మింత్రాకి సపరేట్ వెబ్సైట్ ఉంది. కానీ చిన్న రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి వాళ్ళకి వెబ్సైట్ తయారు చేసుకునే అవకాశం లేదు కదా. అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవరైనా సరే డైరెక్ట్గా దాంట్లో అమ్ముకోవచ్చు అనమాట వస్తువుల్ని. మనకి అర్థమైందా? ఓపెన్ ప్లాట్ఫామ్, ఎవరైనా సరే ఇప్పుడు మన బజార్ జరుగుతాయి కదా, కూరగాయల మార్కెట్లో ఎవరైనా ప్లేస్ కూర్చొని అమ్ముకోవచ్చు. అట్లనే ఇది కూడా ఒక కూరగాయల మార్కెట్ లాంటిది అనమాట. కాకపోతే ఆన్లైన్లో ఎవరైనా అలా వస్తువులు అమ్ముకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో ఎవరంటే వాళ్ళు అమ్ముకోవచ్చా? అమ్ముకోరాదు. అండ్ మింత్రాలో ఎవరంటే వాళ్ళు అమ్ముకోవచ్చా? అమ్ముకోరాదు. అమెజాన్లో ఎవరంటే అమ్ముకోవచ్చా? అమ్ముకోరాదు. కానీ ఇక్కడ ఓపెన్ నెట్వర్క్లో ఏంటిదంటే ఎవరైనా సరే వస్తువులు అమ్ముకోవడానికి అందరికీ యాక్సెస్ ఉంటుంది అనమాట. అప్పుడే మనకు రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి చిన్న మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ కూడా ఏమైతే డెవలప్ అయితే వాళ్ళకు కూడా వాళ్ళ వస్తువుల్ని దాంట్లో పెట్టుకోవచ్చు అనమాట, పెట్టుకుని అమ్ముకోవచ్చు. అలాంటి నెట్వర్క్నే మనం ఓఎన్డీసీ అని చెప్తాం. దట్ ఈస్ ఓపెన్ నెట్వర్క్ ఫర్ ద డిజిటల్ కామర్స్. ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు దాన్ని. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు ఏది యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఒకటి ప్లస్ సో ఇది ఓఎన్డీసీ కానీ ప్లస్ ప్రసార్ భారతి కానీ ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్నారనమాట. సో ట్రై పార్టీ అగ్రిమెంట్ ఏంటిది? యుఎస్ఓఎఫ్ కానీ ప్రసార్ భారతి కానీ ఓఎన్డీసీ దేనికోసము? ఎంపవరింగ్ ఆఫ్ ద రూరల్ ఇండియాస్ని ఎంపవర్మెంట్ చేయడానికి కోసము మనకి ఇంకా లాంచ్ చేయడం జరిగింది మనకి. ఓకేనా? సో ఇది ఓఎన్డీసీ అనేది ఏంటిది? డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇది అంటే ఎవరైనా వాడుకోవచ్చు దీన్ని. ఓకేనా? సో ఎవరు లాంచ్ చేశారు? ఇది డిపిపిఐటి, మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ వాళ్ళు లాంచ్ చేశారు. ఓకేనా? సో ఇది మన యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఎవరు? డిపార్ట్మెంట్ ఆఫ్ ద టెలికమ్యూనికేషన్. ప్రసార్ భారతి ఎవరిది? మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. ఓఎన్డీసీ ఎవరిది? ఇదంతా కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ ద కామర్స్ వాళ్ళది. సో వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేశారంటే ఒప్పందం రాసుకున్నారు. ఏంటిదంటే పల్లెటూర్ల వాళ్ళకు కూడా ఏం చేయాలి, మనం ఇవన్నిట్లా రీచ్ చేయాలి అంటే అక్కడ ఉన్న వస్తువులు కూడా వాళ్ళకి అమ్ముకోవడానికి కూడా వాళ్ళకు కూడా అన్ని రకాల డిజిటల్ సర్వీసెస్ ఏం చేయాలి, అందుబాటులోకి తీసుకురావాలి. అన్ని రకాల డిజిటల్ సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావాలంటే అది ఎవరి వల్ల సాధ్యం అవుతుంది అంటే ఓఎన్డీసీ వల్లనే సాధ్యమే. ఎందుకంటే ఓఎన్డీసీ ఎవరైనా వాడుకోవచ్చు. అందువల్ల ఓఎన్డీసీని ప్రమోట్ చేయాలని అనుకుంటున్నారు. మరి ఓఎన్డీసీని ప్రమోట్ చేయాలంటే దానికి ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ ఎవరు ఇస్తారు? యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ నుంచి టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు. అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేస్తారు? ప్రసార్ భారతి వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తారు దాని గురించి. ఓకే, కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. అది నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది మనకు ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. సో ఎక్కడ ఓపెన్ అయిందంటే రోయింగ్. ఎక్కడ? సో ఎవరు స్టార్ట్ చేశారు? ఇది 3F ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళది. ఎక్కడది? 3F ఆయిల్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళది. ఎక్కడ? రోయింగ్ లోవర్ దిబాంగ్ వ్యాలీ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ లో ఓపెన్ అయింది మనకి. ఇక్కడ రోయింగ్ లోవర్ దిబాంగ్ వ్యాలీ ఆఫ్ ద అరుణాచల్ ప్రదేశ్ లో ఓపెన్ అయింది. సో దిస్ ఫ్యాక్టరీ మార్క్ ద వర్డ్ ఫస్ట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఇన్ ద అరుణాచల్ ప్రదేశ్. నెంబర్ 1 ఫస్ట్ ఇది అరుణాచల్ ప్రదేశ్ లో ఫస్ట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ. అండ్ సెకండ్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అండర్ ద నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్స్. ఇక్కడ కూడా ఏంటి? నేషనల్ ఎడిబుల్ ఆయిల్ మిషన్స్ కింద ఏంటిది ఫస్ట్ ఫ్యాక్టరీ. అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో కూడా ఏంటిది మనకి ఫస్ట్ ఫ్యాక్టరీ. అండ్ ఇండియాలో కూడా ఏంటిదంటే ఇంటిగ్రేటెడ్, అంటే అన్ని రకాలుగా అక్కడ ఏ వేస్ట్ అనేది ఉత్పత్తి కాదనమాట. అన్నిట్లను ఏం చేస్తారంటే సో ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం ఉంది అనమాట. ఓకేనా? ఒక రోజుకి మనకి 10 మెట్రిక్ టన్స్ ఆఫ్ ద ఆయిల్ పామ్స్ ఏం చేయొచ్చు, వాళ్ళు ప్రాసెసింగ్ చేయడానికి అవకాశం అనేది ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఫార్మ్ వేస్ట్ ఏది కూడా వేస్ట్ కాదు. ఇక్కడ చూస్తే మనకి సో జీరో డిశ్చార్జ్ ఎఫ్లూయెంట్ ప్లాంట్ కానీ అండ్ ఫార్మ్ వేస్ట్ బేస్డ్ పవర్ ప్లాంట్ కానీ అండ్ వేస్ట్ నుంచి పవర్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది అండ్ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అందువల్ల ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం ఇంటిగ్రేటెడ్ అన్నాం. ఏమన్నా ఇంటిగ్రేటెడ్ అంటే అక్కడ ప్రొడ్యూస్ అయిన ఏది కూడా వేస్ట్ కాదు. సో కాబట్టి దట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఏంటిది పామ్ ఆయిల్. సో ఇండియాస్ ఏంటిది ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ అనేది ఎక్కడ ఓపెన్ అయింది? సో దట్ ఈస్ రోయింగ్ సో లోవర్ దిబాంగ్ వ్యాలీ ఆఫ్ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో. ఎందుకు ఇంటిగ్రేటెడ్ అంటున్నాం అంటే అందులో ప్రొడ్యూస్ అయ్యే బై ప్రొడక్ట్స్ కానీ ఇవి కానీ ఏవి కూడా వేస్ట్ కావు. అన్నిటి ద్వారా ఏదో రకమైన ప్రొడక్షన్ జరిగింది. ఓకే, నెక్స్ట్ పీబీ శబ్ద్. పీబీ అంటే ఇక్కడ ప్రసార్ భారతి. పీబీ శబ్ద్ ఇస్ నథింగ్ బట్ ప్రసార్ భారతి. సో శబ్ద్ అంటే ఏంటిది? ఆడియోనే కదా. శబ్దము అంటే ఆడియోనే కదా, జిల్ జిల్ జిగా అని. ఓకే, శబ్ద్. ఓకే, సో కాబట్టి సో షేర్డ్ ఆడియో విజువల్స్ ఫర్ ద బ్రాడ్కాస్ట్ అండ్ డిసిమినేషన్ అని చెప్తున్నారు. సో ఏ న్యూస్ షేరింగ్ సర్వీస్ ఫ్రమ్ ద ప్రసార్ భారతి.
ఓకేనా. పిఎం శబ్ద్ అనేది ఏంటిది అంటే చూడాలి, ఏంటిది న్యూస్ షేరింగ్ సర్వీసెస్ ఫ్రమ్ ద వర్డ్ ప్రసార్ భారతి. ప్రసార భారతి నుంచి న్యూస్ షేరింగ్. ఇప్పుడు చాలా చాలా చిన్న చిన్న న్యూస్ ఛానళ్ళు ఉంటాయి. ఆ చిన్న చిన్న న్యూస్ ఛానల్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఒక అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చిండు. అమెరికన్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి అలా ఉంటుందా? ఉండదు. పెద్ద పెద్ద న్యూస్ వాళ్ళకి అలా ఉంటుంది. లేదంటే ఇంకొక దేశం ప్రెసిడెంట్ వచ్చిండు, అలా ఉంటుంది. కానీ వాళ్ళ న్యూస్ ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవడానికి లేదు పాపం. డిడి న్యూస్ నుంచి తీసుకుంటారు. డిడి న్యూస్ నుంచి తీసుకుంటే ఏమైతే లోగో వస్తుంది, డిడి లోగో అని, అవునా? అప్పుడు వాళ్ళ బ్రాండ్ వాల్యూ పడిపోతుంది. అందుకని గవర్నమెంట్ ఏం చేసిందంటే చాలా చిన్న చిన్న ఛానల్స్ కానీ, సో ఏ ఛానల్స్ కైనా సరే ఇగో ఇది మేము లాంచ్ చేస్తున్నాం, దీన్ని ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. డిడి లోగో ఉండదు. లోగో లేకుండా సో ఆడియో విజువల్ని మొత్తం కూడా యాక్సెస్ చేసుకుని వాళ్ళ న్యూస్ ఛానల్లో వాళ్ళు టెలికాస్ట్ చేసుకోవచ్చు. సో కర్టెసీ అని చెప్పేసి ఇట్లా ఏం వేయాల్సిన అవసరం లేదు. డిడి లోగో కూడా ఉండదు. ఎలాంటి లోగో లేకుండా సో అన్ని న్యూస్ ఛానల్స్ అనే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. గవర్నమెంట్కి కానీ పెద్ద మన సెక్యూరిటీ రీజన్స్ వాళ్ళందరినీ అలో చేయరు కదా, మనం చాలాసార్లు చూస్తుంటాం న్యూస్లలో. సో అందువల్ల సో ఇప్పుడు మనకి ఇది ప్రసార్ భారతి వాళ్ళు లాంచ్ చేశారు అనమాట. ఇది పీబీ శబ్ద్ అనేది. చూడండి ఏమన్నారు, ఏ న్యూస్ షేరింగ్ సర్వీస్ అన్నాడు. పీబీ శబ్ద్ అనేది ఏందని అడుగుతాడు, అర్థమైందా? పీబీ శబ్ద్ ఇస్ ఏ న్యూస్ షేరింగ్ సర్వీస్. ఏది ఆడియో విజువల్, ఆడియో న్యూస్, వీడియో న్యూస్ అన్ని కూడా డిడి న్యూస్ యొక్క లోగో లేకుండా ఏం లేకుండా నీకు ఇస్తారు, నువ్వు టెలికాస్ట్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమే ఈ సర్వీస్ అనేది లాంచ్. అండ్ ఆల్సో లాంచ్ ద వెబ్సైట్ ఫర్ ద వర్డ్ డిడి న్యూస్ అండ్ ద ఆకాశవాణి న్యూస్ అండ్ అప్డేటెడ్ ద న్యూస్ ఆన్ ద వర్డ్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్స్ కూడా లాంచ్ చేశారు. చూడండి PB Shabd will act as a single point source of the news content for the organizations across the India. Will provide the clean feed to the news organizations without the logo of the word DD. ఇక్కడ విత్ లోగో అని ఇస్తాడు ఎగ్జామినేషన్ నోట్లు ఇంత మనబడుతుంది. ఓకేనా, అర్థమైందా? సో కాబట్టి లోగో లేకుండా ఎవరైనా ఫ్రీ కంటెంట్ ని మనకి న్యూస్ కంటెంట్ ఏం చేయొచ్చు, వాడుకోవడానికి అవకాశం. ఇవి చిన్న చిన్న న్యూస్ ఛానల్ ఎవరైతే ఉన్నారో ఆ చిన్న న్యూస్ ఛానళ్ళకి మనకి సో అది హెల్ప్ అవుతున్నారు. చూడండి, ఇట్ ఈస్ PB Shabd aims to address the challenge faced by the small media outlets who do not have the extensive network of the content gathering. ఓకేనా, ద ప్లాట్ఫామ్ విల్ ఆఫర్ ద న్యూస్ స్టోరీస్ ఆఫ్ ద ఫ్రీ చార్జ్ ఫర్ ద ఫస్ట్ ఇయర్. సపోజ్ ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ పెట్టామనుకో, మణిపూర్లో ఏం జరుగుతుందో మనం పోయి చూడాలేం కదా, అరుణాచల్ ప్రదేశ్ పొక్కలు ఏం జరుగుతుందో మనం పోయి చూడలేదు కదా. సో అందుకని చెప్పేసి డైరెక్ట్ డిడి న్యూస్ నుంచే మనం యూట్యూబ్ ఛానల్లో పెట్టుకోవచ్చు. మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, దిస్ హ్యాపెండ్, దట్ ఈస్ హ్యాపెండ్, లాస్ట్ ఏంటి ఫైనల్లీ బుష్. ఓకే, అర్థమైంది కదా, అదనమాట. ఓకే, సో అలా మనకి న్యూస్ అంటే ఇదంతా కూడా న్యూస్ షేరింగ్ కోసము సపరేట్ గా లాంచ్ చేశారు, ఏదైతే గవర్నమెంట్ ఏజెన్సీ కాబట్టి. ఓకే, పీబీ శబ్ద్ ఎవరు లాంచ్ చేశారు అంటాడు మళ్ళీ, ఇది మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళది. శబ్ద్ అంటేనే అదనమాట. వాళ్ళ శబ్ద్ అంటే ఏంటి, తగిట డాన్స్ అని చెప్పేసి వేరే నామకరణం చేసి పెట్టారు. ఓకేనా, ఎగ్జామినేషన్ మీరు అట్లా కూడా ఆలోచిస్తారు, శబ్దాలు, తాళాలు, రాగాలు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వన్ ఆయుష్మాన్ భారత్. మీ అందరికి తెలుసు 5 లక్షల వరకు ఏమి ఇస్తాం మనం, ఇదంతా చదువుకున్నాం మనం. ఏంటిది ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద ప్రతి ఫ్యామిలీకి 5 లక్షల వరకు ఏముంటుంది, మనకి ఇన్సూరెన్స్ ఉంటుందా లేదా? 5 లక్షల వరకు ఏముంటుంది, ఏ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం 5 lakhs వరకు. ప్లస్ అట్లాగే భారతదేశంలో 1.55 lakhs ఆఫ్ ద ఏం పెట్టాం మనం, వెల్నెస్ సెంటర్స్ పెట్టాం, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ పెట్టడం జరిగింది. దేని కింద, సో ఈ ప్రధాన జన ఆయుష్ కింద. అయితే ఈ స్కీమ్ అనేది సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి దీని గైడ్ లైన్స్ అని చెక్ చేయడానికి కోసం మనకి కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది. సో ఏ కమిటీ, వినోద్ కుమార్ పాల్ కమిటీని అపాయింట్ చేయడం అనేది జరిగింది మనకి, నీతి ఆయోగ్ మెంబర్. సో అంటే ఈ స్కీమ్ ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం, 16 మెంబర్ కమిటీ, ఆ 16 మెంబర్ కమిటీకి ఇతను చైర్మన్. అంటే ఈ స్కీమ్ అనేది భారతదేశం మొత్తంలో సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా, ఇంప్లిమెంట్ అవ్వట్లేదా, ఏంది కథ కార్ఖాన ఒకసారి చూడరా బాయ్ వినోద్ బాయ్ అని చెప్పినారు ఈయనకి. ఓకే, నెక్స్ట్ ఇది కూడా రావచ్చు. ఈ స్కీమ్ పిఎం సూరజ్. ఏంటిది, పిఎం సూరజ్ ఉహా మద్దం చాంద్ జల్న ఇలాగే అని చెప్పేసి ఆ పాట కాదు, ఇక్కడ పిఎం సూరజ్. ఓకే, పిఎం సూరజ్ అనేది ఎవరు లాంచ్ చేశారనేది మనకి ఇంపార్టెంట్. ప్రధానమంత్రి గారు లాంచ్ చేశారు, మినిస్ట్రీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్. పిఎం సూరజ్ అంటే సూర్యుడు, మళ్ళీ నువ్వు వచ్చేసి ఇంటింటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోవడము, పిఎం సూర్యోదయ యోజన, అక్కడికి పోయావు. నీ మనసంతా అక్కడనే ఉంటుంది, ఎప్పుడు మనసంతా అక్కడ కాదు, మనసంతా ఇక్కడ ఉండాలి, మనసంతా నువ్వే అని కాదు మళ్ళీ. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ పిఎం సూరజ్ ఏదైతే ఉందో, సూర్యుడు కాదు సూరజ్ అది. సో ఇది ఎవరు లాంచ్ చేశారు, ఇది మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ మినిస్ట్రీ ఎంపవర్మెంట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. అర్థమవుతుందా? సో కాబట్టి మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అంటే ఎవరైతే మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎవరైతే వెనుకబడిన తరగతుల వాళ్ళు మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళని ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తీర్చిదిద్దడానికి కోసం లాంచ్ చేయడం అనేది జరిగింది. అంతేగాని సూరజ్ అంటే సూర్యుడు అట్లా కాదు మళ్ళీ. ఓకే, కాజల్ పాట, షారుఖ్ ఖాన్ మళ్ళీ తర్వాత. సో కాబట్టి ఇక్కడ ఏం లాంచ్ చేశారు, ఇక్కడ March 13th. సో March 13th ఆఫ్ ద 2024 ఏమన్నాడు, సో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ వర్చువల్లీ లాంచ్ ద వాట్ పిఎం సూరజ్ అన్నాడు. పిఎం సూరజ్ పోర్టల్ లాంచ్ చేశారని చెప్తున్నాడు. ఏంటిది, ఇది ఫుల్ ఫామ్ అంటే చూడండి ఏమన్నాడు, ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ ఏవం రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్. సో అందరికి ఏంటిదంటే జన కళ్యాణ్ అని చెప్తున్నాడు, అందరికీ వెల్ఫేర్ కోసం.
దీని ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే అప్లిఫ్టింగ్ ఆఫ్ ద వాట్ సో మార్జినైజ్డ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ అండ్ సాంక్షన్ క్రెడిట్ అసిస్టెంట్ ఫర్ ద వాట్ 1 lakh ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ ద సోషల్లీ డిసడ్వాంటేజ్డ్ పీపుల్. 1 లక్ష మందికి గవర్నమెంట్ అనేది దాదాపు 720 కోట్లతోటి మనకు లోన్స్ ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ స్కీమ్ కింద. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ కింద. సో ఎవరెవరికి ఇచ్చారు అంటే వీళ్ళకి షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కానీ, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కానీ, నోమాడిక్ ట్రైబ్స్ కానీ, సెమీ నోమాడిక్ ట్రైబ్స్ కానీ, అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కానీ, అండ్ సఫాయి కర్మచారీస్ కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఈ స్కీమ్ కింద దాదాపు 1 లక్ష మందికి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 720 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ అంటే ఏమంటారు మనకి షాప్స్ పెట్టుకోవడానికి కోసం, వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవ్వడానికి కోసం మనకి సో పెట్టడం అనేది. దీనికి సపరేట్ పోర్టల్ కూడా లాంచ్ చేశారు. ఆ పోర్టల్ పేరు ఏంటి? PM సూరజ్ పోర్టల్. ఎవరు లాంచ్ చేశారు? ప్రైమ్ మినిస్టర్ లాంచ్ కర్ దియా. సో कौन-सी మినిస్ట్రీస్ కి ఇంప్లిమెంట్ కర్రే బేటా? సో మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. అర్థమైందా? ఎగ్జామినేషన్ లో ఖచ్చితంగా నువ్వు అక్కడికి పోతావు, మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూబుల్ ఎనర్జీ అని పెట్టేస్తావు. మినిస్ట్రీ ఆఫ్ ద న్యూ రెన్యూబుల్ అది ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. అర్థమైందా? సూర్యోదయ యోజన వేరు, సూరజ్ వేరు, వాళ్ళు రెండు ఒకటి అనుకునే. ఓకే రైట్. నెక్స్ట్ వన్ డిక్సీ. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ వాళ్ళు MIT కానీ, నెక్స్ట్ నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఇండియా లాంచ్ ద వాట్ సో ఇది భాషా నెట్ పోర్టల్ ని లాంచ్ చేశారు. ఏమని? భాషా నెట్ పోర్టల్. ఈ భాషా నెట్ పోర్టల్ దేనికోసము అంటే చూడండి, టు అడ్వాన్స్ ద విజన్ ఆఫ్ ద వాట్ డిజిటల్ ఇన్క్లూజన్. ఏంటిది డిజిటల్ ఇన్క్లూజన్ అంటే మనకి చూద్దాం ఇప్పుడు. చూడండి ఇక్కడ చూడండి, భాషా నెట్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిది అంటే చూడండి, టు క్రియేట్ ద మల్టీలింగ్యువల్ ఇంటర్నెట్ వేర్ local language website names and the email IDs work seamlessly everywhere. అర్థమైందా? ఇప్పుడు మనకి పల్లెటూళ్ళలో కానీ అక్కడిక్కడ ఏమంటే లోకల్ లాంగ్వేజ్ ఎవరికి రాదు, సరే మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు. అలాంటప్పుడు మనకి లోకల్లోనే మీ ఈమెయిల్ ఐడీలో అవన్నీ పంపాలి అని అనుకుంటారు. లేకుంటే డొమైన్ నేమ్స్ ఉంటాయి కదా మనకి. ఇప్పుడు ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు డొమైన్ నేమ్స్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ మనం ఇక్కడ భారత్ నెట్ అని పెట్టాము. ఇప్పుడు భారత్ డాట్ నెట్ అని ఇట్లా పెట్టావు. ఓకే, ఇలా డాట్ నెట్ అనేది దీన్ని ఏమంటావు? ఇట్లా డాట్ నెట్ అనేది డొమైన్ అంటావా లేదా? ఓకే, సో ఆంధ్రప్రదేశ్ APPSC.gov.in అని పెట్టావు. ఈ gov.in అని ఏమంటావు? డొమైన్స్ అంటావు. సపోజ్ ఇప్పుడు ఈ డొమైన్స్ అనేవి తెలుగులో పెట్టాం అనుకో, వర్క్ అవుతాయా? చెప్పును. తెలుగులో చెప్తే వర్కౌట్ అవుతాయి, తెలుగులో పెడితే ఏం కావు. అందుకని చెప్పేసి సో ఈ ఆర్గనైజేషన్ నిక్సీ అనే ఆర్గనైజేషన్ ఏదైతుందో, ఈ నిక్సీ అనే ఆర్గనైజేషన్ దీనికోసం వర్క్ చేస్తుంది. మన తెలుగులో కాదు, ఏ లోకల్ లాంగ్వేజ్ భాషలలో నువ్వు డొమైన్ నేమ్స్ పెట్టుకున్నా, ఏ లోకల్ భాషలలో నువ్వు ఈమెయిల్స్ పంపించుకున్నా అవి యాక్సెప్ట్ చేసి తీరాలి. అంటే డిజిటల్గా అందరిని ఏం చేయాలి? ఇన్క్లూడ్ చేయాలి. సో కాబట్టి లోకల్ లాంగ్వేజ్ని ప్రమోట్ చేయాలి. దేంట్లో? ఇంటర్నెట్లో. రివర్స్లో చెప్పాలంటే సో దట్ ఇంటర్నెట్ షుడ్ ఫాలో ద వాట్ లోకల్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే, సో అదనమాట. సో దానికోసం క్రియేట్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఏంటిది? మల్టీలింగ్వల్. చూడండి, మల్టీలింగ్వల్ ఏంటిది? ఇంటర్నెట్ వేర్ లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద వాట్ వెబ్సైట్స్ ని యాక్సెప్ట్ చేయడానికి కోసం. దానికోసం మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు కానీ, అండ్ నెక్స్ట్ ఈ చిన్నటువంటి ఇది నిక్సీ కానీ ఏం చేశారు? ఈ భాషా నెట్ అనే పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ భాషా నెట్ అనే పోర్టల్ ఏం చేస్తుంది అంటే మనకి సో అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. దీనికి ఈ లోకల్ లాంగ్వేజ్ల పైన కూడా మీరు ఏం చేసుకోవచ్చు, ఏమైనా చేయడానికి అవకాశం ఉందని చెప్పేసి. అందుకోసము వీళ్ళు ఈ నిక్సీ అనేది సో ద ఈవెంట్ ఆర్గనైజర్ బై ద వాట్ మినిస్ట్రీ ఆఫ్ ద వాట్ వీళ్ళు కానీ అండ్ నిక్సీ కానీ వీళ్ళిద్దరు కలిసి విత్ ద సపోర్ట్ ఆఫ్ ద వాట్ ఇంటర్నెట్ కార్పొరేషన్ ఆఫ్ ద అసైన్ నేమ్స్ అండ్ నంబర్స్. ఈ ఐకాన్ ఉంది కదా, సో ఈ ఐకాన్ వల్లే మనకి ప్రపంచంలో ఏం అలో చేస్తారంటే వీళ్ళు డొమైన్ నేమ్స్ ఇస్తారు. .com, gov.in ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళే అలో చేస్తారనమాట. అందుకోసం వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే గ్లోబల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఎప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ మనకు మార్చ్ 28 సో గ్లోబల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ ఇయర్ కూడా జరిగింది ఎక్కడ? బెల్గ్రేడ్, సెర్బియాలో సెలబ్రేట్ చేస్తారు వీళ్ళందరూ కలిసి. అంటే ఈ గ్లోబల్ యూనివర్సల్ యాక్సెప్టెన్స్ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి నాన్న అంటే ఇదే లోకల్ లాంగ్వేజ్లలో డొమైన్స్ కాదు, ఏ లాంగ్వేజ్లో నువ్వు డొమైన్స్ ని క్రియేట్ చేసినా ఆ లాంగ్వేజ్ అనేది యాక్సెప్ట్ చేయాలి. డొమైన్స్ అనేది ఎవరి సొంతము కాదు. ఆ డొమైన్స్ అనేటివి ఏ లాంగ్వేజ్ లో ఉన్నా, ఏ భాషలో ఉన్నా అందరు ఇంటర్నెట్ యూజర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు .com ఉంది, .com అది వేరే వాడు యూజ్ చేసుకోవచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు, ఒకప్పుడు యూజ్ చేయడానికి లేకుండే. అట్లాగే .in ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అట్లా ఈ డొమైన్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డొమైన్ నేమ్స్ అనేది ఏ ఒక్కరికి సొంతం కాదు. ఈ డొమైన్ నేమ్స్ అనేది ఏం చేయాలా? అందరు యూజ్ చేసుకోవచ్చు అనేదాన్ని అవేర్నెస్ క్రియేట్ చేయాలా. దానికోసమే ఈ గ్లోబల్ యాక్సెప్టెన్స్ డేని మార్చి 28 రోజు ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాం? సెలబ్రేట్ చేస్తున్నాము. గాట్ ఇట్? సో అది ఈ మన భారతదేశంలో దాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు అంటే ఇది ఏది నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద ఇండియా అనేది మన ఢిల్లీలో ఉంది. 2003లో ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అనేది పోరాటం చేస్తుంది దీనికోసం భారతదేశంలో. ఏంటిది? డొమైన్ నేమ్స్ అనేది ఎవరి అబ్బసొత్తు కాదు. డొమైన్ నేమ్స్ అనేది అందరూ ఏ భాషలో అయినా ఎవరైనా ఏ డొమైన్ నేమ్ అయినా వాడుకోవచ్చు. డన్.
నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ విజిటెడ్ ద జమ్మూ కాశ్మీర్కి పోయినాడంట. సో మనకి అక్కడ పోయిన తర్వాత జమ్మూ కాశ్మీర్ ఏం లాంచ్ చేసినాడు, దేకో అప్నా దేశ్ పీపుల్స్ చాయిస్ ని లాంచ్ చేయడం జరిగింది. దేకో అప్నా దేశ్ పీపుల్స్ చాయిస్ 2024 అనే పోలింగ్ ని స్టార్ట్ చేశాడు. భారతదేశంలో ఏ ప్రాంతాలు అనేవి నువ్వు చూడాలనుకుంటున్నావు అని చెప్పేసి ఒక పోలింగ్ పెట్టినమాట. అంటే మనకి ఇప్పుడు తాజ్ మహల్ ని చూస్తావా, తాజ్ మహల్ దగ్గర సెల్ఫీ దిగుతావా, లేదంటే ఆగ్రా ఫోటో పోతావా, దాని వెనుక సెల్ఫీ దిగుతావా, లేదంటే సముద్రంలో ద్వారకలో దూకుతావా, అక్కడ సెల్ఫీ తీసుకుంటావా, ఏది ఇష్టం నీకు అని చెప్పేసి ఏం చేశారు, పెద్ద పోలింగ్ పెట్టారు అనమాట. అంటే నువ్వు ఇష్టం అండి ఏ పోలింగ్స్ అనేటిగో స్పిరిచువల్ కేటగిరీ, భక్తి కేటగిరీ కానీ, కల్చరల్ కానీ, న్యాచురల్ అండ్ వైల్డ్ లైఫ్ కానీ, నెక్స్ట్ అడ్వెంచరస్ కానీ అండ్ అదర్స్ కేటగిరీ లోపల మనం పోలింగ్ పెట్టారు అనమాట. దేనికి ఎక్కువ పోలింగ్ వస్తుందో చెక్ చేస్తారు, ఎక్కువ మంది దేనికి ఓటేస్తారు అని చెప్పేసి. ఇక్కడ మరి ఓటేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇది మై గవ్ ప్లాట్ఫామ్ లోకి వెళ్ళి దీనికి అక్కడ సైట్స్ కనిపిస్తాయి, సైట్స్ పైన ఏం చేయాలి, ఓటేయాలి. ఎక్కువ మంది ఓటేసింది ఏమైతే పాపులర్ సైట్ గా డిక్లేర్ చేస్తారు అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దీంట్లో భాగంగానే అంటే ఎందుకు ఇదంతా కూడా ఇండియాలో టూరిజాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి, అండ్ దీంట్లో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే సో ఇది కూడా లాంచ్ చేయడం జరిగింది. ఏంటిది, చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది. సో దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని 670 కోట్లు కేటాయించడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ఏంటిదంటే ఇప్పుడు మా దోస్తులు ఉన్నారు కదా, అమెరికా పోయి చదువుకుంటారు కదా, అమెరికా పోయి చదువుకుంటారా లేదా, వాడు ఏం చెప్పాలా, అరే మా భారతదేశం మస్తు ఉంటుంది మామ, రా మామ హైదరాబాద్లో బిర్యానీ ఉంటుంది, ఈయనే బావర్చి ఉంటుంది, బావర్చిలో బిర్యానీ తినిపిస్తా నీకు అని చెప్పి వాడిని మోటివేట్ చేయాలా. అర్థమైనా, వాడిని మోటివేట్ చేసి సో ఏం చేయాలి, హైదరాబాద్కి పట్టుకొని రావాలి, లేదంటే విశాఖపట్నం ఆ బీచ్ బాగుంటుంది అని చెప్పేసి. అలా ప్రతి ఇండియన్ ఎవరైతే ఫారెన్ లో ఉంటారో ఆ ఇండియన్ ఏమంటాం, ఎన్ఆర్ఐ అంటాం కదా, ప్రతి ఎన్ఆర్ఐ మన ఇండియన్స్ ఎక్కడైతే ఫారెన్ లో ఉన్నారో వాళ్ళందరూ కనీసం ఒక్కొక్కటి 5 లాక్కొని రావాలి ఎడికి, భారతదేశానికి. కానీ మన దేశం బాగుంటుంది మామ, రా నువ్వు టూరిజం ఇక్కడ తోపు తురుము అని చెప్పి నువ్వు చెప్పి అలా ప్రతి ఎన్ఆర్ఐ ఇండియన్ ఎవరైతే వేరే అబ్రాడ్ లో ఉంటున్న మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం ఒక్కొక్కరు 5 కనుక మన భారతదేశానికి తీసుకొచ్చినట్టయితే వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్లో ఖచ్చితంగా భారతదేశంలో ఏం పెరుగుతుంది, టూరిజం అనేది పెరుగుతుంది. లక్ష్యంతో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఏది, చలో ఇండియా గ్లోబల్ డయాస్పోరా క్యాంపెయిన్. అంటే మన డయాస్పోరా అంటే మన ఇండియన్సే కదా, మన ఇండియన్స్ అందరూ మోటివేట్ చేయాలి, ఎవరిని, ఫారినర్స్ ని మోటివేట్ చేయాలి. ఏమని, చలో ఇండియా బాయ్, చలో బిర్యానీ ఖాయింగే అని చెప్పేసి. ఓకే, సో అలా మోటివేట్ చేయాలి. చూడండి ఇక్కడ ఏమన్నాడు, పిఎం కాల్స్ ఫర్ ద ఇండియన్ డయాస్పోరా, మన ఎన్ఆర్ఐస్ కి మన ఏమని చెప్తున్నాం, అర్జ్ అట్లీస్ట్ 5 నాన్ ఇండియన్ ఫ్రెండ్స్ ని ఇండియాకి తీసుకొచ్చేటట్టు ఏం చేయాలా చేసి, తర్వాత ఏం చేయాలా, బిర్యానీ తినిపించి ఇవంక ట్రంప్ వచ్చి గోల్కొండ ఫోర్ట్ పైన సెల్ఫీ తీసుకొని పోయినట్టు అయినా కూడా ఏం చేయాలి, గోల్కొండ ఫోర్ట్ పైన ఫోటో తీసి మళ్ళీ సాగజంపాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ బెగోనియా నరహరి అనేది ఒక కలర్ఫుల్ ఫ్లవరింగ్ ప్లాంట్ అన్నమాట. కొత్త ప్లాంట్ అనేది మనకి ఇది మన అరుణాచల్ ప్రదేశ్లోని మిష్మి హిల్స్ లో, లోహిత్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి మిష్మి హిల్స్ లో డిస్కవరీ చేయడం అనేది జరిగింది. ఎవరు అంటే వీళ్ళిద్దరు కలిసి మేఘాలయ యూనివర్సిటీ అండ్ సిఎస్ఐఆర్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వాళ్ళు, అస్సాం వాళ్ళు ఇద్దరు కలిసి రీసెర్చ్ చేశారు. అండ్ సిఎస్ఆర్ యొక్క డైరెక్టర్ అయినటువంటి మనకి నరహరి రావు, ప్రొఫెసర్ గరకపాటి నరహరి శాస్త్రి పేరుని పెట్టడం అనేది జరిగింది అనమాట దానికి. ఓకేనా, IUCN లిస్టు ప్రకారము దీని యొక్క డాటా అవైలబిలిటీ లేదు. ఇది మరి క్రిటికల్ ఎండేంజర్డ్ అట్లా ఎండేంజర్డ్ అంటే ఇది డాటా డెఫిషియెంట్ అనమాట. దీని గురించి ఎవరికి తెలియదు. డాటా డెఫిషియెంట్ అంటే ఈ ప్లాంట్స్ గురించి ఎవరికి తెలియదు, ఎందుకంటే కొత్త ప్లాంట్స్ కదా, డాటా డెఫిషియన్స్ ఎవరి దగ్గర లేదు. IUCN లిస్ట్ ప్రకారం ఈ బెగోనియా నరహరి అనేది ఏంటిది, మనకి డెఫిషియెంట్ కేటగిరీలోకి రావడం జరుగుతుంది, బెగోనియా నరహరి. నెక్స్ట్ బ్రిసెతోవా ఇస్రో, a new species of the deep sea isopod identified in the Kerala named after the ఇస్రో. సో ఇస్రో పేరు పెట్టడం జరిగింది దానికి, నేమ్డ్ ఆఫ్టర్ ద ఇస్రోకి గౌరవం ఇవ్వడానికి కోసం మనకి కొల్లం డిస్ట్రిక్ట్ ఆఫ్ ద కోస్టల్ ఏరియాస్ లోపల మనకి దాన్ని డిస్కవరీ చేయడం జరిగింది. దాన్ని డిస్కవరీ చేసినందుకు మనకి దాని పేరు పెట్టడం అనేది జరిగింది. సో దేని పేరు, దాని పేరే ఏది, మన బ్రిసెతోవా ఇస్రో ఈ పేరు పెట్టడం అనేది జరిగింది. ఓకేనా, ద స్పీసీస్ నేమ్డ్ ఆఫ్టర్ ద ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నేషనల్ స్పేస్ ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ద స్పేస్ మిషన్ Chandrayaan 3 and Brusetta isro is the teeny fish parasitic crustacean resides in the cavity of the fish species of the Kerala coast. The species belongs to the genus Brucetto. ఓకే, డిస్కవరీ పబ్లిష్ అయిన సిస్టమాటిక్ పారాసైటాలజీ అనే ఒక దానిలో మనకి పబ్లిష్ చేయడం అనేది జరిగింది. బ్రుసెతో ఇస్రో. Next, Geological Survey of India published a book titled An Illustrated Guide to the Lepidoptera గురించి, అంటే చిన్న బటర్ఫ్లైస్ ఉంటాయి కదా వాటికి సంబంధించి, సో వాటి యొక్క
టాక్సానమిక్ ప్రొసీజర్స్ కానీ, ఫ్యామిలీ క్యారెక్టర్స్ కానీ, డైవర్సిటీ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, వాటన్నిటి గురించి మనకి లెప్టాప్టాక్ గురించి మనకి ఎవరు సో ధృతి బెనర్జీ రాయడం జరిగింది ఈ బుక్ని. సో ఎవరు పబ్లిష్ చేశారు? జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం అనేది జరిగింది. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, బట్ ఎనీవే. Rajasthan became the first state to launch the water resources dashboard. డాష్బోర్డ్ అంటే ఏంటి? రైల్వే స్టేషన్లలో మనం పోయినప్పుడు కనిపిస్తుంటాయి కదా, ఈ రైలు ఈ టైంకి వస్తుంది, ఆప్కా రైల్ ప్లాట్ఫామ్ పర్ నంబర్ 5 పర్ రగే, అట్లా ఉంటుందా లేదా డాష్బోర్డ్? అట్లనే ఇక్కడ కూడా రాజస్థాన్ గవర్నమెంట్ డాష్బోర్డ్ లాంచ్ చేసింది. దేనికి సంబంధించింది? వాటర్ రిసోర్సెస్ సంబంధించినటువంటి డాష్బోర్డ్ లాంచ్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ రాష్ట్రంలో వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి, ఎక్కడెక్కడ ఎంత వాటర్ స్టోరేజ్ ఉన్నాయి, ఏంది ఎప్పటికప్పుడు ఏమైతే మనకి డిస్ప్లే అవుతుంటుంది అనమాట. సో రాజస్థాన్ బికేమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు లాంచ్ ద స్టేట్ వాటర్ రిసోర్సెస్ information systems dashboard to focus the drought and next enable the better water management. అక్కడ ఉన్నటువంటి 242 డ్యామ్స్ కానీ, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, చెక్ డ్యామ్స్ కానీ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు అయితే మనకు పెద్ద బోర్డు ఉంటుంది, ఆ బోర్డు పైన స్క్రోల్ అయితే ఉంటుంది. ఎక్కడ ఏం రిజర్వాయర్ ఉంది, దాంట్లో వాటర్ లెవెల్ ఎంత ఉంది, ఎంత వాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏంటిదని అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఏం చేయొచ్చు, మనకి మానిటర్ చేయొచ్చు అనమాట. సో అలా మనకి డాష్ బోర్డ్ లాంచ్ చేసినటువంటి మొదటి రాష్ట్రము ఏది? రాజస్థాను. నెక్స్ట్ పిఎం ఇనాగ్రేటెడ్ ద ఇండియాస్ ఏంటిది? సో ఇండియాస్ ఫస్ట్ ఆటోమొబైల్ ఇన్ప్లాంట్ రైల్వే స్లైడింగ్ ప్రాజెక్ట్ ఆఫ్ ద మారుతి సుజుకి ఇన్ ద గుజరాత్. సో అది కూడా ఇక్కడ అహ్మదాబాద్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద అస్లాన్పూర్ మెహసానా డిస్ట్రిక్ట్ ఆఫ్ ద గుజరాత్ లో లాంచ్ చేయడం జరిగింది. ఏం లేదు, రైల్వే స్టేషన్ ఉంటుంది, ఆ రైల్వే స్టేషన్ లో ఒక పెద్ద ప్లాట్ఫామ్ కట్టారు అనమాట. అది దేనికి సంబంధించిందంటే ఆటోమొబైల్స్ కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ కట్టడం జరిగింది. సో దాన్నే ఇండియాస్ ఏంటి మనకి ఫస్ట్ ఆటోమొబైల్ ఇన్ప్లాంట్ రైల్వే స్లైడింగ్ అని పేరు పెట్టడం జరిగింది. సో అది సుజుకి వాళ్ళు మనకి నిర్మించడం జరిగింది 976 కోట్లతోటి. సో దాన్ని మనకి 2.5 లాంగ్ కిలోమీటర్ వాళ్ళు నిర్మించడం అనేది జరిగింది మనకి. ఓకే, ఎవరు? గుజరాత్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇన్ అసోసియేషన్ విత్ మారుతి సుజుకి వాళ్ళతోటి. నెక్స్ట్ వన్, పిఎం laid the foundation for the petrochemical complex in the Petronet in the LNG in the Gujarat. ఇక్కడ దహేజ్ గుజరాత్ లోపల మనకి 20,000 కోట్లతోటి మనకి ఈథేన్ గానే ప్రొపేన్ ఫెసిలిటీస్ ని మనకి ఈథేన్, ప్రొపేన్ అండ్ హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ ప్రొపిలిన్, పాలీప్రొపిలిన్ ఇట్లాంటివన్నీ తయారు చేసే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ని మనకి లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ దహేజ్ గుజరాత్ లో లాంచ్ చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. ఓకే, నెక్స్ట్ అట్లాగే సో కొచ్రాబ్ ఆశ్రమ్ అండ్ నెక్స్ట్ ఏంటిది గాంధీ ఆశ్రమ్, ఈ రెండిట్లను డెవలప్మెంట్ చేయడానికి కూడా మనకి అహ్మదాబాద్ గుజరాత్ లో మనకి మళ్ళీ సో లాంచ్ చేయడం అనేది జరిగింది ఆశ్రమ్ ని తయారు చేయడానికి కోసం, గాంధీ ఆశ్రమాన్ని పునర్నిర్మించింది. నెక్స్ట్ మహారాష్ట్ర ఏక్నాథ్ షిండే లాంచ్ ద ఇండియాస్ ఫస్ట్ ఎల్ఎన్జీ పవర్డ్ బసెస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్. సిఎన్జి బస్సులు ఉన్నాయి కానీ ఎల్ఎన్జి గురించి మాట్లాడుతున్నాం మనం. దట్ ఈస్ అ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ ద ఇండియాస్ ఫస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ బస్, పవర్డ్ బస్ విచ్ వాజ్ ఆపరేటెడ్ బై ద మహారాష్ట్ర స్టేట్ రోడ్ కార్పొరేషన్ వాళ్ళు. దాదాపు మహారాష్ట్రలో ఉన్నటువంటి 500 బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ 500 బస్సులను రీప్లేస్ చేస్తూ మనకి ఈ ఎల్ఎన్జి ద్వారా నడవాలని చెప్పేసి మనకి టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా లాంచ్ చేయడం జరిగింది. ఇది సో ఇనాగ్రేటెడ్ ద ఫస్ట్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ప్లాంట్ బస్సు, ఎల్ఎన్జి బస్. ఛత్తీస్గఢ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ విష్ణుదేవ్ లాంచ్డ్ ద కృషక్ ఉన్నతి యోజన టు ప్రొవైడ్ ద ఇన్పుట్ అసిస్టెన్స్ టు ద ఫార్మర్స్ ప్రైమర్లీ ప్యాడీ కల్టివేటర్ డ్యూరింగ్ ద ఈవెంట్ ఎల్డ్ సరయు. సో వాళ్ళ కోసము లాంచ్ చేస్తారట మనకి. జస్ట్ ఇది కృషి ఉన్నతి యోజన అనేది ఏ రాష్ట్రం లాంచ్ చేసిందని గుర్తుపెట్టుకోండి, ప్యాడీ ఫార్మర్స్ హెల్ప్ చేయడానికి కోసం. ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం. నెక్స్ట్ ఫోర్త్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ స్టార్ట్అప్ హెల్డ్ ఇన్ ద స్కో. అంటే మీ అందరికీ తెలుసు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇండియా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, తజికిస్తాన్, తుర్కమెనిస్తాన్ ఇవన్నీ ఉంటాయి. దాంట్లో మనకి రష్యా అండ్ చైనా కూడా ఉంటాయి. మనకి 8 దేశాలు ఉంటాయి. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దాని హెడ్ క్వార్టర్ అనేది బీజింగ్ లో ఉంటుంది. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళ యొక్క మనకి ఏంటిది స్టార్ట్అప్, ఆ దేశంలో యొక్క ఏంటిది మనకి ఈ స్టార్ట్అప్ ఫోరం యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఆ దేశంలో యొక్క ఏంటిది ఈ స్టార్ట్అప్ ఫోరమ్స్ యొక్క మీటింగ్ అనేది మనకి న్యూఢిల్లీలో జరగడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియా డొమినిక్ రిపబ్లిక్ వాస్ సైన్డ్. సో అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకోవడం అనేది జరిగింది. ఎందుకంటే ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద జాయింట్ అండ్ ఎకనామిక్ ట్రేడ్ కమిటీ, 2 దేశాల మధ్యన ట్రేడ్ ని ఎక్కువ మొత్తంలో పెంచుకోవడానికి కోసము ఈ 2 దేశాల నుండి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం అనేది జరిగింది. నెక్స్ట్ India and Brazil to hold our 2+2 defense and foreign ministers dialogue. So that is first 2+2 secretary level political dialogue అనేది జరిగింది. సో ఇండియా నుంచి మనకి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, బ్రెజిల్ నుంచి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు, ఫారెన్ మినిస్టర్స్ డైలాగ్ అనమాట. సో ఇండియా బ్రెజిల్ ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. మనకి వీళ్ళు మాట్లాడుకుంటారు అంతే, ముచ్చట పెడతారు. తిన్నావా? బాగున్నావా? బాగున్నా. ఏముంది మీ దేశంలో సమోసా బాగుందా? ఓకే బాగుంది. అట్లా
సో దట్ ఇస్ ఇండియా బ్రెజిల్ ఏంటిది 2+2 ఏంటిది 2. 2+2 అంటే ఎవరు ఇక్కడ 2 అంటే ఒక 2 ఎవరు డిఫెన్స్, ఇంకొక 2 అంటే ఎవరు ఫారెన్ మినిస్టర్స్ అనమాట. 2+2 డైలాగ్. సో ఇండియా బ్రెజిల్ 2+2 డైలాగ్ ఎక్కడ జరిగింది? మనకి ఢిల్లీలో జరగడం జరిగింది. డిఫెన్స్ గురించి కానీ వాటి గురించి కానీ ఏం చేస్తారు? మాట్లాడుకుంటారు. నెక్స్ట్, అప్రూవల్ ఆఫ్ ద వాట్ ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్ బిట్వీన్ ద ఇండియా అండ్ యూఏఈ. సో ఇండియా అండ్ యూఏఈ కలిసి ఒక అప్రూవల్ దీనికి ఒక అగ్రిమెంట్ కి సైన్ చేయడం జరిగింది. దట్ ఈస్ ఇంటర్ గవర్నమెంటల్ ఫ్రేమ్వర్క్ అన్న అగ్రిమెంట్. ద అగ్రిమెంట్ వాస్ సైన్డ్ ఆన్ ద February 13th of 2024. సో బిట్వీన్ ద రిపబ్లిక్ ఆఫ్ యూఏఈ అండ్ ఇండియా. సో ద అగ్రిమెంట్ ఎయిమ్స్ ఇస్ టు ఆపరేట్, దీని గురించి ఏది ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ యూరోప్ కారిడార్ ఐమాక్ ఏదైతే ఉందో, సో ఈ ఐమాక్ గురించి అగ్రిమెంట్ అనేది క్లియర్ గా సైన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ అనేది మనకి G20 సమ్మిట్ ఏదైతే మనకి సెప్టెంబర్ లో మనకి ఇండియాలో జరిగిందో, ఆ సెప్టెంబర్ లో జరిగింది 2023 సెప్టెంబర్ లో జరిగింది కదా. సో అప్పుడు లాంచ్ చేయడం అనేది జరిగింది మనకి దేన్ని. సో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్. ఓకేనా. సో ది సపరేట్ మనకి వీడియో అవైలబుల్ ఇన్ ద యూట్యూబ్. ఓకేనా. దీనికి సంబంధించి ఏంటిది ఇండియా మిడిల్ ఈస్ట్ కారిడార్ అంటే ఏంటిది అనేది సపరేట్ గా మనకి అవైలబిలిటీ ఉంది. వీడియో అనేది ఒక 15 minutes చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ చెప్పడానికి సాధ్యం కాదు, చెప్పిన అర్థం కాదు అది. ఓకేనా. సో అది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ కారిడార్ సపరేట్ వీడియో ఉంది, యూ కెన్ సర్చ్. నెక్స్ట్ వన్, గ్రిడ్ ఇండియా గ్రాంటెడ్ ద వాట్ మినిరత్న కేటగిరీ స్టాటస్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ద పవర్. మినిస్ట్రీ ఆఫ్ ద పవర్ కింద పనిచేసేటువంటి ఆర్గనైజేషన్ ఇది గ్రిడ్ ఇండియా కంట్రోల్ ఆఫ్ ద ఇండియా. సో గ్రిడ్ ఇండియా కంట్రోల్ ఆఫ్ ద ఇండియా అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ. ఈ గవర్నమెంట్ కంపెనీకి సో ఏమి ఇచ్చారంటే దీనికి మనకి మినిరత్న కేటగిరీ స్టాటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది 2009లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరిగింది. ఇది భారతదేశంలో పవర్ సిస్టమ్స్ అన్నిట్లో ఏం చేస్తుంది? ఆపరేట్ చేస్తుంది మొత్తం కూడా. ఓకేనా. సో అంటే ఇవన్నీ థర్మల్ పవర్ ప్లాంట్ ఎట్లా నడుస్తున్నాయి, ఏంది కథా కార్ఖానా మొత్తం ఇది చూసుకుంటుంది అనమాట. ఇది గ్రిడ్ అంటే అదే కదా, పవర్ గ్రిడ్. సో గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ద ఇండియా దీనికి మినిరత్న కేటగిరీ 1 అనేది ఇవ్వడం జరిగింది. మినిరత్న, మహారత్న, నవరత్నాస్ అన్ని ఏంటి? అవి గవర్నమెంట్ కంపెనీస్ కదా. మినిరత్న కేటగిరీ రావాలంటే సో ప్రాఫిట్స్ అనేది ఉండాలి. లాస్ట్ 3 years లో కనీసము నెట్ ప్రాఫిట్ అనేది 30 కోట్లు అనేది ఉండాలి. అండ్ పాజిటివ్ గా గ్రోత్ అనేది ఉండాలి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఏముంటుంది మనకి? సో మినిరత్న కేటగిరీ స్టాటస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఈ పవర్ గ్రిడ్ కి గ్రిడ్ కంట్రోల్ ఆఫ్ ద ఇండియాకి ఇచ్చాం మినిరత్న కేటగిరీ స్టాటస్ అనేది ఇవ్వడం జరిగింది. నవీన్ పట్నాయక్ ఓపెన్స్ ద వాట్ ఇండియాస్ ఫస్ట్ ఇండోర్ అథ్లెటిక్ ఇన్ భోపాల్. ఓకే, భోపాల్ మధ్యప్రదేశ్ కదా, ఇది మన భువనేశ్వర్. సో భువనేశ్వర్ లో మనకి ఓపెన్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ మండో స్పా అండ్ ఇటాలియన్ ఫిల్మ్ హ్యాస్ సెటప్ ద 10,000 square meters ఆఫ్ ద ట్రాక్. సో దీంట్లో మనకి లాంగ్ జంప్ కానీ, ట్రిపుల్ జంప్ కానీ, 100 meters కానీ, 200 meters కానీ, పోల్ వాల్ట్ కానీ, షార్ట్ పుట్ కానీ ఇవన్నీ చేసుకోవడానికి మనకి అవకాశం ఉంది. దాదాపు 120 కోట్లతోటి పెద్దగా ట్రాక్ ని ఓపెన్ చేయడం అనేది జరిగింది అథ్లెటిక్స్ కి సంబంధించి భారతదేశంలో. సో మనకి ఏమైనా సరే హాకీ కానీ, అథ్లెటిక్స్ కానీ ఎక్కువ మొత్తంలో ఇప్పుడు ఒడిశాకి షిఫ్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఎక్కువ మొత్తంలో ఏంటిది పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం అనేది జరిగింది. అలా ఒడిశా అనేది మనకి ఇండోర్ అథ్లెటిక్స్ సెంటర్ అండ్ ఆక్వా సెంటర్ ని కూడా మనకి ఇనాగ్రేట్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఆక్వాటిక్ సెంటర్ విత్ 1000 spectators, 1000 మంది కూర్చొని మనకి సో ఈత కొడుతుంటే మనం ఏం చేయొచ్చు? స్విమ్మింగ్ చూడొచ్చు అనమాట. అది కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, సో సెంట్రల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ అండ్ ద సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది? కొచ్చిలో ఉంటుంది. సెంట్రల్ మెరైన్ ఫిషర్ రీసెర్చ్ ఎక్కడ ఉంటుంది? కొచ్చిలో ఉంటుంది. వీళ్ళు కలిసి మనకు ఒక యాప్ లాంచ్ చేస్తారు. దాని పేరు ఏంటిది? మెర్లిన్. సో మెర్లిన్ అనే యాప్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇది చేపలకు సంబంధించిన అనమాట. అంటే టు ఎంకరేజ్ ద సిటిజన్ సైన్స్ ఇనిషియేటివ్స్ ఇన్ ద మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్. మెరైన్ ఫిషరీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి దాంట్లో రీసెర్చ్ అవన్నీ కూడా చేయడానికి కోసము మెర్లిన్ అనే యాప్ ని లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎవరు? సెంట్రల్ మెరైన్ ఫిషర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంటుంది? కొచ్చిలో ఉంటుంది. వాళ్ళు అండ్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ కలిసి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, మినిస్టర్ ఆఫ్ ద హోమ్ అఫైర్స్. మినిస్టర్ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ సంకల్ప్ అనే యాప్ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉంది మినిస్టర్ ఆఫ్ ద హోమ్ అఫైర్స్ లాంచ్ చేయడం సంకల్ప్ కాదు, సంకలన్. ఏంటి సంకలన్ అంటే ఏంటిది? మనము కంపైలేషన్. సంకలన్ ఈజ్ నథింగ్ బట్ కంపైలేషన్. సో ఇలా మనకి ఈ యాప్ లాంచ్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు మనకి చూడొచ్చు ఇక్కడ అమిత్ షా మినిస్టర్ ఆఫ్ ద వర్చువల్ ఇనాగ్రేటెడ్ ద యూనిక్ డిజిటల్ క్రిమినల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ CCMS and designed by the National Investigation Agency in the New Delhi, and he is also launched the Sankalan mobile app which was prepared by the National Crimes Records Bureau వాళ్ళు. ఓకేనా. సో ఏ యాప్ ఎవరు లాంచ్ చేశారనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ CCMS, ఈ CCMS ఏదైతే ఉందో ఈ CCMS ని లాంచ్ చేశారు. ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు. అండ్ ఈ సంకలన్ అనే యాప్ ని మనకి ఎవరు? NCRB వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ NCRB వాళ్ళు ఎందుకు లాంచ్ చేశారంటే మనకి ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ కానీ, ఇండియన్ సివిల్ CRPC క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ ఇవన్నీ ఏమైనా చేంజ్ అయిపోయినా లేవా? మనం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చాం కదా. అందువల్ల కొత్త లాస్ కి పాత లాస్ కి తేడా ఏమున్నాయి అనేది మనకు ఒక అవేర్నెస్
అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి కోసము ఈ సంకలన్ అనే యాప్ ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అది CCMS అనేది ఏంటిదంటే మనకి తొందరగా వీళ్ళని పట్టుకోవడానికి టెర్రరిస్టులను కానీ వాళ్ళని వీళ్ళని తొందరగా పట్టుకోవడానికి కోసము ఆ CCMS అనే సిస్టమ్ ని లాంచ్ చేయడం జరిగింది. ఆ CCMS లో ఏముంటుంది చూడండి, CCMS ఎనేబుల్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మనకి ఏంటిది బెటర్ టు కోఆర్డినేటెడ్ ఇన్ ద టెర్రరిజం అండ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ ని తొందరగా పట్టుకోవడానికి కోసం వీళ్ళందరినీ కూడా టెర్రరిజం కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ లో సో వీళ్ళ CCMA ఉంటే ఆన్లైన్ ద్వారా తొందరగా మనం ఏం చేయొచ్చు, ఈ సినిమాలలో చూస్తుంటాం కదా ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయినాయా, ఐస్ మ్యాచ్ అయినాయా, ఇవన్నీ చూస్తుంటాం కదా. అది ఫ్యామిలీ మన వెబ్ సిరీస్ ఎంత చూపిస్తాడు, ఎంత దారుణంగా చూపిస్తాడు NIA మనకి మనోజ్ బాజ్పేయి. సో అట్లా తొందరగా మనకి ఆన్లైన్లో మనం ఏం చేయొచ్చు, సో వాళ్ళకి అది లాంచ్ చేయడం CCMS సిస్టమ్ లాంచ్ చేయడం జరిగింది. ఇది పాత చట్టాలు కొత్త చట్టాల గురించి అవగాహన కల్పించడానికి కోసం ఏంటి సంకల్ని లాంచ్ చేయడం జరిగింది. అట్లాగే మనకి న్యూ 2 బ్రాంచెస్ ఆఫ్ ద NIA జమ్మూ కాశ్మీర్లో ఒకటి, అదే ఛత్తీస్గఢ్లో ఒకటి మనకి NIA నేషనల్ ఇన్వెస్టిగేషన్ యొక్క బ్రాంచెస్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఒకటే సో NIA ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కోచిలో ఒకటి అనేది ఓపెన్ అవ్వడం జరిగింది మనకి. ఓకే, నెక్స్ట్ వచ్చేస్తే స్టార్ బస్ట్ యాక్సలరేషన్ అండ్ IIT మద్రాస్ సైన్డ్ ద మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ టు ఎస్టాబ్లిష్ ద 100 million euros startup hub. 100 million euro startup hub. సో మనం తీసుకుంటే ఫ్రెంచ్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఏరోఫ్రేమ్ స్టార్ బ్రస్ట్ యాక్సలరేటర్ కొలాబరేటెడ్ విత్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. సో వీళ్ళిద్దరు కలిసి మనకి స్టార్ట్అప్ ఫండ్ 100 million euros తోటి ఒక స్టార్ట్అప్ ఫండ్ ని మనకి లాంచ్ చేయడం అనేది జరిగింది. ఎంత 100 million euros తోటి 100 million euros తోటి స్టార్ట్అప్ ఫండ్ లాంచ్ చేశారు. అండర్ దిస్ పార్ట్నర్షిప్ వీళ్ళందరూ కూడా సో స్ట్రెంథెన్ ద ఇండియాస్ ఏవియేషన్ సెక్టర్ స్పేస్ కానీ డిఫెన్స్ సెక్టర్ స్పేస్ చేయడానికి కోసము మనకి ఇది సో ఐటీ స్టార్ట్అప్స్ ని ప్రమోట్ చేయడం జరిగింది ఇక్కడ. సో IIT మద్రాస్ చెన్నై క్యాంపస్ లో లాంచ్ చేయడం అనేది జరిగింది వీళ్ళతో. ఎవరితో ఇది స్టార్ బస్ట్ యాక్సలరేటర్ తో కలిపి. ఇది ఫ్రాన్స్ యొక్క కంపెనీ. సో వీళ్ళతో ఏంటి మనకి ఏవియేషన్ సెక్టర్ లో మనకి ఎక్కువ మొత్తాలు ఏంటి, ఏవియేషన్ అంటే ఏరోప్లేన్లలో కానీ స్పేస్ లో కానీ డిఫెన్స్ సెక్టర్ లో ఎక్కువ మొత్తాలు ఏంటిది రీసెర్చ్ చేయడానికి కోసం వీళ్ళిద్దరు కలిసి మనకి స్టార్ట్అప్ కంపెనీస్ లాంచ్ చేస్తున్నారు ఇండియాలో. ఎవరు, స్టార్ బస్ట్ యాక్సలరేటర్ అండ్ IIT మద్రాస్ టు ఎస్టాబ్లిష్ ద 100 million euro స్టార్ట్అప్ హబ్ ని స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇవి మనకి టోటల్ గా ఓవరాల్ గా ఉన్నటువంటి ఏంటి March 15 నుంచి March 31 వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ తెలంగాణ వాళ్ళైతే పాలపిట్ట ఆన్లైన్ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇష్టమైతే, లేదంటే వదిలేయండి. PDFs కోసం టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. PDFs అనేటివి మనకి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. నమస్తే.